Hello, hi everyone. Good morning and andarki. Welcome to VEDANTU TELUGU JEE. Today topic P block elements one shot. Total topic complete చేయడం జరిగింది. ఒక్కసారి ఆడియో వీడియో క్లియర్ ఉందో కన్ఫర్మ్ చేయండి నాన్న. ఒకసారి ఆడియో వీడియో క్లియర్ ఉందమ్మా? ఆడియో వీడియో క్లియర్ ఉందమ్మా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాన్న. నితిన్ గుడ్ మార్నింగ్ అమ్మా. శాలిని గుడ్ మార్నింగ్. ITZ గుడ్ మార్నింగ్ నాన్న. అశోక్ గుడ్ మార్నింగ్. JEE aspirant, ISRO, ఓకే రిషి, క్రాక్ JEE, ప్రసాద్, ప్రేమ్, అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. రామినేని పృథ్వీరాజ్ నోట్స్ సెండ్ చేద్దాం. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం టైం వేస్ట్ చేయకుండా. క్లియర్ కదా? ఓకే నాన్న. ప్రసాద్ గుడ్ మార్నింగ్ అమ్మ. దీంట్లో టార్గెట్ 80+ మనం అది ఒక సిరీస్ లెక్క పెట్టుకున్నాం. టార్గెట్ 80+ అనేటువంటిది ఒక సిరీస్. టార్గెట్ 80+ కోసం మనం టాప్ 15 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. టాప్ 15 టాపిక్స్లో ఆల్రెడీ ఇది వన్ షాట్ అయిపోయిందమ్మా. పీరియాడిసిటీ, కెమికల్ బాండింగ్ వన్ షాట్ అయిపోయింది. మన నెక్స్ట్ P బ్లాక్ ఎలిమెంట్స్ టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ P బ్లాక్ ఎలిమెంట్స్ తొందరనే క్లోజ్ చేయడం. అటామిక్ స్ట్రక్చర్ కూడా చేస్తా, అన్ని లెసన్ చేస్తా. ముందు ఈ లెసన్స్ అయిపోయిన తర్వాత అన్ని సిలబస్ మొత్తం చెప్పడం జరిగింది ఈ ఇయర్. P బ్లాక్ ఎలిమెంట్స్ తర్వాత ఇంకొక 2 వన్ షాట్స్ అయితే ఇన్ఆర్గానిక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు P బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. 100% 2 క్వశ్చన్స్ వస్తున్నాయి దీని నుంచి. P బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. P బ్లాక్ ఎలిమెంట్స్లో సిలబస్ డిలీట్ అయింది. రెడ్యూస్డ్ సిలబస్. ఇది మనకు సిలబస్ కూడా ఐడియా ఉండాలి. రెడ్యూస్డ్ సిలబస్, తగ్గించినటువంటి సిలబస్ ఇది. రెడ్యూస్డ్ సిలబస్ గ్రూప్ 13 to 18 వరకు ఏమంటుందంటే జనరల్ ఇంట్రడక్షన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా అవసరం అంట. జనరల్ ట్రెండ్స్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్, ఓన్లీ ఎలిమెంట్స్ యొక్క కాంపౌండ్స్ లేవు. యూనిక్యూ బిహేవియర్ అంటే డిఫరెంట్ బిహేవియర్. ఎనామలస్ బిహేవియర్, యూనిక్యూ బిహేవియర్ అంటే ఎనామలస్ బిహేవియర్. ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. జనరల్ ట్రెండ్ అంటే అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇటువంటి ఎట్లున్నాయి. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ యూనిక్యూ బిహేవియర్, ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్. ఒక్కొక్క ఎలిమెంట్కి ఉంటుంది దాని సిలబస్, తగ్గించిన సిలబస్. దీని తర్వాత నేను ఈరోజు ఏం చేయబోతున్నా అనేటువంటిది. ఈరోజు నేను P బ్లాక్ ఎలిమెంట్స్లో ఏం కవర్ చేస్తున్నా అంటే 13th గ్రూప్, 14th గ్రూప్, 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్ కాన్సెప్ట్ PYQs పక్కా 2 క్వశ్చన్స్ వస్తాయి. పక్కా 2 క్వశ్చన్స్. 2025 ఏం హార్డ్ ఉండదు నాన్న. కొంచెం మీకు ఇంకేంటంటే ఎక్కువ ఇంటీజర్ క్వశ్చన్స్ వచ్చేది ఫిజికల్ కెమిస్ట్రీయే. ఫిజికల్ కెమిస్ట్రీలోనే తగ్గిపోతాయి ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా. దాని మీద కూడా ఒకసారి నేను చెప్తా ఎన్ని క్వశ్చన్స్ దేని నుంచి వస్తాయి అనేది. వెల్కమ్ టు 13th గ్రూప్ ఎలిమెంట్స్. ఒకసారి 13th గ్రూప్ ఎలిమెంట్స్ ఏం చేయబోతాను అనేది ఒకసారి చూద్దాం. ముందు ఇదంతా రాసుకుంటే చెప్తే ఈరోజు కాదు, మొత్తం రాసే ఉంది. ఇదంతా నీట్గా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. NCERT ప్రతి పాయింట్ కవర్ అయింది. ఎమ్మటే ఇది క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక దాంతోపాటు 2024 క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్లా అడిగిండు 24 క్వశ్చన్స్ అనేది ఒక్కసారి ఒక్కొక్క లెసన్ చూసుకుంటా వెళ్ళిపోదాం. ఓపిక ఉండాలి. నోట్స్ పెన్ పట్టుకున్నా మంచిదే, ఇనుకున్న తర్వాత PDF కూడా సెండ్ చేస్తాం, మీ ఇష్టం దాన్ని బట్టి. నోట్స్ పెన్ను పట్టుకొని రెడీగా ఉన్నా ఓకే. కావాల్సిన పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం. 13th గ్రూప్ షార్ట్ కట్ మెథడ్ ఏంది సార్ అంటే బో-ఆల్గా ఇంటాల్ షార్ట్ కట్ మెథడ్ తెలుగులోనే రాద్దాం. బో-ఆల్గా ఇంటాల్, ఇది షార్ట్ కట్ మెథడ్. బో-ఆల్గా ఇంటాల్. బో అంటే బోరాన్. బో అంటే ఎలిమెంట్స్ తెలవాలి ఫస్ట్. ఎలిమెంట్స్ తెలవకపోతే ఏం చేయలేము. బో అంటే బోరాన్, ఆల్ అంటే అల్యూమినియం, గా అంటే గ్యాలియం. బో అంటే బోరాన్, ఆల్ అంటే అల్యూమినియం, గా అంటే గ్యాలియం, ఇన్ అంటే ఇండియం, తాల్ అంటే థాలియం. ఫస్ట్ ఎలిమెంట్స్ ఇవి. నవీన్ సార్ ఏం చెప్పారు ఫస్ట్ దీంట్లో అంటే ఎలిమెంట్స్
ఎలిమెంట్ షార్ట్ కట్ మెథడ్ బోఆల్గా ఇంటాల్, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సార్ ఫస్ట్ దాని అటామిక్ నెంబర్ ఎవరికి తెలిసి ఉండాలి సార్? ఫస్ట్ దాని అటామిక్ నెంబర్ మనకే తెలిసి ఉండాలి. ఇది రిమెంబర్, ఇది మనకు తెలిసి ఉండాలి, ఎవరికైనా తెలుసు పిల్లలకి. ఇది 5 అటామిక్ నెంబర్ 5. అటామిక్ నెంబర్ 5 ఇది బోరాన్ది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సార్? 1 2 3 4 5 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దాన్ని మనం రిమెంబర్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఉంటే షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే 8 18 18 32 షార్ట్ కట్ మెథడ్. ఫస్ట్ది 5 సార్, మనం రిమెంబర్, మనకు గుర్తుపెట్టుకోవాలి. అది 1 2 3 4 5 5 ఎలిమెంట్స్ ఉంటే షార్ట్ కట్ మెథడ్ 8 18 18 32. 5కి 8 యాడ్ చేస్తే 13, 13కి ఇగో మళ్ళీ 18 యాడ్ చేస్తే 31, 31కి 18 యాడ్ చేస్తే 49, 49కి 32 యాడ్ చేస్తే 81. ఇవి ఏంటి నవీన్ సార్ అంటే అటామిక్ నెంబర్స్. ఇవి అటామిక్ నెంబర్స్, ఈ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాస్తారు సార్? పీ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా అవసరం, ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాయిలర్ డయాగ్రామ్ ద్వారా రాస్తాం. ఇగో ఇట్లా మాయిలర్ డయాగ్రామ్, ఇది ఆల్రెడీ తెలుసు అయినా ఒకసారి. మాయిలర్ డయాగ్రామ్ ఏంటిది? ఫస్ట్ 1s2 2s2 2p1. ఇగో ఇది 1s2 2s2 2p1 మాయిలర్ డయాగ్రామ్. మాయిలర్ డయాగ్రామ్ తెలిస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. పీ బ్లాక్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎగ్జెప్షన్ ఉండదు. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఎగ్జెప్షన్ ఉండదు. మాయిలర్ డయాగ్రామ్ 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s ఇట్లా ఎలక్ట్రాన్ పోతా ఉంటుంది. ఇక ఫస్ట్ దీంట్లోకి, దాని తర్వాత ఇక ఇట్లా మాయిలర్ డయాగ్రామ్. ఇది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చదువుకునేది, ఇది అందరికీ తెలిసినటువంటిది. ఇది ఇగో ఫస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లో పోయింది? 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d ఇట్లా ఎలక్ట్రాన్ పోతా ఉంటుంది. ఇప్పుడు మాయిలర్ డయాగ్రామ్ తో పీ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని రాయొచ్చు ఎగ్జామ్ లో. అది కూడా క్వశ్చన్ అడుగుతండు. 1s2 2s2 2p1 5కి ఏం భయపడద్దు, మంచి చదువుకోండి. అల్యూమినియం 13 అయితే 1s2 2s2 2p6 3s2 3p1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం వచ్చు. మాయిలర్ డయాగ్రామ్ ద్వారా రాస్తాం. ఇది 1s2 2s2 2p1 ఉంటే దీన్ని కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తారు. కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నోబుల్ గ్యాస్ యూజ్ చేసి రాస్తే, ఈడ 1s2 దగ్గర హీలియం అని రాస్తే, 1s2 దగ్గర హీలియం అని రాస్తే, నోబుల్ గ్యాస్ యూజ్ చేసి రాస్తే దాన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తారు. సార్ మామూలుగా రాస్తే ఏంటి సార్? 1s2 2s2 2p1 రాస్తే అది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నోబుల్ గ్యాస్ యూజ్ చేసి రాస్తే అది వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇదంతా వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు దీనిది మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే వివరణ. అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడ డిడి కాంట్రాక్షన్ ఉందో ఫస్ట్ డి ఆర్బిటాల్ ఇక్కడ ఉంది. ఇక్కడ డి ఆర్బిటాల్ ఇక్కడ స్టార్ట్ అయింది గ్యాలియంలో. డి ఆర్బిటాల్ స్టార్ట్ అయింది. డి ఆర్బిటాల్ అంటే ఎట్లుంటుంది తెలుసా? డి ఆర్బిటాల్ పెద్ద సైజు ఉంటుంది, దాని మీద ఎలక్ట్రాన్స్ అనేటువంటి దూరంగా ఉంటాయి. డి ఆర్బిటాల్ పెద్ద సైజు ఉంటుంది, దాని మీద ఎలక్ట్రాన్స్ దూరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్స్ ఈ మధ్యలో నుంచి పోయి అవుటర్ మోస్ట్ అంటే లాస్ట్ షెల్, చివరి షెల్ ఎలక్ట్రాన్స్ని టైట్గా బైండ్ చేస్తుంది. కాంట్రాక్షన్ అంటే సైజ్ తగ్గే ఛాన్స్ ఉంది గ్యాలియంలో.
గ్యాలియంలో డిడి కాంట్రాక్షన్ ఆర్ పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్ ఉంటుంది. ఈ పాయింట్ అందరు క్యాచ్ చేయాలి. గ్యాలియంలో డి ఆర్బిటాల్ స్టార్ట్ అయింది 1 2 3 4 5 6 10 వరకు ఉంటుంది. డి ఆర్బిటాల్ పెద్ద సైజ్ ఉంటుంది, దాని మీద ఎలక్ట్రాన్స్ దూరం దూరంగా ఉంటాయి. ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అవుటర్ మోస్ట్ని టైట్గా బైండ్ చేస్తుంది. టైట్గా బైండ్ చేసినప్పుడు సైజ్ అనేది తగ్గిద్ది. డిడి కాంట్రాక్షన్ ఆర్ పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్ గ్యాలియంలో ఉంటుంది. ఇంకా థాలియంలో లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఉంటుంది. థాలియంలో ఇంకా 4f ఉంది. ఎఫ్ ఆర్బిటాల్ ఇంకా పెద్ద సైజు ఉంటుంది. ఎఫ్ ఆర్బిటాల్ ఇంకా పెద్ద సైజు ఉంటుంది. దాని మీద ఎలక్ట్రాన్స్ సైజు పెద్దగా ఉంటే ఎలక్ట్రాన్స్ దూరం దూరంగా ఉంటాయి. న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్స్ ఈ మధ్యలో నుంచి పోయి అవుటర్ మోస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసినప్పుడు సైజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పే పిల్లలు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే గ్యాలియంలో డి ఆర్బిటాల్ వల్ల కాంట్రాక్షన్ సైజ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. థాలియంలో లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎఫ్ ఆర్బిటాల్ లార్జ్ సైజ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ దూరం దూరంగా ఉంటాయి. ఈ రెండింటి వివరణ అయిపోతే జనరల్ ప్రాపర్టీస్కి వచ్చేద్దాం. జనరల్ ప్రాపర్టీస్ ఫస్ట్ ఏంటి సార్? అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ పెరగాలి. ఈ ఎగ్జెప్షన్ పెన్ను నోట్స్ పట్టుకొని రెడీగా ఉండు. నీకు ఇవాళ 2 క్వశ్చన్ చేయకపోతే నన్ను అడుగు నువ్వు. ఎందుకంటే నేను పక్కా ప్లాన్తో వచ్చా. నువ్వు 2 క్వశ్చన్ చేసే బాధ్యత, నేను నేర్పించే బాధ్యత తీసుకుంటా. నోట్స్ పెన్ను పట్టుకొని రెడీగా ఉండు, చేయొచ్చు ఈజీగా. ఇక్కడ బోరాన్ తర్వాత అల్యూమినియం ఉండాలి. టాప్ టు బాటమ్ సైజు పెరిగిద్ది. ఎగ్జెప్షన్స్ వచ్చినప్పుడు నోట్ చేయి. ఇక్కడి నుంచి నోట్ చేయి. చిన్న నోట్స్ 20 రూపాయల నోట్స్ పెట్టు. ఎగ్జెప్షన్స్ అన్ని నోట్ చేయి. బోరాన్ సార్ టాప్ టు బాటమ్ పెరగాలి కదా సార్. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సార్ ఈడ అల్యూమినియం ఉండాలి సార్, కానీ గ్యాలియం ఉంది. బోరాన్, అల్యూమినియం ఉండాలి. గ్యాలియం యొక్క అటామిక్ రేడియస్ అల్యూమినియం కంటే తగ్గింది, ఎగ్జెప్షన్ పడ్డది. టాప్ టు బాటమ్ సైజు పెరిగిద్ది, కానీ ఇక్కడ గ్యాలియంది అల్యూమినియం కంటే తక్కువ ఉంది. డ్యూ టు ఎందుకనంటే డిడి కాంట్రాక్షన్, పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ వల్ల గ్యాలియం యొక్క సైజ్ తగ్గింది. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ పడిద్ది. ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా ఓకే నితిన్, ఎగ్జామ్లో క్వశ్చన్ పడిద్ది ఇది. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీలో ఒక్కసారి చూద్దాం. ఎలక్ట్రోనెగటివిటీలో కూడా ఎగ్జెప్షన్ ఉంది. ఎగ్జెప్షన్ ఉన్నటువంటి మొత్తం చూసుకోవాలి. ఎలక్ట్రోనెగటివిటీలో ఎక్కడ ఎగ్జెప్షన్ ఉందో మీరే చెప్పాలి. ఎలక్ట్రోనెగటివిటీ టాప్ టు బాటం తగ్గిద్ది నానా. అటామిక్ రేడియస్ పెరిగిద్ది, ఎలక్ట్రోనెగటివిటీ టాప్ టు బాటం తగ్గిద్ది. బోరాన్కి ఎక్కువ ఉంది కరెక్టే ఎలక్ట్రోనెగటివిటీ, కానీ తర్వాత థాలియం వచ్చింది. ఇక్కడ ఏ ఉండాలంటే అల్యూమినియం ఉండాలి. ఈడ బోరాన్, అల్యూమినియం ఉండాలి. ఎలక్ట్రోనెగటివిటీ టాప్ టు బాటం తగ్గిద్ది అంటే బోరాన్ తర్వాత అల్యూమినియం ఉండాలి. సార్ ఎలక్ట్రోనెగటివిటీ దేని మీద డిపెండ్ అయిందంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఇస్తాం. ఎలక్ట్రోనెగటివిటీ అకార్డింగ్ టు పౌలింగ్ ఈ ఎలిమెంట్స్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీని రెండింటిని బట్టి రెండింటిని యాడ్ చేసి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఇస్తాం. ఎగ్జెప్షన్ ఎక్కడ పడ్డదో చూడు. ఎగ్జెప్షన్ ఎక్కడ పడ్డదో మీరు చెక్ చేయాలి. ఎగ్జెప్షన్ ఎక్కడ పడ్డది సార్ అంటే థాలియం ఎగ్జెప్షన్ పడ్డది. థాలియం ఎలక్ట్రోనెగటివిటీలో. ఎందుకని సార్? ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సార్ మెల్టింగ్ పాయింట్లో కూడా ఎగ్జెప్షన్ పడ్డది. మెల్టింగ్ పాయింట్లో బోరాన్ ఎస్, అల్యూమినియం, ఇక్కడ గ్యాలియం ఉండాలి, థాలియం ఉంది. మెల్టింగ్ పాయింట్లో ఎగ్జెప్షన్ పడ్డది. థాలియం ఎందుకు ఉందంటే లాంథనాయిడ్ కాంట్రాక్షన్ వల్ల లాంథనాయిడ్ కాంట్రాక్షన్. సార్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంది? 5 స్టార్ చాక్లెట్. 5 స్టార్ చాక్లెట్ని తీసుకుంటే సాలిడ్, అది కొద్దిసేపు బయట ఉంటే లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అది సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ కావడానికి రిక్వైర్డ్ అయ్యే టెంపరేచర్ మెల్టింగ్ పాయింట్. సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ కావడానికి
రిక్వైర్డ్ అయ్యే టెంపరేచర్ ఏదైతుందో అది మెల్టింగ్ పాయింట్. రిక్వైర్డ్ అయ్యే టెంపరేచర్ మెల్టింగ్ పాయింట్. గుడ్ మార్నింగ్ నాన్న. ఇక్కడ మెల్టింగ్ పాయింట్ అన్నిటికంటే దేనికి మెల్టింగ్ పాయింట్ బోరాన్కు ఉంది, ఎందుకంటే అది స్ట్రాంగ్, దాంట్లో స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, అది స్మాల్ సైజ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటుంది. బోరాన్ స్మాల్ సైజ్ అట్రాక్టివ్ ఫోర్సెస్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మెల్ట్ చేయాలంటే ఎక్కువ టెంపరేచర్ అవసరం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం ఉండాలి, థాలియం లాంథనాయిడ్ కాంట్రాక్షన్ వల్ల సైజ్ తగ్గిపోయింది, అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అట్రాక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల దానికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. చాలా ఎక్సలెంట్ ఇది. అయనైజేషన్ ఎనర్జీ ఏంటి సార్? అయనైజేషన్ ఎనర్జీ నువ్వేం చేయాలంటే డబ్ల్యూ గుర్తుపెట్టుకో, కొంచెం బోరాన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఇక డబ్ల్యూ. అయనైజేషన్ ఎనర్జీ ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి, లాస్ట్ ఇయర్ 2 క్వశ్చన్స్ దీని మీద వచ్చినాయి. చూపిస్తే ఇప్పుడు నెక్స్ట్ అయ్యే ఉన్నాయి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఇంకో బోరాన్ తర్వాత థాలియం. ఇగో ఫస్ట్ బోరాన్, తర్వాత థాలియం, తర్వాత గ్యాలియం. బోరాన్, థాలియం, గ్యాలియం, అల్యూమినియం, ఇండియం. ఇట్లా ఎందుకు జరిగింది సార్ అంటే లాంథనాయిడ్ కాంట్రాక్షన్ వల్ల సైజ్ తగ్గిద్ది, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే మోర్ ఎనర్జీ రిక్వైర్డ్. గ్యాలియంలో డిడి కాంట్రాక్షన్ ఉంటుంది, సైజ్ తగ్గిపోయిద్ది, అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. దాని నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే మోర్ ఎనర్జీ. డబ్ల్యూ గుర్తుపెట్టుకో, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం కొంచెం పైకి లేపు, ఇండియం, థాలియం. 2 క్వశ్చన్స్ వచ్చినాయి దీని మీద. జేఈ 2024లో 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి దీని మీద. అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ కంటే సెకండ్కి ఉంటుంది, సెకండ్ కంటే థర్డ్, ఫోర్త్ దానికి ఎక్కువ ఉంటుంది. డబ్ల్యూ ట్రిక్. నోట్స్ రాయాలి పిల్లలు. మీరు నోట్స్ రాస్తే, ఎంత మంచిగా నోట్స్ రాస్తే, షార్ట్ కట్ నోట్స్. ఎట్లాగో ఇంటారు, టైం వేస్ట్ అవుతుంది. నోట్స్ పెట్టుకొని ఉంటే కీ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉండాలి, ఈ లెసన్ మొత్తం చదవాలి. ఎన్సీఆర్టీ లైన్స్ ఏంటి సార్? ఎన్సీఆర్టీ లైన్స్ చెప్పినటువంటిది ఏంటి సార్ అనేది ఒకసారి చూస్తే, బోరాన్ ఈజ్ టిపికల్ నాన్ మెటల్. టిపికల్ అంటే ఏంటంటే రేర్, అరుదుగా దొరికేది. నాన్ మెటల్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ లైన్, బోరాన్ టిపికల్, రేర్, అది రేర్గా ఉంటుంది, నాన్ మెటల్ అది. అల్యూమినియం మెటల్. బోరాన్ నాన్ మెటల్, అల్యూమినియం మెటల్. మెనీ కెమికల్ సిమిలర్ ప్రాపర్టీ. బోరాన్ టు గ్యాలియం సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం కెమికల్ ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఉంటాయి. ఇంకో మెనీ కెమికల్ సిమిలారిటీస్ టు బోరాన్ అండ్ గ్యాలియం. బోరాన్ నుంచి గ్యాలియం వరకు. ఎలక్ట్రోనెగటివిటీ ఎగ్జెప్షన్ బోరాన్. ఏమే ఎలక్ట్రోనెగటివిటీ బోరాన్కి ఎక్కువ ఉంది, 2.0 నాన్న. థాలియం 1.8. ఎగ్జెప్షన్ ఏం కాదు అది. బోరాన్ స్మాల్ సైజ్ ఉంటుంది కదా, ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అది ఎగ్జెప్షన్ ఏముండదు. టాప్ టు బాటం ఎలక్ట్రోనెగటివిటీ తగ్గిద్ది కదా నాన్న, ఏమన్నా డౌట్ ఉంటే అడగాలి. శేఖర్ బాబు, టాప్ టు బాటం ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ తగ్గిద్ది నాన్న, ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ తగ్గిద్ది. అంటే బోరాన్కి ఎక్కువ ఉండడంలో తప్పు లేదు, కానీ థాలియం ఎందుకు ముందుకు వచ్చిందంటే దానికి రీజన్ అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దాంతోపాటుగా దాంట్లో లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఉంది కదా, బాగా అట్రాక్ట్ చేస్తుంది కదా, సైజ్ తగ్గిపోయి బాగా అట్రాక్ట్ చేస్తుంది కదా. డౌట్ ఉంటే అడగాలి. అయినా ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ అకార్డింగ్ టు పౌలింగ్ స్కేల్. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్. జేఈకి ఎక్సలెంట్ అన్న, సరిపోయింది 100%. బోరాన్ అండ్ గ్యాలియం, బోరాన్ నుంచి గ్యాలియం వరకు, బోరాన్ గ్యాలియం సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బోరాన్ గ్యాలియం సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత బోరాన్ది గ్యాలియంది సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎన్సీఆర్టీ లైన్స్. టాప్ టు బాటం మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది. అంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం
టాప్ టు బాటమ్ మెటాలిక్ క్యారెక్టర్. మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఎలక్ట్రాన్స్ లాస్ కావడం, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. టాప్ టు బాటమ్ ఓకేనా సుప్రజ, స్లోనే చెప్తా. టాప్ టు బాటమ్ మెటాలిక్ క్యారెక్టర్, మెటల్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావడం అనేటువంటిది టాప్ టు బాటమ్ పెరిగిద్ది. ఎందుకంటే దీని సైజు పెద్దది, సైజు పెద్దగా ఉంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ తక్కువ ఉంటాయి, ఈజీగా లాస్ అయింది. బోరాన్ ఈజ్ ఏ రేర్ ఎలిమెంట్, ఇది చూసాం. సోర్స్ ఆఫ్ బోరాన్, బోరాన్ ఎక్కడెక్కడ దొరికిద్ది? ఆర్థోబోరిక్ యాసిడ్లో దొరికిద్ది. సోర్స్ ఆఫ్ బోరాన్, బోరాన్ ఎక్కడెక్కడ దొరికిద్ది? ఆర్థోబోరిక్ యాసిడ్, బోరాక్స్లో దొరికిద్ది Na2B4O7.10H2O. దాని తర్వాత కార్నలైట్, కార్నలైట్ Na2B4O7.4H2O. లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అయింది. వెరీ గుడ్. ఇది సోర్స్ ఆఫ్ బోరాన్, ఇవి సోర్స్ ఆఫ్ బోరాన్. బోరాన్కి ఐసోటోప్స్ కూడా ఉంటాయి, బోరాన్కి ఐసోటోప్స్ ఉంటాయి. ఐసోటోప్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్, సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్. సేమ్ అటామిక్ నెంబర్ ఉండి డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటే అటామిక్ నెంబర్ సేమ్, డిఫరెంట్ మాస్ నెంబర్, ఐసోటోప్స్. ఐసోటోప్స్ మొత్తం చెప్తా. సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటే ఐసోటోప్స్. దీంట్లో ఈ B10 19% ఉంటే B11 81% దొరికిద్ది మనకి. ఇది ఎక్కువ దొరికిద్ది ఐసోటోప్లో B11. మోస్ట్ అబాండెంట్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్, ఎర్త్ క్రస్ట్లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, తర్వాత సిలికాన్, తర్వాత అల్యూమినియం. ఈ గ్రూప్ ఎలిమెంట్లో ఎర్త్ క్రస్ట్లో ఎక్కువ దొరికేది అల్యూమినియం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఉంది కదా, దాంట్లో ఎక్కువ దొరికేది అల్యూమినియం. ఈ గ్రూప్లో ఎక్కువ ఎర్త్ క్రస్ట్లో దొరికేది అల్యూమినియం. ఆక్సిజన్ ఫస్ట్, నెక్స్ట్ సిలికాన్, తర్వాత అల్యూమినియం. సోర్స్ ఆఫ్ అల్యూమినియం, అల్యూమినియం ఎక్కడ దొరికిద్ది సార్? బాక్సైడ్ ఫామ్లో దొరికిద్ది Al2O3.2H2O. క్రయోలైట్ ఫామ్లో దొరికిద్ది Na3AlF6. అల్యూమినియం బాక్సైడ్ ఫార్మ్లో దొరికిద్ది Al2O3.2H2O. క్రయోలైట్ Na3AlF6 క్రయోలైట్ ఫామ్లో కూడా అల్యూమినియం దొరికిద్ది. ఓకే, దాని తర్వాత కెమికల్ ప్రాపర్టీస్కి వచ్చేద్దాం. కెమికల్ ప్రాపర్టీస్, ఈ స్లైడ్ అందరికి అర్థమైందా? ఈ స్లైడ్ అందరికి అర్థమైందని నేను భావిస్తున్నాను. చాలా సింపుల్ పాయింట్. బోరాన్ అనేటువంటిది రేరుగా దొరికే నాన్ మెటల్, అల్యూమినియం మెటల్. బోరాన్ అండ్ గ్యాలియం సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. టాప్ టు బాటమ్ మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది. సోర్స్ ఆఫ్ బోరాన్, సోర్స్ ఆఫ్ అల్యూమినియం గురించి డిస్కస్ చేయడం జరిగింది. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒక్కసారి చూద్దాం. ఏంటి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎట్లుంటాయి ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. బోరాన్ అన్రియాక్టివ్ ఇన్ క్రిస్టలైన్ ఫామ్. క్రిస్టలైన్ ఫామ్ అంటే ఏంటంటే సాలిడ్ టూ టైప్స్, సాలిడ్ టూ టైప్స్. సాల్ట్ ఏమో క్రిస్టలైన్, సాల్ట్ ఏమో క్రిస్టలైన్, సాల్ట్ క్రిస్టల్. ఈ ముఖానికి వేసుకునే పౌడర్ చూడు, సాలిడ్. సాల్ట్ అంటే క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది వరుసగా. ముఖానికి వేసుకునే పౌడర్ ఎమార్ఫస్, ఎమార్ఫస్ అంట. సాలిడ్ టూ టైప్స్. సాల్ట్ ఏమో సాల్ట్, షుగరు ఇవి క్రిస్టల్స్. పౌడర్ ముఖానికి వేసుకునే పౌడర్ ఏమో ఎమార్ఫస్, ముఖానికి వేసుకునే పౌడర్ ఎమార్ఫస్. బోరాన్ జనరల్గా క్రిస్టలైన్ ఫామ్లో రియాక్షన్ ఉండదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బోరాన్ క్రిస్టలైన్ ఫామ్లో, క్రిస్టలైన్ PDF టెలిగ్రామ్లో ఖచ్చితంగా పెడతా. ప్రీవియస్ కాదు, ఇది మొత్తం అన్ని కలిపి తయారు చేసింది. మీరు ఒక 13th గ్రూప్ వింటే మీకు గ్రిప్ వస్తుంది, ఉట్టి చూడడం కాదు. 13th గ్రూప్ అయిపోయిన తర్వాత మీరే ఆన్సర్ చేస్తారు. బోరాన్ అన్రియాక్టివ్ క్రిస్టలైన్. క్రిస్టలైన్ అంటే నీకు ఇప్పుడే చెప్పా, సాల్ట్ క్రిస్టలైన్, అన్రియాక్టివ్. బోరాన్ అనేది క్రిస్టలైన్ ఫామ్లో రియాక్షన్ ఉండదు. అల్యూమినియం ఏం చేస్తుంది అంటే వెరీ థిన్ ఆక్సైడ్ లేయర్ సర్ఫేస్ విచ్ ప్రొటెక్ట్ ది మెటల్ ఫామ్ ఫర్దర్ అటాక్. అల్యూమినియం ఏం చేస్తుందంటే ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి తన పైన ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకుంటుంది Al2O3. అల్యూమినియం అట్మాస్ఫియర్లో ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి తన పైన Al2O3 అనే ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకుంటుంది. వేరే దాంతో రియాక్షన్ జరపకుండా, ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేస్తుంది. బోరాన్ ఏమో క్రిస్టలైన్ ఫామ్లో అన్రియాక్టివ్,
అల్యూమినియం కూడా అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి తన పైన ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకుంటుంది. Al2O3 ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకుంటుంది. దానివల్ల రియాక్షన్ ఇది కూడా జరపదు. కానీ ఎమార్పస్ బోరాన్ అంటే పౌడర్ ఫామ్. మంచి చదివే పిల్లలు లైన్ టు లైన్ చదువుతారు, ఇంట్రెస్టింగ్ ఉండేటోళ్ళు. పౌడర్ ఫామ్లో ఉండే బోరాన్, పౌడర్ ఫామ్లో ఉండేటువంటి బోరాన్, అల్యూమినియం వీటిని హీట్ చేస్తే రియాక్షన్ జరుగుతాయి. హీటింగ్ ప్రెజెన్స్లో రియాక్షన్ జరుగుతాయి. రెండు మెయిన్ కీలకమైన పాయింట్లు ఇచ్చారు చూసిరా. బోరాన్ క్రిస్టలైన్లో రియాక్షన్ ఉండదు, అల్యూమినియం జనరల్గా ప్రొటెక్టివ్ లేయర్తో ఉంటుంది. కానీ అల్యూమినియంని హీట్ చేసిన ఎమార్పస్ బోరాన్ని రియాక్షన్ జరుపుతాయి. దేంతో రియాక్షన్ జరుపుతాయి? ఎయిర్లో ఉండే ఆక్సిజన్తో, గాలిలో ఉండే ఆక్సిజన్తో, నైట్రోజన్తో రియాక్షన్ జరుపుతాయి. ఎయిర్లో ఉండే ఆక్సిజన్తో, ఎయిర్లో ఉండే నైట్రోజన్తో రియాక్షన్ జరుపుతాయి. ఓకే సార్, మంచిగా అర్థమైంది ఇదంతా. ఇగో ఎమార్పస్ బోరాన్ అండ్ అల్యూమినియం మెటల్ హీటింగ్ ఆన్ ఎయిర్ టు ఫార్మ్ B2O3 Al2O3 నైట్రోజన్తో నైట్రైట్ ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే ఆక్సైడ్స్, నైట్రోజన్తో రియాక్షన్ జరిపితే నైట్రైట్స్ని ఫామ్ చేస్తుంది. నైట్రైట్స్ని ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 13th గ్రూప్ది NS2NP1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 13th గ్రూప్ది NS2NP1 13th గ్రూప్ది NS2NP1 13th గ్రూప్ది NS2NP1. దాని ఆక్సిడేషన్ స్టేట్ NS2NP1 ఎట్లా నవీన్ సార్? అర్థం కాలే, అసలు ఏం తెలియదంటే ఇగో P1 S2 అంటే 2 3 4 5 6 అంటే NP1 రాయొచ్చు. NP1 S2 NS2NP1 రాయొచ్చు. Pలో ఎలక్ట్రాన్ లాస్ అయితే +1, Pలో Sలో ఈ రెండు లాస్ అయితే +3. ఓన్లీ Pలో లాస్ అయితే +1, Pలో Sలో ఎలక్ట్రాన్స్ లాస్ అయితే +3. రెండు రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి, +1 +3. +3లో ఏమైందంటే +3లో ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే +3లో ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే ఆక్సిజన్ -2 స్టేట్లో ఉంటుంది. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, అది O-2 స్టేట్లో ఉంటుంది. O-2 స్టేట్. ఈ 3 హీట్ వచ్చి 2 హీట్ వస్తే, ఈ 2 హీట్ వచ్చి 3 హీట్ వస్తే E2O3 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, ట్రైఆక్సైడ్స్. ఈ 3 హీట్ వచ్చి 2 హీట్ వస్తే E2O3 ట్రైఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, ట్రైఆక్సైడ్స్. అట్లనే +1 ఆక్సిడేషన్ స్టేట్లో O-2 ఈ 1E2 2E2 E2O టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. 2 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. రాయడానికి టైం వద్దు, నేను PDF పంపిస్తా. ఇక్కడ ఇది E2O, ఇది 2E2 3E2 E2O3 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మొనాక్సైడ్స్ ఫామ్ అవుతాయి +1 ఆక్సిడేషన్ స్టేట్లో 1E2 2E2 మొనాక్సైడ్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్లో మొనాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ E+3 N-3. కానీ నైట్రోజన్తో రియాక్షన్ ఓన్లీ బోరాన్ అల్యూమినియమే ఫామ్ అయింది. ఓన్లీ బోరాన్ అల్యూమినియం మాత్రమే నైట్రోజన్తో రియాక్షన్ జరుగుతాయి. కైండ్లీ ఇన్ఫర్మేషన్, నైట్రైట్స్ ఫామ్ చేసేది బోరాన్ అండ్ అల్యూమినియం మాత్రమే. నైట్రోజన్ -3 స్టేట్లో ఉంటుంది. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది. అది నియాన్ కాన్ఫిగరేషన్ కోసం 3 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది. +3 -3 క్యాన్సిల్ అయింది, నైట్రైట్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఆక్సైడ్స్ ఒకసారి చూద్దాం. ఏంటేంటి సార్ ఆక్సైడ్స్? ట్రైఆక్సైడ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. JEE 2024లో 2 టైమ్స్ వచ్చినాయి ఇక్కడ ఈ జోన్ నుంచి. B2O3 ఎసిడిక్ నేచర్ ఉంటుంది, B2O3 నాన్ మెటల్ కాబట్టి. అల్యూమినియం, గ్యాలియం, యాంఫోటెరిక్ ట్రైఆక్సైడ్స్ ఇవి. ఇగో E2O3 అని చెప్పిన కదా, B2O3 Al2O3 అట్లా. ఇవి ఫస్ట్ది ఎసిడిక్, తర్వాత 2 యాంఫోటెరిక్,
తర్వాత 2 బేసిక్ నేచర్ ఉంటాయి. ఇప్పుడు ఎసిడిక్ ఇది యాంఫోటెరిక్, ఇది బేసిక్. IN2O3 Gl2O3 థాలియముని ఇండియం బేసిక్ నేచర్ ఉంటుంది. మీకు ఒకటే ఇంతకుముందు చెప్పిన బోరాన్ టు థాలియంలో బోరాన్ ఏంటిదంటే ఇగో 2s2 2p1 ఇట్లుంటుంది. 2s2 2p1. థాలియంలో చూస్తే ఇగో థాలియంలో ఇక్కడ చూస్తే 4f14 5d10 6s2 6p1 థాలియంలో. ఇక్కడ ఇది 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఇది ఈ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయి +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది బోరాన్ +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది బోరాన్. కానీ థాలియంకి వచ్చేసరికల్లా ఎఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా పెద్ద సైజు, డి ఆర్బిటాల్ ఉంది పెద్ద సైజు, డి ఆర్బిటాల్ పెద్ద సైజు. ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్స్ ఇవి పెద్ద సైజు ఉండి ఎలక్ట్రాన్స్ అన్ని దూరంగా ఉంటుంది. ఇది పెద్ద సైజు ఉండి ఎలక్ట్రాన్స్ అన్ని దూరంగా ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ మధ్యలో నుంచి పోయి S2ని బైండ్ చేస్తుంది. ఇక్కడ మొత్తం లాస్ అయినాయి. S2లో ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి, P1లో ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి. మొత్తం ఎలక్ట్రాన్స్ లాస్ అయితే +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఇక్కడ S2లో ఎలక్ట్రాన్స్ లాస్ కావు. ఎందుకని లాస్ కావంటే ఎఫ్ ఆర్బిటాల్ పెద్ద సైజు, డి ఆర్బిటాల్ పెద్ద సైజు ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని దూరంగా ఉంటాయి. ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ మధ్యలో నుంచి పోయి S2ని బైండ్ చేస్తాయి. బైండ్ చేయడం వల్ల S2లో ఎలక్ట్రాన్స్ లాస్ కాదు. ఈ పెయిర్ అనేది ఇనెక్ట్ అయింది. ఈ పెయిర్ అనేటువంటిది S2 పెయిర్ ఇనెక్ట్ అయింది. ఈ ఇనెక్ట్ పెయిర్ ఎఫెక్ట్ వల్ల థాలియం +1లో ఉంటుంది. కైండ్లీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెయిర్ అనేటువంటిది ఇనెక్ట్ అయింది. దానివల్ల థాలియం +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. థాలియం +1 అంటే టాప్ టు బాటమ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్. వెరీ 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 ఇంపార్టెంట్. టాప్ టు బాటమ్ +1 ఆక్సిడేషన్ స్టేట్, స్టెబిలిటీ ఆఫ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్. +3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజెస్. +3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజెస్. అమ్మ ఆడియో వీడియో క్లియర్ ఉందమ్మా? మౌనిక క్లియర్ లేదని చెప్తుంది. టాప్ టు బాటమ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అయింది, +3 స్టెబిలిటీ డిక్రీజ్ అయింది. గ్యాలియం +3లో మోర్ స్టేబుల్, ఇండియం +3లో, థాలియం +1లో మోర్ స్టేబుల్ డ్యూ టు ఇనెక్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనెక్ట్ అంటే ఒక పెయిర్ ఇనెక్ట్ కావడం. 6s2లో ఎలక్ట్రాన్స్, క్లియర్గా ఉంది కదా? S2లో ఎలక్ట్రాన్స్ ఒక పెయిర్ ఇనెక్ట్ వల్ల థాలియం +1లో వస్తుంది. టాప్ టు బాటమ్ +1 ఇంక్రీజెస్, +3 డిక్రీజెస్. ఓకే. ఇప్పుడు దీని తర్వాత తొందరనే ఎక్కువేం లేవు. సిలబస్ చాలా తగ్గించిర్రు ఎమ్మటిగా. ఇది అయిపోగానే క్వశ్చన్సే 2 స్లైడ్లు అయిపోగానే లెసనే అయిపోయింది. 2 స్లైడ్లు అయిపోతే 13th గ్రూప్ లెసనే అయిపోతుంది. ఒక్కసారి చూద్దాం. సిలబస్ రెడ్యూస్ చేసిండు. రియాక్షన్ విత్ హాలోజన్, ఇవి గ్రూప్ ఎలిమెంట్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్లో. +1లో +3 అయితేనేమో ట్రైహాలైడ్స్, ఇక్కడ ఎట్లా ట్రైహాలైడ్స్ రాసినాం. +3 అయితే ట్రైహాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. +1లో మోనోహాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. రియాక్షన్ విత్ హాలోజన్. ఈ అంటే ఏంటి సార్ అంటే, ఈ అంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. పర్టికులర్ గ్రూప్ ఎలిమెంట్. పర్టికులర్ ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగాలి, నేను చెప్తాను. నేను చార్టింగ్ చూస్తున్నా, ఏమైనా డౌట్ ఉన్నప్పుడు నేను చెప్తా ఉంటాను. అందరికి ఉపయోగపడుతుంది. మంచి మంచి డౌట్స్ అడగండి. ఇక్కడ దీంట్లో రియాక్షన్ విత్ హాలోజన్. హాలోజన్ అంటే ఏంటి నవీన్ సార్? హాలోజన్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ హాలోజన్. హాలోజన్కి ఏముంటుంది సార్? ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. హాలోజన్కి నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్లో ట్రైహాలైడ్స్ ఫామ్ అవుతాయి.
+1 ఆక్సిడేషన్ స్టేట్లో ఈ గ్రూప్ ఎలిమెంట్స్ +1 ఆక్సిడేషన్ స్టేట్లో +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఏం ఫామ్ అయితే అంటే మోనోహాలైడ్స్ ఫామ్ అయితే ఇక్కడ మనం ట్రైహాలైడ్స్ లో ఒకసారి చూద్దాం. హాలోజన్ తో రియాక్షన్ జరిపితే ఫామ్ అయ్యేటి హాలైడ్స్, హాలైడ్స్ టాప్ టు బాటమ్ ఏమవుతుందంటే, ఓకే నాన్న చెప్తా, బ్రీఫ్గా చెప్తా. టాప్ టు బాటమ్ ఏమవుతుందంటే, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, టాప్ టు బాటమ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుందంటే డిక్రీజెస్, +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్. మనకు ఆల్రెడీ తెలుసు, ఇగో +3 ఆక్సిడేషన్ స్టేట్ ఏమో డిక్రీజ్ అయింది, +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్. Cl థాలియం +1 లో మోర్ స్టేబుల్. బ్రీఫ్గా మళ్ళొక్కసారి ఫస్ట్ కాంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇంకొక పాయింట్ ఇక్కడ, the trichlorides, bromides or iodide, all these elements are in covalent in nature. Top most important, very important. Trihalides, halides ఫామ్ అవుతున్నాయి ఎప్పుడు సార్ నవీన్ సార్, ఎప్పుడు సార్ అంటే హాలోజన్ తో రియాక్షన్ జరిపినప్పుడు హాలైడ్స్ ఫామ్ అవుతాయి. హాలోజన్ తో రియాక్షన్ జరిపినప్పుడు హాలోజన్స్ తో రియాక్షన్ జరిపినప్పుడు హాలైడ్స్ ఫామ్ అవుతాయి. ట్రైహాలైడ్స్, మోనోహాలైడ్స్ రెండు ఫామ్ అవుతాయి. టాప్ టు బాటమ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజెస్, +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్. థాలియం +1 లో మోర్ స్టేబుల్. ఇక్కడ ట్రైహాలైడ్స్ అన్నిటికి కూడా కోవలెంట్ నేచర్ ఉంటుంది, అయానిక్ నేచర్ కాదు. కోవలెంట్ బాండ్ అంటే షేరింగ్ వల్ల ఫామ్ అయ్యేది. వీటన్నిటికీ కోవలెంట్ నేచర్ ఉంటుంది. EX3 అంటే ఏంటి సార్, EX3 అంటే ట్రైహాలైడ్ నానా. E అంటే ఎలిమెంట్, X అంటే హాలోజన్. ఫర్ ఎగ్జాంపుల్ AlCl3 ఉంది, ట్రైహాలైడ్ ఇది. X అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. E అంటే బోరాన్, అల్యూమినియం, కింద రాసే ఉంది. E అంటే అదే ఎలిమెంట్, E అంటే ఎలిమెంట్ నానా. ఇప్పుడు ఈ పాయింట్ క్యాచ్ చేశారా? హాలైడ్స్ అన్ని, ట్రైహాలైడ్స్ అన్ని కోవలెంట్ నేచర్ ఉంటాయి. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్ హైడ్రలైజ్డ్ ఇన్ వాటర్లో హైడ్రాలసిస్ అవుతాయి. ఇవి బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, ఇవన్నీ ట్రైహాలైడ్స్. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది EX3 తీసుకున్నా. ట్రైహాలైడ్స్ అంటే దాదాపుగా దీనికి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp2 3 సిగ్మా బాండ్స్ ఉంటే sp2 హైబ్రిడైజేషన్. ట్రైహాలైడ్స్ అన్నిటికీ కూడా sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. కానీ వీటిని వాటర్లో హైడ్రాలసిస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బదులు Mn తీసుకోవచ్చు, Mn కూడా తీసుకోవచ్చు. M అంటే గ్రూప్ ఎలిమెంట్, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం గ్రూప్ ఎలిమెంట్. M అన్న E అన్న. ఇప్పుడు వీటిని ట్రైహాలైడ్స్ని హైడ్రాలసిస్ చేస్తే 3 X'లు పోతాయి. X మైనస్ న్యూక్లియోఫైల్, ఇది X మైనస్ న్యూక్లియోఫైల్, హాలోజన్ X మైనస్ ఫామ్లో ఉంటుంది. వాటర్ నుంచి OH మైనస్ వస్తుంది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. 3 X'లు పోతే 3 OHలే రావాలిగా నవీన్ సార్ అంటారు. ఎస్ రావాలి, కానీ ఇంకొక OH కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీటిలో వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. బోరాన్ 1s2 2s2 2p1 వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. బోరాన్లో కూడా వేకెంట్ ఆర్బిటాల్ ప్రజెంట్ అయి ఉంటుంది. బోరాన్లో జనరల్గా ట్రైహాలైడ్స్ అన్నిటికీ EX3 కోవలెంట్ నేచర్. దీంట్లో X మైనస్ పోయి H2O నుంచి OH మైనస్ వచ్చి యాడ్ అయింది. కానీ దీంట్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉండడం వల్ల ఇంకొక OH కూడా యాడ్ కావచ్చు. అంటే దీని హైబ్రిడైజేషన్ MOH4 అన్న కదా, sp3 హైబ్రిడైజేషన్, sp3. ఇప్పుడు అదే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అయితే sp3 హైబ్రిడైజేషన్ ని ఫామ్ చేస్తుంది. అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం
ఇవైతే వీటి మ్యాక్సిమం వ్యాలెన్సీ 6, అంటే వ్యాలెన్సీ 6 వరకు బాండ్ ఫామ్ చేస్తాయి, 6 వరకు. ఎందుకంటే వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటుంది వీటిలో. నవీన్ సార్ ఏంటి సార్ అంటే వేకెంట్ డి ఆర్బిటాల్. బోరాన్ మ్యాక్సిమం కోవాలెన్సీ, మ్యాక్సిమం బోరాన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం 4 బాండ్స్తో పాటుగా 6 బాండ్స్ను కూడా ఫామ్ చేస్తాయి. sp3d2 హైబ్రిడైజేషన్. నాకు ఒకసారి ఆన్సర్ చేస్తారా, నేను ఒకసారి మాట్లాడతా. ట్రైహాలైడ్స్ అన్నిటికీ మై డియర్ స్టూడెంట్ కోవలెంట్ నేచర్ ఉంటుంది, హైడ్రాలసిస్ అవుతాయి, అయ్యి టెట్రాహైడ్రల్గా కన్వర్ట్ అవుతాయి. ఎందుకు సార్ 3 పోతే ఈ గ్రూప్ ఆక్సిడేషన్ స్టేట్ +3 కదా సార్, +3 కదా సార్, +3 అయితే ట్రైఏ ఫామ్ కావాలి కదా సార్, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే 3 తీసుకుంటుంది. కానీ ఇది ఎక్కడ అన్యాయం సార్, 4th కూడా ఫామ్ అయిందంటే వేకెంట్ ఆర్బిటాల్ ఉండడం వల్ల, వేకెంట్ ఆర్బిటాల్ ఉండడం వల్ల ఇలా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియంలో వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటాయి కాబట్టి దీని వ్యాలెన్సీ వచ్చేసి, కోవాలెన్సీ వచ్చేసి 6 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఇది 6 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అల్యూమినియం ఆక్టాహైడ్రల్లో ఉంటుంది sp3d2. ఇవైతే ఓన్లీ 4 కానీ ఇది ఆక్టాహైడ్రల్ వరకు ఉంటుంది. ఇగో ఇక్కడ బోరాన్ వ్యాలెన్సీ 3, కోవాలెన్సీ మ్యాక్సిమం 4 బాండ్స్. కానీ వీటి మ్యాక్సిమం వ్యాలెన్సీ, మ్యాక్సిమం కోవాలెన్సీ వచ్చేసి 6 వరకు ఉంటుంది. అదర్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ 3, కోవాలెన్సీ 4 and 6. ఇంకొక పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్స్కే వెళ్ళిపోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కంగారు పడద్దు. ఇక్కడ ఇంకొక పాయింట్, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద మోనోమరిక్ ట్రైహాలైడ్స్ బీయింగ్ ఏ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఇక్కడ దీన్ని చెప్తా చూడండి. దీంట్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఇది అందులో బోరాన్ సరౌండింగ్ 3 బాండ్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 ఎలక్ట్రాన్స్ అంటే ఇన్కంప్లీట్ ఆక్టేట్. 6 ఎలక్ట్రాన్స్ అంటే ఇన్కంప్లీట్ ఆక్టేట్. ఇగో ఇక్కడ 2, 4, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఇన్కంప్లీట్ ఆక్టేట్. అది ఇన్కంప్లీట్ ఆక్టేట్ కాబట్టి ఇక్కడ బోరాన్ ఇది ఇన్కంప్లీట్ ఆక్టేట్. ఇది లూయిస్ యాసిడ్, ఎలక్ట్రాన్ పెయిర్ యాసెప్టార్, లూయిస్ యాసిడ్. ఇది లూయిస్ యాసిడ్ చెప్తున్నాను. అది కూడా ఇది అమోనియా లూయిస్ బేస్, ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్. ఈ లోన్ పెయిర్ దీనికి డొనేట్ చేస్తుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. లోన్ పెయిర్ని దీనికి డొనేట్ చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ట్రైహాలైడ్స్లో 60 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఇన్కంప్లీట్ ఆక్టేట్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. అవి ఆక్టేట్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ డెఫిషియంట్. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తే తీసుకుంటుంది. ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తే BF3 తీసుకుంటుంది. అంటే నా ఉద్దేశం ఇది లూయిస్ యాసిడ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ట్రైహాలైడ్స్ అన్ని లూయిస్ యాసిడ్స్. ఎందుకంటే ఇన్కంప్లీట్ ఆక్టేట్ ఉంటే ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసుకుంటాయి. వెరీ గుడ్. ఇగో వేకెంట్ ఆర్బిటాల్ ఉంది, ఇగో బోరాన్లో వేకెంట్ ఆర్బిటాల్. అయితే బ్యాక్ బాండింగ్ అని ఉంటుంది. దీంట్లో బ్యాక్ బాండింగ్ జరిగింది. ఎట్లా జరిగింది అంటే బోరాన్ ఫ్లోరిన్ కదా, దీంట్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది కదా బోరాన్లో. దీంట్లో లోన్ పెయిర్ ఉంటుంది, 3 లోన్ పెయిర్స్ ఉంటాయి ఫ్లోరిన్లో, హాలోజన్స్లో. లోన్ పెయిర్ని దీనికి ఇస్తుంది. బ్యాక్ బాండింగ్ అంటాం ఇట్లా జరిగేదాన్ని. ఇందులో బ్యాక్ బాండింగ్ జరిగిద్ది ట్రైహాలైడ్స్లో. బోరాన్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉండడం, ఫ్లోరిన్లో లోన్ పెయిర్ ఉండడం వల్ల బ్యాక్ బాండింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో బోరాన్లో 2p ఆర్బిటాల్ ఉంటుంది, ఫ్లోరిన్లో కూడా 2p ఆర్బిటాల్, సేమ్ ఆర్బిటాల్ కాబట్టి ఓవర్లాపింగ్ బాగా జరిగిద్ది, బ్యాక్ బాండింగ్ బాగా జరిగిద్ది. దీంట్లో BF3లో బోరాన్లో 2p ఆర్బిటాలే ఉంటుంది, ఫ్లోరిన్లో కూడా 2pa. 2p సిమిలర్ సైజ్ కాబట్టి ఓవర్లాపింగ్ బాగా జరిగిద్ది, బ్యాక్ బాండింగ్ బాగా జరిగిద్ది. అంటే వేకెంట్ ఆర్బిటాల్ ఉండదు, క్లోజ్ అయిపోయింది వేకెంట్ ఆర్బిటాల్.
BCl3లో బ్యాక్ బాండింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే బోరాన్ 2p ఆర్బిటాల్, క్లోరిన్లో 3p ఆర్బిటాల్ ఉంటుంది. సిమిలర్ సైజ్ ఉండదు. సిమిలర్ సైజ్ ఉండకపోవడం వల్ల బ్యాక్ బాండింగ్ తక్కువ ఉంటుంది. కొంచెం బ్యాక్ బాండింగ్ అంటే ఈ లోన్ పెయిర్ని వేకెంట్ ఆర్బిటాల్కి ఇవ్వడం. బ్యాక్ బాండింగ్ BF3లో ఎక్కువ. బ్యాక్ బాండింగ్ BF3లో ఎక్కువ. బ్యాక్ బాండింగ్ అంటే లోన్ పెయిర్ని వేకెంట్ ఆర్బిటాల్కి ఇవ్వడం. బ్యాక్ బాండింగ్ అంటే లోన్ పెయిర్ని వేకెంట్ ఆర్బిటాల్కి ఇవ్వడం. లోన్ పెయిర్ని వేకెంట్ ఆర్బిటాల్కి ఇవ్వడం. లోన్ పెయిర్ని వేకెంట్ ఆర్బిటాల్కి ఇవ్వడం కాబట్టి ఇక్కడ బ్యాక్ బాండింగ్ జరిగినప్పుడు వేకెంట్ ఆర్బిటాల్ మిస్ అయింది. వేకెంట్ ఆర్బిటాల్ మిస్ అయితే ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్ లూయిస్ స్ట్రెంత్ తగ్గిద్ది, ఎసిడిక్ స్ట్రెంత్. బ్యాక్ బాండింగ్ ఏమో BF3కి ఎక్కువ ఉంటుంది, ఎసిడిక్ నేచర్ ఏమో BI3కి ఎక్కువ. అర్థం కాకపోతే మై డియర్ స్టూడెంట్ మళ్ళొకసారి, ఇక్కడ బోరాన్లో 2p ఆర్బిటాల్, ఫ్లోరిన్లో 2p ఆర్బిటాల్ ఉంటుంది. బ్యాక్ బాండింగ్ బాగా జరిగిద్ది, లోన్ పెయిర్ని వేకెంట్ ఆర్బిటాల్కి ఇస్తుంది. కానీ మరి వేకెంట్ ఆర్బిటాల్కి ఇచ్చినప్పుడు వేకెంట్ ఆర్బిటాల్ మిస్ అయితే ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టార్ లూయిస్ ఎసిడిక్ స్ట్రెంత్ ఉండదు. BF3కి బ్యాక్ బాండింగ్ ఏమో BF3కి ఎక్కువ, ఆర్డర్ ఆఫ్ లూయిస్ ఎసిడిక్ స్ట్రెంత్ ఏమో BI3కి ఎక్కువ. ఎందుకనంటే ఇది బాగా చూస్తే ఇది దీంట్లో 3p అంటే బ్రోమిన్లో 4p, అయోడిన్లో 5p. 2p 5p అంటే ఓవర్లాపింగ్ సరిగా ఉండదు. ఇది చిన్నగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటుంది. అందుకనే ఓవర్లాపింగ్ సరిగా ఉండదు కాబట్టి బ్యాక్ బాండింగ్ సరిగా ఉండదు. బ్యాక్ బాండింగ్ సరిగా లేనప్పుడు వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. వేకెంట్ ఆర్బిటాల్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఎక్సెప్ట్ బోరాన్. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎవరో గ్యాలియం గురించి అడుగుతారు. ఉంది నాన్న గ్యాలియం గురించి ఎక్కడ చెప్పామది, స్లైడ్ మిస్ అయిందా ఏంది? ఫిజికల్ ప్రాపర్టీస్. వెయిట్ ఏ మినిట్. ఆ పాయింట్ మిస్ అయింది, చెప్తా నేను గ్యాలియం గురించి. అది యూజెస్లో ఉందా, ఎక్కడో ఉంటుంది అది. ఫస్ట్ ఈ పాయింట్స్ అయిపోయినాయండి. ఈ పాయింట్స్ అయిపోతే స్టార్ట్ చేసేద్దాం. ఇక ఎక్సెప్ట్ బోరాన్ అదర్ మెటల్ హ్యాలైడ్స్ ఆర్ డైమరైజ్డ్ త్రూ ది హాలోజన్ బాండింగ్. మీకు ఆన్సర్కి రిప్లై ఇస్తాను నేను. ఇగో ఎక్సెప్ట్ బోరాన్ అదర్ మెటల్ హ్యాలైడ్స్ ఆర్ డైమరైజ్డ్ త్రూ ది హాలోజన్ బ్రిడ్జింగ్ Al2Cl6. బోరాన్ తప్ప, ఆ పాయింట్ మంచి క్యాచ్ చేయండి. ఎక్సెప్ట్ బోరాన్ ఫిజికల్ ప్రాపర్టీస్, అదే ఎక్సెప్ట్ బోరాన్ అదర్ మెటల్ హ్యాలైడ్స్ ఆర్ డైమరైజ్డ్ త్రూ ది హాలోజన్ బ్రిడ్జింగ్ Al2Cl6. ఫిజికల్ ప్రాపర్టీస్ నెక్స్ట్ ఉంది. అదే అంటే బ్రిడ్జ్ బాండింగ్ అంటే ఇప్పుడు జాగ్రత్తగా వింటే ఈ పాయింట్. ఇప్పుడు అల్యూమినియం ఉందిరా AlCl3, దీనికి AlCl3లో దీనికి ఒకసారి చెక్ చేస్తే ఈడ 2 బాండ్ పెయిర్స్ ఉంటాయి. అంటే 6 ఎలక్ట్రాన్స్. ఫిజికల్ ప్రాపర్టీ చెప్పి ఈడ 2 ఎలక్ట్రాన్స్, ఇవి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 6 ఎలక్ట్రాన్స్. ట్రైహాలైడ్ 6 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్టేట్ లేదు, ఇన్కంప్లీట్ ఆక్టేట్. ఇన్కంప్లీట్ ఆక్టేట్ అంటే అన్స్టేబుల్గా ఉండే ఛాన్స్ ఉంది. అందుకనే AlCl3 డైమరైజ్ అయింది. డైమరైజ్ అయితే Al2Cl6గా కన్వర్ట్ అయింది. డైమరైజ్ అయినప్పుడు Al2Cl6గా కన్వర్ట్ అయింది. Al2Cl6గా కన్వర్ట్ అవుతుంది. Al2Cl6లో అల్యూమినియం చుట్టూ చూడండి. అల్యూమినియం చుట్టూ వచ్చేసరికల్లా 4 బాండ్ పెయిర్స్ ఉన్నాయి. 4 బాండ్ పెయిర్స్ అంటే ఇగో 4 బాండ్ పెయిర్స్. 4 బాండ్ పెయిర్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్టేట్. బ్రిడ్జ్ బాండ్స్ అంటే ఇక బ్రిడ్జ్ బాండ్ ఇక ఇది
ఇగో బ్రిడ్జ్, ఇగో ఇట్లా వచ్చి ఇట్లా ఎక్కుతాను, ఇవి బ్రిడ్జ్. ఇగో ఇవి బ్రిడ్జ్ అమ్మా, ఇగో ఇవి బ్రిడ్జ్, ఇవి బ్రిడ్జ్, ఇగో బ్రిడ్జ్ బాండ్స్. ఇక్కడ దీని బాండ్ లెంత్ వచ్చేసి 206 పికోమీటర్స్. దీనిది ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి బాండ్ లెంత్ ఇది టర్మినల్ బాండ్స్ అంటవి. ఇవి టర్మినల్ చివర. అరే నానా, ఎక్సెప్ట్ బోరాన్ అదర్ ట్రైహాలైడ్స్ డైమరైజింగ్ హాలోజన్ బ్రిడ్జింగ్ ద మెటల్ స్పీసీస్ కంప్లీటింగ్ ఆక్టేట్ బై యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ హాలోజన్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇవి AlCl3 అనేటువంటిది ఇన్కంప్లీట్ ఆక్టేట్ కాబట్టి డైమరైజ్ జరిగింది. డైమరైజేషన్ జరిగినప్పుడు ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. దీని బాండ్ లెంత్ 206, బ్రిడ్జ్ది బాండ్ లెంత్ ఎక్కువ ఉంది. టర్మినల్ బాండ్ లెంత్ తక్కువ, బ్రిడ్జ్ది బాండ్ లెంత్ ఎక్కువ. టర్మినల్ది బాండ్ యాంగిల్ ఎక్కువ. చూడండి, టర్మినల్ అంటే చివర, టర్మినల్ది బాండ్ యాంగిల్ ఎక్కువ, బ్రిడ్జ్ది బాండ్ యాంగిల్ తక్కువ. బాండ్ యాంగిల్ ఇంపార్టెంట్ ఏం కాదు. దేనికోసం అంటే ట్రైహాలైడ్స్ అనేటువంటి డైమరైజ్ అవుతాయి. దేనికోసం అవుతాయి సార్? దేనికోసం డైమరైజ్ అవుతాయి అంటే స్టెబిలిటీ కోసం. ఇంకొక పాయింట్, అల్యూమినియంకి యాంఫోటెరిక్ నేచర్ ఉంటుంది. అల్యూమినియంకి యాంఫోటెరిక్ నేచర్ ఉంటుంది. యాంఫోటెరిక్ నేచర్ అల్యూమినియంకి యాంఫోటెరిక్ నేచర్ అంటే ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్. ఎసిడిక్ బేసిక్ నేచర్ రెండు ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్. అంటే ఇది యాసిడ్తో రియాక్షన్ జరిపేటప్పుడు బేస్గా యాక్ట్ చేస్తుంది. యాసిడ్తో రియాక్షన్ జరిపేటప్పుడు బేస్గా యాక్ట్ చేస్తుంది. బేస్తో రియాక్షన్ జరిపేటప్పుడు యాసిడ్గా యాక్ట్ చేస్తుంది. అంటే అల్యూమినియంకి యాంఫోటెరిక్ నేచర్ ఉందని ప్రూఫ్ చెప్పడం కోసం రియాక్షన్ ఇది. యాసిడ్తో రియాక్షన్ జరిపిద్ది, బేస్తో రియాక్షన్ జరిపిద్ది. యాసిడ్తో రియాక్షన్ జరిపేటప్పుడు బేస్గా యాక్ట్ చేస్తుంది, బేస్తో రియాక్షన్ జరిపేటప్పుడు యాసిడ్గా యాక్ట్ చేస్తుంది. ఇగో యాసిడ్తో ఇగో Al+3 కదా, Al+3 Cl- AlCl3. ఇక్కడ వాటర్ NaOH యాక్వస్ అంటే వాటర్, ఇక్కడ వాటర్ ఉంటుంది, OH వాటర్లో OH ఉంటుంది, AlOH3. ఎక్సెస్ తీసుకుంటే సోడియం టెట్రాహైడ్రాక్సో అల్యూమినేట్ ఫామ్ అయింది. ఇది అల్యూమినియం బేస్తో రియాక్షన్ జరిపిద్ది. బేస్తో రియాక్షన్ జరిపితే మరి అల్యూమినియం కోవాలెన్సీ మ్యాక్సిమం వ్యాలెన్సీ 4 కదా, 4, 6. అల్యూమినియం ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? మ్యాక్సిమం 4 and 6. వేకెంట్ d ఆర్బిటాల్ ఉండడం వల్ల NaAlOH4. Al2 హీట్ చేసినప్పుడు నా పాయింట్ ఏంటంటే Al+3 Cl- AlCl3 కాన్సన్ట్రేటెడ్ HNO3తో ఈ యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు ప్యాసివ్ లేయర్ అంటే పైన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది కదా, బాగినండి. అల్యూమినియం కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్షన్ జరిపినప్పుడు దానిపైన ప్యాసివ్ లేయర్ని ఫామ్ చేస్తుంది. ప్యాసివ్ అంటే యాక్టివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్కి ఆపోజిట్లో ప్యాసివ్ వాయిస్ అంటే ఇనట్ పనికి రాకుండా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అల్యూమినియం కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్షన్ జరిపినప్పుడు కాన్సన్ట్రేటెడ్ HNO3 పైన ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేస్తుంది. అంటే రియాక్షన్ జరగకుండా ఇనట్ చేస్తుంది. Al2O3 ప్యాసివ్ లేయర్. మంచిగానండి, అర్థం కావట్లేదు సార్ మాకు. అల్యూమినియం కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్షన్ జరిపితే కాన్సన్ట్రేటెడ్ HNO3 పైన ఆక్సైడ్ లేయర్ని ఫామ్ చేస్తుంది Al2O3. ఇది ప్యాసివ్ లేయర్. ప్యాసివ్ అంటే ఇనట్, దేంతో రియాక్షన్ జరపకుండా కాన్సన్ట్రేటెడ్ HNO3ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికి యాంఫోటెరిక్ నేచర్ కాబట్టి యాసిడ్తో రియాక్షన్ జరిపిద్ది, బేస్తో కూడా రియాక్షన్ జరిపిద్ది. బేస్తో రియాక్షన్ జరిపినప్పుడు వ్యాలెన్సీ వచ్చేసి 4. 1 షాట్ ఇంటే 100% సరిపోయింది. ఇక చూడండి, ఫిజికల్ ప్రాపర్టీస్ రాసేద్దాం. ఓకే, ఇదంతా ఒక్కసారి రివైజ్ చేద్దాం. 13th గ్రూప్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, అటామిక్ రేడియస్, ఇవంతా అటామిక్ రేడియస్ దానికి సంబంధించిన మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్స్ ఇవన్నీ. దాని తర్వాత కొన్ని
కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్, రియాక్షన్ విత్ హాలోజన్. ఇప్పుడు కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ రాద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత వెయిట్ ఏ మినిట్, ఫిజికల్ ప్రాపర్టీస్ కొన్ని మీకు కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ప్రతి ఫిజికల్ ప్రాపర్టీస్ రాస్తా, ఈ లెసన్ అయిపోజేసే బాధ్యత నాది. వీడియో క్లియర్ లేదా? క్లియరే ఉంది నాన్న వీడియో. ఓకే, వీడియో క్లియరే ఉంది, వినొచ్చు. ఒక్కసారి మీకు ఫిజికల్ ప్రాపర్టీస్లో కీ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ 13th గ్రూప్. రైట్, మీరు ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ 13th గ్రూప్ ఎలిమెంట్స్లో ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ డిలీటెడ్ కాదు, న్యూ ప్యాటర్న్ సంబంధించిందే, దానికి సంబంధించిందేగా తయారు చేసింది. ఆ పాయింట్స్ అని రాసుకోండి. ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ బోరాన్ నాన్ మెటల్ అని ఇండికేట్ చేస్తుందో, బోరాన్ నాన్ మెటల్. ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఫిజికల్ ప్రాపర్టీస్. సెకండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేసరికల్లా బోరాన్కి సంబంధించిందే, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అండ్ బ్లాక్ కలర్ సాలిడ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఇది దానికి సంబంధించిందే నాన్న, ఫిజికల్ ప్రాపర్టీస్ న్యూ ప్యాటర్న్ సంబంధించిందే. థర్డ్ వచ్చేసి ఏమని చెప్తుందంటే బోరాన్కి మెనీ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ పాయింట్ చెప్పిండు, బోరాన్కి మెనీ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఉంటాయి బోరాన్కి. నెంబర్ ఆఫ్ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్. పేపర్ కూడా సెండ్ చేస్తాను. అంటే ఇవి నేను కొత్తగా మారిన దానికి తయారు చేసినటువంటిది. ఇది బోరాన్కి నెంబర్ ఆఫ్ ఎల్లోట్రోప్స్ ఉంటాయి. ఎల్లోట్రోప్స్ అంటే డిఫరెంట్ ఫామ్స్లలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటంటే బోరాన్ అనేటువంటిది హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. బోరాన్కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ మెల్టింగ్ పాయింట్ బోరాన్కే. రీజన్ ఇచ్చిండు, ఏమని ఇచ్చిండంటే రీజన్ ఇచ్చేసి వెరీ స్ట్రాంగ్ క్రిస్టల్ లాటిస్ స్ట్రక్చర్. బోరాన్కి వచ్చేసరికల్లా ఎనామలస్ బిహేవియర్స్ ఆఫ్ బోరాన్ సార్ కాదు నాన్న, ఎనామలస్ బిహేవియర్స్ కావు ఇవి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ 13th గ్రూప్ గురించి. బోరాన్ నాన్ మెటల్, బోరాన్ ఎక్స్ట్రీమ్లీ చాలా గట్టిగా ఉంటుంది, బ్లాక్ కలర్ సాలిడ్. పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. బోరాన్ డిఫరెంట్ ఫార్మ్స్లలో లభిస్తుంది. బోరాన్కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. రీజన్ వచ్చేసి స్ట్రాంగ్ క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మిగిలినవన్నీ బోరాన్ కాకుండా రిమెంబర్ రెస్ట్ ఆఫ్ మెంబర్స్ మిగిలినవి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని వచ్చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్కి వచ్చేసరికల్లా అన్ని కూడా సాఫ్ట్గా ఉంటాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని వచ్చేసరికల్లా సాఫ్ట్.
సాఫ్ట్గా ఉన్నప్పుడు లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కదా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇయలే పాయింట్ కానీ సాఫ్ట్గా ఉన్నప్పుడు లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ బోరాన్ ఒక్కటే హై మెల్టింగ్ పాయింట్. రీజన్ క్రిస్టల్ స్ట్రక్చర్. క్రిస్టల్ అంటే సాల్ట్ ఎట్లుంటుందో అట్లుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాన్న ఇవి కండక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ పాయింట్ కూడా రాసుకోవచ్చు. వీటికి హై ఎలక్ట్రిక్ కండక్టెన్స్ ఉంటుంది. హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది. హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ మిగిలిన వాటి. దాని తర్వాత గ్యాలియం గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. గ్యాలియంకి జనరల్గా లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎంత సార్ అంటే 303 కెల్విన్. లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల అది సమ్మర్ సీజన్లో లిక్విడ్గా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అదే గ్యాలియంకి బాయిలింగ్ పాయింట్ వచ్చేసి హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 2676 కెల్విన్. బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని థర్మామీటర్లు తయారు చేయడంలో యూజ్ చేస్తారు. థర్మోమీటర్ దేనికి సార్? టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్లో ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫిజికల్ ప్రాపర్టీస్లో లాస్ట్ పాయింట్. టాప్ టు బాటం డెన్సిటీ డిక్రీజ్ అయింది. టాప్ టు బాటం ఎగ్జాక్ట్ ఏమి ఉండదు. టాప్ టు బాటం ఇక మళ్ళొక్కసారి ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్, ఇవి చెప్పరు. కాకపోతే ఫిజికల్ ప్రాపర్టీస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవి జాగ్రత్తగా మనం తయారు చేసి ఇచ్చినటువంటి ఎన్సీఆర్టీ లైన్. బోరాన్ జనరల్గా నాన్ మెటల్. బోరాన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది. బ్లాక్ కలర్ సాలిడ్ బోరాన్ అనేటువంటిది. బోరాన్ డిఫరెంట్ ఫామ్స్లలో లభిస్తుంది. ఎల్లోట్రోప్ ఫామ్, డిఫరెంట్ ఫామ్స్. బోరాన్కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. హై మెల్టింగ్ పాయింట్ బోరాన్కి ఉంటుంది డ్యూ టు స్ట్రాంగ్ క్రిస్టల్ స్ట్రక్చర్. రెస్ట్ ఆఫ్ మెంబర్స్ అంటే అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం మిగిలినవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది. మిగిలిన వాటన్నిటికీ కండక్టివిటీని షో చేస్తాయి. గ్యాలియంకి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది కాబట్టి అది సమ్మర్ సీజన్లో లిక్విడ్గా ఉంటుంది గ్యాలియంకి బాయిలింగ్ పాయింట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి థర్మోమీటర్స్ని తయారు చేయడంలో వాడతారు. దీన్ని టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ పాయింట్. ఇక్కడ లాస్ట్ పాయింట్ డెన్సిటీకి వచ్చేసరికల్లా టాప్ టు బాటమ్ డెన్సిటీ అనేది డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అంటే మాస్ పెరిగింది కాబట్టి డెన్సిటీ ఇంక్రీజెస్. నో ఎక్సెప్షన్, డెన్సిటీ అనేది పెరిగింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫస్ట్ చూద్దాం. PYQs ఇగో ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. మీకు కష్టపడి ప్రతి పాయింట్ కవర్ చేశాం. ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా యాడ మిస్ అవుతాయో వీడియోలో లేకపోతే ఇబ్బంది అవి. అందుకనే ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా నేను ఇదంతా వర్కౌట్ చేసి నోట్స్ రాసింది. ఏదో ఉట్టి ఆషామాషికి ఇచ్చింది కాదు. ఇదంతా ఎన్సీఆర్టీ లైన్స్ అన్నీ రాసి మీకు పిల్లలకి న్యాయం చేయాలనేటువంటి ఇచ్చింది. ఆ ఉద్దేశంలోదే ఇది. ఒకసారి చూద్దాం. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ చెప్పండి. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ దేనికి ఎక్కువ ఆన్సర్ చేయండి. అయనైజేషన్ ఎంథాల్పీ బోరాన్, థాలియం, గ్యాలియం, ఇండియం. ఇగో అయనైజేషన్ బోరాన్, థాలియం, గ్యాలియం, అల్యూమినియం, ఇండియం. బోరాన్, థాలియం, గ్యాలియం. ఆన్సర్ చేయాలి మీరు. దీనికి మనం చెప్పిన దాంట్లోనే ఉంది. ఫస్ట్ 2024 క్వశ్చన్స్ ఏంటిది? అందరు ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అంటారు. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం అంటారు.
తొందరగా ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్, డి ఆప్షన్ ఖచ్చితంగా చేద్దాం నాన్న. డి ఆప్షన్, థాలియం, గ్యాలియం, అల్యూమినియం. థాలియం, గ్యాలియం, అల్యూమినియం. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది 2024 క్వశ్చన్. ద స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ +1 ఆక్సిడేషన్ స్టేట్. కరెక్టేనా? థాలియంకి ఎక్కువ ఉంటుందంట. +1 ఆక్సిడేషన్ స్టేట్కి ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ రీజన్ అంట. కరెక్టేనా? assertion and reason, the stability order of the +1 oxidation state of gallium, indium, thallium లో gallium, indium, thallium దేనికి ఎక్కువ? దేనికి ఎక్కువ? థాలియంకి +1 ఆక్సిడేషన్ స్టేట్. కరెక్టేనా? థాలియంకి +1 ఆక్సిడేషన్ స్టేట్ కరెక్టే. దానికి రీజన్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్టే. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, రెండు కరెక్టే. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. సి. జాగ్రత్తగా చదువుతూనే వస్తాయి. ఇక్కడ గ్యాలియం ఈజ్ యూజ్డ్, గ్యాలియం ఈజ్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ థెర్మోమీటర్స్. ఇప్పుడే చెప్పుకున్నాం ఫిజికల్ ప్రాపర్టీస్లో. గ్యాలియంని థెర్మోమీటర్లు తయారు చేయడంలో యూజ్ చేస్తారంట. ఏ థెర్మోమీటర్ కంటైనింగ్ గ్యాలియం యూజ్ఫుల్ మెజరింగ్ ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ కనుక్కోవడానికి యూజ్ చేస్తారా? బాయిలింగ్ పాయింట్ కాదు. బాయిలింగ్ పాయింట్ ఎక్కువ కాబట్టి థెర్మోమీటర్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్, హై టెంపరేచర్ అంటే బాయిలింగ్ పాయింట్ కనుక్కోవడానికి యూజ్ చేస్తారు. గ్యాలియం ఈజ్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ థర్మోమీటర్. కరెక్టే. కానీ దీనికి ఇప్పుడే చెప్పా. ఏమని చెప్పా? గ్యాలియంకి హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. థెర్మోమీటర్లు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. థెర్మోమీటర్ తయారు చేయడానికి. దీనికి హై టెంపరేచర్ని మెజర్ చేయడానికి, అంటే బాయిలింగ్ పాయింట్ని మెజర్ చేయడానికి. అంటే ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 2 ఫాల్స్. వెరీ గుడ్, సూపర్. ఇన్ గ్రూప్ 13 ఎలిమెంట్స్ ద స్టెబిలిటీ ఆఫ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్. కరెక్టే. ఇది కరెక్టే. The atomic size of gallium is greater than the aluminum. ఇది కరెక్టేనా? The atomic size of aluminum is greater than that of aluminum. In group 13 the stability of +1 oxidation state కరెక్టే. కానీ అటామిక్ సైజ్ ఆఫ్ గ్యాలియం ది తక్కువ ఉంటుంది అల్యూమినియం కంటే, DD కాంట్రాక్షన్ వల్ల. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. మనం ప్రతి పాయింట్ క్యాచ్ చేయాలి. వెరీ గుడ్. గ్రూప్ 13 ట్రైవాలెంట్స్ అండర్గోస్ హైడ్రలైజ్డ్ బై వాటర్ డ్యూ టు దేర్ కోవలెంట్ ఇన్ నేచర్. ఎస్, హైడ్రలైజ్డ్ అయింది. ట్రైవాలెంట్ అనేటువంటి కోవలెంట్ నేచర్ హైడ్రాలసిస్ అవుతాయి. ఈ పాయింట్ ఇక్కడ చెప్పుకున్నాం. ఇగో ట్రైవాలెంట్ అనేటువంటి మనం ఏంటంటే మన బాధ ఏంది సార్, ఇది కూడా హాయ్ సార్, ఇక్కడ ఏంటంటే ఒక్క పాయింట్ కూడా పోవద్దు మనకి. ట్రైహాలైడ్స్ హైడ్రాలసిస్ అవుతాయి. ఎస్, ట్రైహాలైడ్స్. గుడ్ మార్నింగ్ సార్, కిరణ్ సార్, గుడ్ మార్నింగ్. హైడ్రాలసిస్ అవుతాయి. ట్రైవాలెంట్స్ హైడ్రాలసిస్ అవుతాయి, హైడ్రలైజ్డ్ అవుతాయి. ట్రైవాలెంట్ హైడ్రలైజ్డ్ అవుతాయి. AlCl3 అపాన్ హైడ్రలైజ్డ్ AlH2O6 అంటే దాని కోవాలెన్సీ 6 వరకు ఉంది. కోవాలెన్సీ 6 వరకు ఉంది. ఇది కరెక్టేనా? ఏంటిది ఆన్సర్? ఫస్ట్ది కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ. ఎక్కడుంది? బోత్ స్టేట్మెంట్స్ ట్రూ. ఓకే. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ బోరాన్ యూజువల్లీ హై ఇన్ గ్రూప్ 13. ఎస్, మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది దానికి. బెటరేనా? ఇక్కడ మెల్టింగ్ పాయింట్ బి ఆప్షన్ అది. వెరీ గుడ్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ బోరాన్ ఎక్కువ ఉంటుంది. హై మెల్టింగ్ పాయింట్ ఉంది బోరాన్కి.
బోరానికి హై మెల్టింగ్ పాయింట్ ఉంది, బోరానికి హై మెల్టింగ్ పాయింట్ ఉంది. సాలిడ్ బోరాన్ వెరీ స్ట్రాంగ్, రీజన్ అంటండి అది మెల్టింగ్ పాయింట్కి రీజన్ స్ట్రాంగ్ క్రిస్టల్ లాటిస్, దాంట్లో క్రిస్టలైన్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండడం. ఎస్ కరెక్ట్, అది బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అవన్నీ కూడా ఇవ్వలేదా? ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఏ ఆప్షన్. వెల్కమ్ టు 14th గ్రూప్. నానా మీకు హంబుల్ రిక్వెస్ట్, నేను మ్యాక్సిమం దీన్ని ఎంతవరకు గుంజాల్సిందో అంతవరకు గుంజేశాను. ఇది దీని మనం నాన్న చెప్తానా, మనం ఎంతవరకు సిలబస్ 13th గ్రూపులో రెడ్యూస్డ్ సిలబస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఈ ప్యాటర్న్స్ ఎందుకు సార్ మెల్టింగ్ పాయింట్ బోరాన్కి ఎక్కువ ఉంది, ఫిజికల్ ప్రాపర్టీస్లలో కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ. ఇంకా కొన్ని క్వశ్చన్ చూస్తే గ్యాలియం +3లో మోర్ స్టేబుల్ కదా, గ్యాలియం +3లో మోర్ స్టేబుల్ కదా, గ్యాలియం +3లో మోర్ స్టేబుల్ కాబట్టి ఆక్సిడేషన్ జరిగిద్ది, ఆక్సిడేషన్ జరిగిద్ది కాబట్టి ఆక్సిడేషన్కి ఇన్వాల్వ్ అయ్యే దాన్ని +1 2 +3 అవును +1 2 +3 +1 2 +3 ఆక్సిడేషన్, దట్ మీన్స్ రిడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. GaCl గ్యాలియం +1లో మోర్ స్టేబుల్ గా +3లో మోర్ స్టేబుల్ అంటే +3గా కన్వర్ట్ అయింది, +3గా కన్వర్ట్ అయితే ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. TLCl3 ఇక్కడ మోర్ స్టేబుల్ కాదు, ప్లస్లోనే మోర్ స్టేబుల్, TLClలోనే మోర్ స్టేబుల్. అది TLCl3లో మోర్ స్టేబుల్ కాదు, TLClలో మోర్ స్టేబుల్. అది అంటే +3 ఉండదు, +1 పోయిద్ది. TLCl3 అనేది ఇక్కడ అన్స్టేబుల్, ఇది TLCl గా కన్వర్ట్ అవుద్ది, +3 నుంచి +1 రిడక్షన్. ఏదైతే రిడక్షన్కి ఇన్వాల్వ్ అయిద్దో అది బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, రిడక్షన్కి ఇన్వాల్వ్ అయ్యేది. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అమాంగ్ ది మనం ఆల్రెడీ చూసాం, బోరాన్ ట్రైఆక్సైడ్ ఎసిడికే, అల్యూమినియం గ్యాలియం యాంఫోటెరికే, ఇండియం థాలియం బేసిక్. కరెక్టే, అది 3 కరెక్టే. బోరాన్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ BF6-3. BF6 బోరాన్ 6 బాండ్ ఫామ్ చేయదు, ఓన్లీ 4 వరకే. ఇది ఉండదు, BF6-3 ఉండదు. బోరాన్ ఓన్లీ 3 బాండ్సే ఫామ్ చేస్తుంది. ఎందుకంటే బోరాన్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉండవు, వేకెంట్ డి ఆర్బిటాల్. బోరాన్ ఈజ్ అనేబుల్ టు ఫార్మ్ BF6-3. దానికి రీజన్ సైజ్ ఆఫ్ బోరాన్ అంట, సైజ్ కాదు, వేకెంట్ డి ఆర్బిటాల్ లేకపోవడం. రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్. 2 కరెక్టే కానీ రీజన్ కాదు, అది ఈ 2 కరెక్టే. ఇది హోంవర్క్ కొన్ని ఇద్దాం. హోంవర్క్ ఇది హోంవర్క్. చూస్ ద కరెక్ట్ ఎలక్ట్రోనెగటివిటీ హోంవర్క్. అయనైజేషన్ ఎంథాల్పీ హోంవర్క్ ఖచ్చితంగా కింద ఆన్సర్ చేయాలి. స్ట్రాంగెస్ట్ బ్యాక్ బాండింగ్ కూడా హోంవర్క్. స్టెబిలిటీ కూడా హోంవర్క్. ఇవి 13th గ్రూపులో మ్యాక్సిమం కవర్ చేసాం మనం. 13th గ్రూప్ ఎంతవరకు లాగాలనో అంతవరకు లాగేసాం. 13th గ్రూప్ అందరికీ అర్థమైందా? 13th గ్రూప్. 14th గ్రూప్, వెల్కమ్ టు 14th గ్రూప్. ఈ పాయింట్ ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్ చాలా మంది స్కిప్ చేస్తారు, కానీ ఇక్కడ మనం స్కిప్ ఎనామలస్ బిహేవియర్ అంటే ఏంటి సార్? బోరాన్కుండే ఎనామలస్ బిహేవియర్ స్మాల్ సైజు, హై ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ అయ్యే, స్మాల్ సైజ్ ఉంటుంది, పెద్దగా అదేం కాదు మనకి. ఒకవేళ ఎనామలస్ బిహేవియరే కావాలనుకో, ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ బోరాన్దే కావాలి నీకు, పాయింట్స్ కావాలి. ఎనామలస్ అంటే డిఫరెంట్ బిహేవియర్, డిఫరెంట్. ఈ అడగడు ఎక్కువ, దీన్ని అడగడు. ఎందుకనే దానికి కూడా రీజన్ ఉంది. మిగిలిన మంచి ఎనామలస్ బిహేవియర్ ఉంది, డిఫరెంట్ బిహేవియర్.
డిఫరెంట్ బిహేవియర్ అంటే ఏం లేదు, స్మాల్ సైజ్ ఉండడం, ఆబ్సెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్, అన్ని తెలిసిన పాయింట్సే అందుకే చెప్పలే. ఆబ్సెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్, హై అయనైజేషన్ ఎనర్జీ, హై అయనైజేషన్ ఎనర్జీ, హై ఎలక్ట్రోనెగటివిటీ, హై ఎలక్ట్రోనెగటివిటీ, కోవాలెన్సీ, కోవాలెన్సీ 4, మ్యాక్సిమం బాండ్స్ 4. అయిపోయాయి. ఈ మిగిలిన తొందరనే అయిపోయింది నాన్న, ఎన్ని అవర్స్ అనేది నేను చెప్పలేను. వెల్కమ్ టు 14th గ్రూప్, వెల్కమ్ టు 14th గ్రూప్. రెడీగా ఉండండి. 14th గ్రూప్ ఇవన్నీ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా చెప్పుకొని, అన్ని పాయింట్స్ అన్ని కవర్ చేసుకొని, చక్కగా పాయింట్స్ అన్ని కవర్ చేసుకొని ఎమ్మటే పీవైక్యూస్ ఉంటాయి. 4-5 ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఇది ఏంటంటే లేటెస్ట్ అనమాట, సిలబస్ డిలీట్ అయిన తర్వాత లేటెస్ట్గా తయారు చేసింది. 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి సార్ అంటే, షార్ట్ కట్ మెథడ్ 14th గ్రూప్ ఎలిమెంట్స్కి కాసీజే టిన్లే. తెలుగులో రాద్దాం, తెలుగులో కాసీజే టిన్లే తెలుగులో. కా అంటే కార్బన్, కా అంటే మా ఫ్రెండ్ కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్, కాసీజే టిన్లే. షార్ట్ కట్ మెథడ్ కాసీజే టిన్లే. మీరు నాకు కొంచెం ఊపి తెప్పిస్తే, మీరు సరి ఇంటే అర్థమైందో లేదో నాకు చెప్తే నేను ఎంతవరకైనా ఒక్క పాయింట్ పోకుండా చెప్పవచ్చు. ఓకే నాన్న. కాసీజే టిన్లో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఇప్పుడు ఫస్ట్ దాని అటామిక్ నెంబర్ మనకే తెలిసి ఉండాలి. రిమెంబర్ తెలుసు. ఎన్ని ఉన్నాయి సార్? 1 2 3 4 5 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఉంటే ఏం తెలుసు? అది 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉంటే 8 18 18 32 8 18 18 32. 6కి 8 యాడ్ చేస్తే 14, 14కి 18 యాడ్ చేస్తే 32, 32 18 యాడ్ చేస్తే 50, 50కి 32 యాడ్ చేస్తే 82. ఫస్ట్ది మనకు తెలిసి ఉండాలి. 5 ఎలిమెంట్స్ ఉంటే 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉంటే 8 18 18 32 అటామిక్ నెంబర్ కోసం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం మాయిలర్ డయాగ్రామ్ యూజ్ చేస్తాం. మాయిలర్ డయాగ్రామ్ చీట్ కోడ్ సరేలే. మాయిలర్ డయాగ్రామ్ 1s2 2s2 2p2 3s2 3p2. ఇది మాయిలర్ డయాగ్రామ్ 13th గ్రూప్కి ఆల్రెడీ చెప్పా కాబట్టి ఇక్కడ రాసేయచ్చు. 13th గ్రూప్కి చెప్పా కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అందరు రాయొచ్చు. ఇప్పుడు ఏందనే తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీస్కి వెళ్దాం. అటామిక్ రేడియస్ ఒక్కసారి చూద్దాం. అటామిక్ రేడియస్కి వచ్చేసరికల్లా నో ఎగ్జెప్షన్, హ్యాపీ. క్వశ్చన్ రాదు ఇక్కడ. ఎగ్జెప్షన్ లేకపోతే క్వశ్చన్ ఏం రాదు. నవీన్ హ్యాపీ. టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కార్బన్, సిలికాన్, మంచిగా 14th గ్రూప్ ఇలాంటి క్వశ్చన్ చేయొచ్చు. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. అయింది, నో ఎగ్జెప్షన్. బాయిలింగ్ పాయింట్ లో కూడా నో ఎగ్జెప్షన్. బాయిలింగ్ పాయింట్ కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అయింది. బాయిలింగ్ పాయింట్ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అయింది. కార్బన్ స్మాల్ సైజ్ ఉంటుంది, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. కార్బన్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. నెక్స్ట్ క్యాటినేషన్ చూద్దాం. బాయిలింగ్ పాయింట్ నో ఎగ్జెప్షన్. క్యాటినేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్, ఒకదాంతో ఒకటి కలవడం. బాయిలింగ్ పాయింట్ అంటే కూడా తెలవస్తారంటే
లిక్విడ్ని గ్యాస్గా కన్వర్ట్ చేయడం కోసం రిక్వైర్డ్ అయ్యే టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ నోట్స్ పెట్టి రాయాలి. క్యాటినేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్, అంటే ఒకదాంతో ఒకటి కలవడం, ఐడెంటికల్ ఆటమ్స్, సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్. కార్బన్కి క్యాటినేషన్ విపరీతంగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చిన్న సైజు టక్ 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 కలిసిపోయింది, స్మాల్ సైజ్. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్ ఈక్వల్. లెడ్ డస్ నాట్ షో క్యాటినేషన్, ఎందుకంటే సైజు పెద్దది, ఒక పెద్ద సైజు ఇంకో పెద్ద దాంతో కలవలేదు. మెల్టింగ్ పాయింట్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ సేమ్. కార్బన్ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ సేమ్ ఉంది. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఒక్క రేడియస్సే టాప్ టు బాటం పెరిగిద్ది. ఇక్కడ బాయిలింగ్ పాయింట్ కార్బన్కి ఎక్కువ, క్యాటినేషన్ కార్బన్కే. మెల్టింగ్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ కార్బన్, సిలికాన్, జర్మేనియం. లెడ్లో లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఉంటుంది. ఎందుకు సార్ లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి సార్? ఎఫ్ ఆర్బిటాల్ ఉంటుంది. ఎఫ్ ఆర్బిటాల్ లార్జ్ సైజ్ ఉంటుంది. 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ అన్ని దూరంగా ఉంటాయి. ఎఫ్ ఆర్బిటాల్ పెద్ద సైజు ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అన్ని దూరంగా ఉంటాయి. కాబట్టి న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ దీని మధ్యలో నుంచి పోయి అవుటర్ మోస్ట్ని గట్టిగా పట్టేస్తుంది. ఎఫ్ ఆర్బిటాల్ లార్జ్ సైజ్. ఈ 6s2 ఇక్కడ రాద్దాం అనుకో, 6s2 6p2. ఈ ఎఫ్ ఆర్బిటాల్ లార్జ్ సైజ్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని దూరంగా ఉండి ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ మధ్యలో నుంచి పోయి ఎస్ని గట్టిగా టైట్గా బైండ్ చేస్తారు. టైట్గా బైండ్ చేసినప్పుడు దాని సైజ్ తగ్గిపోయింది. సైజ్ తగ్గిపోతే అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, దాని నుంచి ఎలక్ట్రాన్ తీసేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం, అయనైజేషన్ ఎనర్జీ. ఎగ్జెప్షన్ పడ్డది. డెన్సిటీలో కూడా ఎగ్జెప్షన్. డెన్సిటీ మాస్ బై వాల్యూమ్. మాస్ పెరిగితే డెన్సిటీ పెరిగిద్ది అంటే కరెక్టే. లెడ్, టిన్, జర్మేనియం, సిలికాన్ ఇక్కడికి రావాలి. అసలు అయితే సిలికాన్ దేనికైతే వాల్యూమ్ డిఫరెంట్గా ఉంటుందో, అబ్నార్మల్ వాల్యూమ్. వెరీ గుడ్ నాన్న, అట్లా రాయాలి. అబ్నార్మల్ వాల్యూమ్ ఒక డ్రాపర్స్కి కానీ పిల్లలకి, సెకండ్ ఇయర్ పిల్లలు బాగా తెలుసు, ఎంత ఇది చదువుకుంటే యూజ్ అయింది. వాల్యూమ్ ఎక్కువ ఉంటే డెన్సిటీ తగ్గిద్ది, వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ తగ్గిద్ది. అందుకే దీనికి సిలికాన్కి వాల్యూమ్ ఎక్కువ, అందుకే డెన్సిటీ తక్కువైంది. వాల్యూమ్ పెరిగితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డెన్సిటీ తగ్గిద్ది. అండ్ అనదర్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలక్ట్రోనెగటివిటీ ఏంటి సార్? కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, తర్వాత లెడ్, టిన్, ఇది టిన్, జర్మేనియం, సిలికాన్. ఇది తగ్గకుండా పోట్లే, ఒక్కనే తగ్గింది, మొత్తం సిమిలర్గా ఉంటుంది. టాప్ టు బాటం ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ అనే స్టేట్మెంట్ ఇక్కడ పనిచేయదు. ఎందుకనంటే సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది ఇక్కడ. సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఉన్నాయి వీటికి. ఎట్లా తెలుస్తుంది సార్ ఎలక్ట్రోనెగటివిటీ? ఎలక్ట్రోనెగటివిటీ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేటువంటి ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ డిపెండ్స్ ఆన్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకే టాప్ టు బాటం ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అయింది అని చెప్పలేము ఇక్కడ, ఎందుకంటే సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఉంటుంది. అండ్ కార్బన్ అండ్ సిలికాన్ నాన్ మెటల్స్. కార్బన్ అండ్ సిలికాన్ నాన్ మెటల్స్. జర్మేనియం మెటలాయిడ్ అంటే సెమీ మెటల్. టిన్ అండ్ లెడ్ వచ్చేసరికల్లా సాఫ్ట్ మెటల్. ఇది నాన్ మెటల్, జర్మేనియం సెమీ మెటల్, టిన్ అండ్ లెడ్ అనేటువంటి సాఫ్ట్ మెటల్స్.
మెటల్ అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, నాన్ మెటల్ అంటే ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవేంటి తెలుసా? జనరల్ ప్రాపర్టీస్. ఇవి జనరల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి కెమికల్ ప్రాపర్టీస్కి వెళ్దాం. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి నవీన్ సార్? కెమికల్ ప్రాపర్టీస్ మనం చదివేది జనరల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీసే చదువుతాం, దాంతోపాటు ఫిజికల్ ప్రాపర్టీస్ చూసుకోవచ్చు. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP2. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వెరీ గుడ్ నాన్న. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP2. ఇక్కడ NH2NP2లో ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయింది సార్? Pలో ఎలక్ట్రాన్స్ లాస్ అయితే +2, Pలో Sలో లాస్ అయితే +4. Pలో Sలో లాస్ అయితే +4. సార్ వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP2 సార్. Pలో ఎలక్ట్రాన్స్ లాస్ అయితే +2 సార్. Sలో కూడా లాస్ అయితే, Pలో Sలో రెండిట్లో లాస్ అయితే +4. ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసరికల్లా +2 అండ్ +4. కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +2 అండ్ +4. ఇప్పుడు +4 అనుకో సార్. +4 అంటే అర్థం ఏంటి సార్? +4 అంటే దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 2 మొత్తం లాస్ అవుతాయి. ఈ అంటే ఏం తెలుసా? ఈ అంటే ఎలిమెంట్, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఈ అంటే నవీన్ సార్, ఈ అంటే కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఈ +4 ఆక్సిజన్ కి -2 చార్జ్. 2 క్యాన్సిల్ అయితే 2 1 జా 2 2 జా, ఈ 2 ఇటు వస్తుంది. 2 క్యాన్సిల్ అయితే ఈ 2 ఇటు వస్తుంది. EO2 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. EO2 సార్ వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP2 రెండు రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి, +2 అండ్ +4. +2 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్. +2 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటాయి. +4లో అయితే ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిజన్తో రియాక్షన్ జరుపుతున్నాయి. ఎగ్జామ్ ఏం టఫ్గా ఉండదు నాన్న. ఆక్సిడేషన్ స్టేట్స్ +2 అండ్ +4. +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఆక్సిజన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 -2 2 క్యాన్సిల్ అయితే EO2 టైప్ డైఆక్సైడ్స్. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, మోనాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ +2 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉంటాయి. ఆక్సిజన్తో రియాక్షన్ జరిపినప్పుడు డైఆక్సైడ్స్ అండ్ మోనాక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. మోనాక్సైడ్స్ ఏంటియో చూద్దాం. మోనాక్సైడ్స్ CO, SiO, GeO, SNO, PbO మోనాక్సైడ్స్. అండ్ డైఆక్సైడ్ ఓకే నాన్న. వినోద్ ఓకే, అవునా? నేను క్లాస్లో ఉన్నా నాన్న. CO2, SiO2, GeO2, SNO2, PbO2 ఇవి వచ్చేసి ఇవి డయాక్సైడ్స్. అమ్మ ఇవి ఒక్కసారి చెక్ చేస్తే నాన్న వీటిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తే, ఈ CO న్యూట్రల్ ఆక్సైడ్ ఇది చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ క్యాచ్ చేయాలి. CO న్యూట్రల్ ఆక్సైడ్ ఇది ఎసిడిక్ ఆక్సైడ్స్. చూడండి జాగ్రత్తగా. ఇవి ఆక్సిజన్తో రియాక్షన్ జరిపినప్పుడు 2 రకాల ఆక్సిడేషన్ స్టేట్స్లలో డయాక్సైడ్స్, మోనాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. CO న్యూట్రల్ ఆక్సైడ్స్ ఇవన్నీ ఇట్లా ఈ లైన్ తీసుకుంటే, ఇగో ఈ లైన్, ఇవన్నీ ఎసిడిక్ ఆక్సైడ్స్. ఈ లైన్ క్యాచ్ చేస్తే ఇవంతా కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్. ఈ లైన్ క్యాచ్ చేస్తే ఇగో ఇవి చూస్తే ఇవి యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఇవి యాంఫోటెరిక్. SNO, PbO, SNO2, PbO2 ఇవన్నీ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఎసిడిక్ ఆక్సైడ్స్, యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఇది SiO అన్స్టేబుల్. ఇవన్నీ ఇప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర అన్స్టేబుల్. ఇక్కడ ఇవి దీంట్లో ఎసిడిక్ నేచర్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆక్సైడ్స్లో ఎసిడిక్ నేచర్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ యాంఫోటెరిక్ నేచర్. లెడ్ యూను టిన్, లెడ్ టిన్ యాంఫోటెరిక్, లెడ్ అండ్ టిన్ యాంఫోటెరిక్. GeO2 ఎసిడిక్ ఆక్సైడ్స్. ఎసిడిక్ నేచర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎసిడిక్ నేచర్లో డయాక్సైడ్స్ అంటే +4 ఆక్సిడేషన్ స్టేట్లు ఉంటాయి.
మోనాక్సైడ్స్ +2. ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే ఇంకా ఇక్కడ +4 +2. ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే ఎసిడిక్ నేచర్ పెరిగిద్ది. మోనాక్సైడ్స్ కంటే డయాక్సైడ్స్కి ఎసిడిక్ నేచర్ ఎక్కువ. డయాక్సైడ్లో ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే ఎసిడిక్ నేచర్ పెరిగిద్ది. హాలోజన్తో రియాక్షన్, ఈ 14th గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్తో రియాక్షన్ జరిపితే హాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. 14th గ్రూప్ ఎలిమెంట్స్ +4 ఆక్సిడేషన్ స్టేట్లో హాలోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు హాలైడ్స్ ఫామ్ అవుతాయి. టెట్రా హాలైడ్స్, ఇవి డై హాలైడ్స్ ఫామ్ అవుతాయి. 14th గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు X- హాలోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు టెట్రా హాలైడ్స్ని డై హాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఈ అంటే మాకు తెలియదు సార్ అంటే నాన్న, ఈ అంటే ఏంది నాన్న? ఈ అంటే కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్ నాన్న, టిన్, లెడ్. ఇవి +4 అండ్ +6లో టెట్రా హాలైడ్స్, డై హాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. మీకు ఒకటి తెలియని విషయం ఏంటంటే 2 రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి, +2 అండ్ +4. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టాప్ టు బాటంకి వచ్చేసరికల్లా +4 ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిద్ది, +2 పెరిగిద్ది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం సార్. +2 ఎందుకని పెరిగిద్ది అంటే డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇక ఇక్కడ చూస్తే లెడ్లో ఎఫ్ ఆర్బిటాల్ ఉంటుంది. లెడ్లో ఎఫ్ ఆర్బిటాల్ ప్రజెంట్ అయ్యి ఉంది. ఎఫ్ ఆర్బిటాల్ లార్జ్ సైజ్, దాని మీద ఎలక్ట్రాన్స్ దూరంగా ఉంటాయి. ఈ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్స్ ఈ మధ్యలో నుంచి పోయి ఎస్ని బైండ్ చేస్తుంది గట్టిగా. ఎస్లో ఎలక్ట్రాన్స్ లాస్ట్ కాకుండా బైండ్ చేస్తుంది 6sలో. అప్పుడు ఓన్లీ పిలో ఎలక్ట్రాన్సే లాస్ అవుతాయి. వ్యాలెన్సీ అంటే 6 కదా, వ్యాలెన్సీ అంటే 6s2 6p2. వ్యాలెన్సీ అంటే 6s2 6p2, 6s2 6p2 వ్యాలెన్సీ అంటే. కానీ ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల, లార్జ్ సైజ్ ఉండడం వల్ల, ఎలక్ట్రాన్స్ అన్ని దూరంగా ఉండడం వల్ల ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎస్ని గట్టిగా బైండ్ చేసి ఉంచుతాయి. ఎస్ని గట్టిగా బైండ్ చేసి ఉంచినప్పుడు పిలో ఎలక్ట్రాన్స్ మాత్రమే లాస్ అవుతాయి. అంటే +2 స్టేట్లోనే ఉంటుంది లెడ్. ఇప్పుడు లెడ్కి వచ్చేసరికల్లా జర్మేనియం +4, Sn+4లో ఉంటుంది. లెడ్ మాత్రం +2 స్టేట్లో స్టేబుల్. లెడ్ అనేది +2 స్టేట్లో స్టేబుల్ డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. అక్కడనేమో థాలియం +1లో స్టేబుల్. +1లో స్టేబుల్, ఇక్కడ లెడ్ +2లో స్టేబుల్ డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. హెవియర్ ఎలిమెంట్స్లోనే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని పాయింట్స్ ఈ 2 చూస్తే సరిపోతుంది. మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి సార్ అంటే SiF6 ఆర్డర్ ఆఫ్ బాండ్ ఎంథాల్పీ కూడా ఇచ్చేసాం. ఓకే, ఇది ఏమైనా మిస్ అయినాయి అని చూస్తున్నాను. ఇక్కడ SiF6, GeCl6, SnOH6 ఇవన్నీ అంటే ఓన్లీ 4 బాండ్సే కదా సార్. 4th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 4 బాండ్సే ఫామ్ కావాలి కదా సార్. సిలికాన్ 4th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 6 బాండ్స్ ఫామ్ చేసింది. జర్మేనియం 6, టిన్ 6 ఎందుకు ఫామ్ చేసింది అంటే వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండడం వల్ల. వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉండడం వల్ల హెక్సా హాలైడ్స్ ఫామ్ అవుతాయి. వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండడం వల్ల. సార్ ఓన్లీ టెట్రా హాలైడ్స్, డై హాలైడ్స్ అనే ముత్తుకురుగా సార్. కానీ హెక్సా హాలైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఎందుకనంటే హెక్సా హాలైడ్స్ ఎందుకని ఫామ్ అవుతాయి అంటే డ్యూ టు వేకెంట్ ఆర్బిటాల్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల. కానీ వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వస్తాయి ఈ క్వశ్చన్స్ అన్ని. SiCl6 మాత్రం ఉండదు సార్. SiCl6 ఎందుకని ఉండదు సార్ అంటే సిలికాన్ స్మాల్ సైజ్ దానిపైన 6 పెద్ద సైజు క్లోరైడ్ అయాన్లకి స్పేస్ ఉండదు. సిలికాన్ అనేది స్మాల్ సైజ్,
దానిపైన పెద్ద సైజు క్లోరైడ్ అయాన్స్ 6కి అకామిడేషన్ ఇవ్వలేదు, అందుకే ఇది ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఇది ఉంటుంది ఎందుకంటే సిలికాన్ స్మాల్ సైజ్, ఫ్లోరిన్ కూడా స్మాల్ సైజ్, దాని మీద అకామిడేషన్ ఇవ్వడానికి స్పేస్ ఉంటుంది సిలికాన్ పైన. కానీ ఇక్కడ క్లోరిన్స్ లార్జ్ సైజు ఫ్లోరైడ్ అయాన్స్ కాబట్టి సిలికాన్ మీద అకామిడేషన్ ఉండదు, కాబట్టి ఇది ఎగ్జిస్టెన్స్ అనేది ఇది ఉండదు. కానీ PbI4 మాత్రం ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. PbI4 డస్ నాట్ ఎగ్జిస్టెన్స్. ఎందుకని ఉండదు అంటే ఇనట్ పెయిర్ ఎఫెక్ట్. PbI2 ఉంటుంది. PbI4 అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ డ్యూ టు ఇనట్ పెయిర్ ఎఫెక్ట్. Pb+2 లోనే మోర్ స్టేబుల్ కదా. ఆన్సర్ చేయాలి నాకు. PbI4 ఇది ఎగ్జిస్టెన్స్ కాదు నానా, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. సార్ మరే టెట్రాహాలైడ్స్ అన్నీ కూడా కోవలెంట్ ఇన్ నేచర్ ఉంటాయి. ఎందుకు సార్ ఇంత స్ట్రెచ్ చేసి ఎందుకు చెప్తారు సార్ మీరు? ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అమ్మ. ఇనార్గానిక్లో ఏది అడుగుతాడో తెలవట్లేదు, ఏది అడుగుతాడో కూడా తెలవట్లేదు. అందుకే ప్రతి పాయింట్ చదువుకోవడం, ఎన్సీఆర్టీలో ప్రతి పాయింట్ చదువుకోవడం మంచిది. ఇక్కడ PbI4 ఎందుకని ఎగ్జిస్ట్ అంటే Lead+2లో స్టేట్. టెట్రాహాలైడ్స్ అన్ని కోవలెంట్ ఇన్ నేచర్ ఉంటాయి, కానీ PbF4 అయానిక్ ఇన్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా, ఎలక్ట్రాన్స్ లాక్కుంటే దీనికి నెగిటివ్, దీనికి పాజిటివ్ వస్తుంది, అయానిక్ ఇన్ నేచర్. PbF4 SnF4 అయానిక్ నేచర్ ఉంటుంది, ఎందుకంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ కావడం వల్ల ఇవి విత్డ్రా చేసినప్పుడు దీనికి నెగిటివ్, దీనికి పాజిటివ్ ఉంటుంది, అయానిక్ నేచర్ ఉంటుంది. అయానిక్ నేచర్. ఇవి ఎందుకని ఎగ్జిస్టెన్స్ అయినాయి అంటే వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి, కానీ పెద్ద సైజు క్లోరైడ్ అయాన్స్ కి స్పేస్ ఇవ్వదు. నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ వాటర్. కార్బన్, సిలికాన్, జర్మేనియం ఇవి వాటర్తో రియాక్షన్ ఉండదు, ఎందుకంటే జాయింట్ కోవలెంట్ స్ట్రక్చర్, ఒకదాంతో ఒకటి బాండ్స్ ఫామ్ చేసుకొని ఉంటుంది. క్యాటినేషన్ ఉంటుంది కార్బన్కి, కార్బన్ లింకేజ్ ఉంటుంది, కోవలెంట్ బాండ్స్, డిసోసియేట్ కాదు, నో రియాక్షన్ వాటర్తో. ఎలిమెంట్స్లో టిన్ మాత్రమే వాటర్తో రియాక్షన్ జరిపిద్ది. ఎలిమెంట్స్లో టిన్ ఒకటే వాటర్ స్టీమ్ అంటే వాటర్ వేపర్తో రియాక్షన్ జరిపి, వాటర్ వేపర్తో టిన్ రియాక్షన్ జరిపి SnO2ని ఫామ్ చేస్తుంది. SnO2ని వాటర్తో ఎలిమెంట్స్ ఎలా రియాక్షన్ ఉంటున్నాయి, వాటర్తో ఎలిమెంట్స్ ఎలా రియాక్షన్ ఉంటున్నాయి అనేటువంటిది. లెడ్ కూడా వాటర్తో రియాక్షన్ ఉండదు, ఎందుకంటే లెడ్ పైన లెడ్ ఆక్సైడ్ లేయర్ అనేటువంటి ఇనట్ పార్ట్ ఉంటుంది. PbO2 ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. PbO2 ప్రొటెక్టివ్ లేయర్, దానివల్ల లెడ్ కూడా వాటర్తో రియాక్షన్ జరపదు. ఎలిమెంట్స్కి వచ్చేసరికల్లా కార్బన్, సిలికాన్, జర్మేనియం వాటర్తో ఉండదు, టిన్ మాత్రం వాటర్తో స్టీమ్తో రియాక్షన్ జరిపి SnO2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుంది. లెడ్ అనేటువంటిది వాటర్తో ఎందుకని రియాక్షన్ జరపదంటే లెడ్ పైన ప్రొటెక్టివ్ లేయర్ PbO2 ఉంటుంది, వాటర్తో రియాక్షన్ జరపదు. వెరీ గుడ్. ఫ్యాజన్ రూల్ ప్రకారం కూడా చెప్పొచ్చు. వెరీ గుడ్ ఉమా, ఫ్యాజన్ రూల్ ప్రకారం కూడా చెప్పొచ్చు. CCl4 డస్ నాట్ హైడ్రాలసిస్. ఎందుకో చూద్దాం. ఇప్పుడు ఒక పాయింట్, ఇక్కడ ఈ పాయింట్స్ ప్రతి పాయింట్లో CCl4 ఎందుకని నవీన్ సార్ హైడ్రాలసిస్ కాదంటే ఇక్కడ CCl4లో వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండదు. కార్బన్లో కార్బన్ అటామిక్ నెంబర్, ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉండాలి. వేకెంట్ ఆర్బిటాల్ ప్రజెంట్ అయి ఉన్నప్పుడే. ఎందుకో చూద్దాం. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత సార్? 6, 1s2 2s2 2p2. సిలికాన్ ఎంత సార్? 14, 1s2 2s2 2p6 3s2 3p2 3d0 కూడా ఉంటుంది. సిలికాన్లో వేకెంట్ డి ఆర్బిటాల్ ఉన్నప్పుడు వాటర్లో ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి. ఇది వేకెంట్ ఆర్బిటాల్ ఉంటే ఎలక్ట్రాన్ పెయిర్ యాసెప్టార్. ఇది వేకెంట్ ఆర్బిటాల్ ఉంటే ఎలక్ట్రాన్ పెయిర్ యాసెప్టార్. ఇది
ఎలక్ట్రాన్ పేర్ డోనార్ బేస్ ఇది దీనికి డొనేట్ చేస్తుంది. మరి కార్బన్ లో వేకెంట్ ఆర్బిటాల్ ఉండవు కాబట్టి CCl4 హైడ్రాలసిస్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ కాదు. SiCl4 హైడ్రాలసిస్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయింది డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ వేకెంట్ d ఆర్బిటాల్. ఎలక్ట్రాన్ పేర్ యాసెప్టార్ లూయిస్ యాసిడ్ వాటర్ లో ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి, దానికి డొనేట్ చేస్తుంది. 4Cl పోయి 4OH యాడ్ అవుతాయి, సిలిసిస్ యాసిడ్ ఫామ్ అయింది. ఏం చేంజ్ ఉండదమ్మా, అసలు ఏం చేంజ్ ఉండదు. ఇక్కడ నవీన్ సార్ దేని గురించి చెప్పారంటే మళ్ళీ ఒకసారి రివైజ్ కూడా చేద్దాం మొత్తంని. ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ కార్బన్. ఎనామలస్ బిహేవియర్లో కార్బన్ స్మాల్ సైజ్ ఉంటుంది, హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది, అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువే, డి ఆర్బిటాల్స్ ఉండవు, మ్యాక్సిమం కోవాలెన్సీ 4 బాండ్సే ఫామ్ చేస్తుంది. ఎనామలస్ బిహేవియర్ అంటే డిఫరెంట్ బిహేవియర్. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఒకదానికి యూనిక్యూ, ఎనామలస్ అన్నా యూనిక్యూ అన్నా ఒకటే. డిఫరెంట్ బిహేవియర్ కార్బన్కు ఉంటుంది, స్మాల్ సైజ్ ఉండడం, హై ఎలక్ట్రోనెగటివిటీ, హై అయనైజేషన్ ఎనర్జీ, ఆబ్సెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్, మ్యాక్సిమం కోవాలెన్సీ 4. లాస్ట్ పాయింట్, దీని తర్వాత క్వశ్చన్సే ఉన్నాయి, ఎట్లా చేస్తారో చూడాలి. కార్బన్ హ్యాస్ యూనిక్యూ ఎబిలిటీ టు ఫార్మ్ p బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇది కార్బన్ అనేటువంటిది డబల్ బాండ్ పై బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. కార్బన్ పై బాండ్స్, డబల్ బాండ్ ఉండొచ్చు, ట్రిపుల్ బాండ్ ఇట్ సెల్ఫ్ కార్బన్ తో కానీ లేకపోతే వేరొక ఎలిమెంట్స్ తో కానీ కార్బన్ అనేది పై బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. కార్బన్ తో కానీ అదర్ ఎలిమెంట్స్ తో కానీ ఫామ్ చేస్తుంది. p ఎందుకంటే దాంట్లో p ఆర్బిటాలే ఉంటుంది కార్బన్లో, 1s2 2s2 2p2. ఓన్లీ p బాండ్ నే ఫామ్ చేస్తుంది కార్బన్, వేరే దాన్ని ఫామ్ చేయదు, అస్సలు ఫామ్ చేయదు. ఎందుకంటే కార్బన్లో p ఆర్బిటాలే ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే కార్బన్ కి పై బాండ్ ఫామ్ చేసే క్యాపబిలిటీ ఉందని చెప్తాడు. ఈ పాయింట్ ఏం లేదు, క్యాటినేషన్ సంబంధించి ఇది ఆల్రెడీ డిస్కస్ చేశావు. కార్బన్ కి క్యాటినేషన్ ప్రాపర్టీ వేరొక కార్బన్ తో కలిసి లాంగ్ చైన్ ఫామ్ చేస్తుంది. కార్బన్ కి ఉండే పెద్ద లక్షణం ఏంటంటే క్యాటినేషన్ ప్రాపర్టీ, వేరొక ఎలిమెంట్స్ తో కలిసిపోయి లింకేజ్ ఆఫ్ ఐడెంటికల్ ఆటమ్స్, వేరొక ఆటమ్స్ తో కలిసిపోయి లాంగ్ చైన్ ని ఫామ్ చేస్తుంది. క్యాటినేషన్ ప్రాపర్టీ. బాండ్ ఎంథాల్పీ కూడా కార్బన్ కే ఎక్కువ ఉంటుంది, స్మాల్ సైజ్ కదా, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, స్మాల్ సైజ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని బాండ్ని డిసోసియేట్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ కూడా దీనికే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. 14th గ్రూప్ ఎలిమెంట్ తగ్గించిన సిలబస్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలి. జనరల్ ప్రాపర్టీస్ ఎట్లుంటున్నాయి, జనరల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటున్నాయి, అటామిక్ రేడియస్ ఏంది. జనరల్ ప్రాపర్టీస్ అంటే ఎలిమెంట్ ప్రాపర్టీస్, అటామిక్ రేడియస్, బాయిలింగ్ పాయింట్, క్యాటినేషన్, మెల్టింగ్ పాయింట్, ఆర్డర్స్ ఏంది, డెన్సిటీ ఏంది, ఎలక్ట్రోనెగటివిటీ ఏంది. దీంట్లో జనరల్గా రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్తో ఏం ఫామ్ అయితే ఆక్సైడ్స్, ఎసిడిక్ నేచర్, యాంఫోటెరిక్ నేచర్, హాలోజన్స్తో అన్ని కోవలెంట్ నేచర్ ఉంటుంది, ఏవి ఎగ్జిస్టెన్స్ అవుతాయి, ఏవి ఎగ్జిస్టెన్స్ కావు, ఎందుకు కావు, వేటికి అయానిక్ నేచర్ ఉంటుంది. వాటర్తో ఎలిమెంట్స్ ఎట్లా రియాక్షన్స్ ఉన్నాయి, వాటర్స్తో టెట్రాహాలైడ్స్ ఎట్లా రియాక్షన్స్ ఉన్నాయి, ఎనామలస్ బిహేవియర్ ఏంది అనేటువంటిది అందరికి అర్థమైందా. క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం మనం. అందరికీ అర్థమైందా క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చా నేను. ఇందులో ఒకటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ నాట్ సెమీ కండక్టర్. గుడ్ కండక్టర్ ఉంది, గుడ్ కండక్టర్. దీంట్లో ఒకటి గుడ్ కండక్టర్ ఉంది, ఎవరైనా చెప్తారా ఆన్సర్. దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది, లోకలైజ్డ్ అయింది. నాన్న ఫాలో అవుతుర్రా, ఏమన్నా ఇబ్బంది ఉందా? ఫాలో అవుతుర్రా, ఏమన్నా ఇబ్బంది ఉందా? ప్రసాద్,
నితిన్, ఏంజల్, రిషి. దాంట్లో ఒక పై ఎలక్ట్రాన్ ఉంటుంది, డీలోకలైజ్ అయింది. వెరీ గుడ్. గ్రాఫైట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్. ఏమైనా ఫాస్ట్ అవుతుందా? ఏమైనా ఫాస్ట్ అవుతుందా నాన్న? నేను ప్రతి పాయింట్ కవర్ చేశాను మీకు. ఇదంతా నేను ఇది నోట్స్ మొత్తం ఇది పంపిస్తా పీడిఎఫ్. ఈసారి ఈ పీడిఎఫ్ పంపిస్తా. ఈ పేపర్ల మీద రాసింది. యాక్చువల్గా నేను ఇదంతా రాసింది, అన్ని గ్రూప్స్ అన్ని రాసింది ఇట్లా తయారు చేశా. మీకు ఈసారి వైట్ పేపర్దే పంపిస్తా. ఎన్సీఆర్టీ బుక్ వేసుకొని రాసినటువంటిది ఇదంతా. ఎన్సీఆర్టీ బుక్ లైన్ టు లైన్ చూసుకుంటూ రాసినటువంటిది, పిల్లలకు న్యాయం చేయాలని. శేఖర్ బాబు ఫాలో కావట్లేదా? ఓకే. దీంట్లో ఆన్సర్ చూడండి. ద నెంబర్ ఆఫ్ అయాన్స్ ది ఫాలోయింగ్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్కి ఇన్వాల్వ్ కావాలి. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి సార్? ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే రిడక్షన్కి ఇన్వాల్వ్ కావాలి. రిడక్షన్కి ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు పంపిస్తా, అన్ని వైట్ పేపర్స్ పంపిస్తా మీకు. జెట్ స్పీడ్లో చెప్పాలనా? ఓకే ఓకే, జెట్ స్పీడ్ చెప్దాం. మళ్ళీ వీళ్ళు అర్థం కావట్లేదు అంటారు నాన్న, అదే ఇబ్బంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే దీనికి ఆన్సర్ చేయండి. రిడక్షన్కి ఇన్వాల్వ్ కావాలి. రిడక్షన్కి ఇన్వాల్వ్ కావాలంటే లెడ్ +4లో స్టేబుల్ కాదు కదా, +2లో స్టేబుల్. రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది. రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది. ఇది రిడక్షన్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ తగ్గిద్ది. టాలియం కూడా +3లో మోర్ స్టేబుల్ కాదు కదా, +1లో మోర్ స్టేబుల్. రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది. రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది. కానీ లెడ్ +2లో మోర్ స్టేబుల్, అది అంతే ఉంటుంది. టాలియం +1 మోర్ స్టేబుల్, అది అంతే ఉంటుంది. టిన్ +4లో మోర్ స్టేబుల్, అది అంతే ఉంటుంది. కానీ SN+2 మాత్రం మారిద్ది. ఎట్లా మారిద్ది? SN+4గా మారిద్ది. ఆక్సిడేషన్కి ఇన్వాల్వ్ అయింది. అంటే రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్. మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నట్టు రెండే. ఆప్షన్ డి. నెక్స్ట్, SiO2 GeO2 acidic while SNO PbO amphoteric in nature. Allotropic form of carbon are due to property catenation p-D bond formation. Carbon p-D bond form చేస్తుందంట. సిలికాన్ జర్మేనియం ఎసిడిక్, ఇంకా SiO2 GeO2 ఎసిడిక్ అంట, SNO PbO amphoteric అంట. SiO2 GeO2 ఎసిడిక్ అంట, SNO PbO amphoteric అంట. కరెక్టేనా? 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 కరెక్టే కరెక్టే కరెక్టే. ఎల్లోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ డ్యూ టు p-D బాండ్. కార్బన్ p బాండ్ ఫామ్ చేస్తుంది, p ఆర్బిటాలే ఉంటుంది. ఇది తప్పు. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. బోత్ స్టేట్మెంట్ 1 ఫాల్స్ అన్నాడు. ఇది అది. ఇది బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బి. కన్సిడర్ ది ఆక్సైడ్స్ ఆఫ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఇప్పుడైనా గుర్తుపట్టండి. ఆంఫోటెరిక్, 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 ఆంఫోటెరిక్. వెరీ గుడ్. JEE aspirant మీలో ఆంఫోటెరిక్. amphoteric oxides. SnO2 BbO2, very good. Amphoteric, tin and lead. The electronegativity of group 14. ఇది JEE క్వశ్చన్, JEE 2024. JEE క్వశ్చన్స్ ఇన్ని వచ్చాయి. అసలు ఈ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి మొత్తం P బ్లాక్ నుంచి. 8 మార్కులు అంటే మామూలు విషయం అసలు.
నువ్వు ఫిజికల్ కెమిస్ట్రీలో 8 మార్కుల కోసం ఎంత కష్టపడాలి, ఆర్గానిక్లో ఎంత కష్టపడాలి. ఇంత సింపుల్ చదవలేక, ఓపిక లేక, వినలేక వెళ్ళిపోతాం. The electronegativity of group 14 elements from silicon to lead gradually decreases. తగ్గిద్దా? సిలికాన్ నుంచి లెడ్కి తగ్గిద్దా? ఇక్కడ గ్రూప్ 14 కంటైన్స్ నాన్ మెటాలిక్ యాజ్ వెల్ యాజ్ మెటలాయిడ్ ఎలిమెంట్స్. గ్రూప్ 14 కంటైన్స్ అది డిక్రీజ్, గ్రాడ్యువల్గా డిక్రీజ్. తప్పిది సేమ్ ఉంటుంది ఎలక్ట్రోనెగటివిటీ. ఆల్ ఆర్ స్టేట్మెంట్. అవును, స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటాను. అందుకనే ఈయన అట్నే అడుగుతాను. మీకు తెలవాలనే క్వశ్చన్స్ పెట్టినా. 24 ఎందుకు పెట్టినా? తెలవాలి మీకు. లేటెస్ట్ క్వశ్చన్స్ తెలవదు పిల్లలకి. ఎలక్ట్రోనెగటివిటీ అనేది యాడ్ తగ్గింది, కంటిన్యూగా యాడ్ తగ్గింది. ఎలక్ట్రోనెగటివిటీ సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నాయి వాటికి. ఇది రాంగ్ స్టేట్మెంట్. గ్రూప్ 14 కంటైన్స్ నాన్ మెటల్స్, మెటల్స్ యాజ్ వెల్ యాజ్ మెటలైట్స్ అన్నీ ఉన్నాయి. ఇది కరెక్ట్. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఫాల్స్. స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ 2 ఇస్ ఫాల్స్. ఇంకా మనం కొన్ని క్వశ్చన్స్ మన స్టైల్ క్వశ్చన్స్ చేసుకుంటే, మన స్టైల్ క్వశ్చన్స్ ద క్లోరైడ్ దట్ కెనాట్ హైడ్రలైజ్డ్. ఇది హోంవర్క్. ఒకటి ఇందులో హైడ్రలైజ్డ్ కాదంట. కాంపౌండ్ ఏ ఈజ్ యూజ్డ్ ఫర్ ది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మరి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏందో మీకే తెలవాలి. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది. లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో వాడతాం దాన్ని. ఎలక్ట్రోకెమిస్ట్రీలో లెడ్ స్టోరేజ్ బ్యాటరీలలో యూజ్ చేస్తారు. ఇది హోంవర్కే. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది. +4 నుంచి +2కి వస్తుంది. చూస్ ద ఎలక్ట్రోనెగటివిటీ. హోంవర్క్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ నోన్. ఒకటి ఉండదంట. హోంవర్క్. ద ఎలిమెంట్ దట్ షో గ్రేటర్ టు ఫార్మ్ p మల్టిపుల్ బాండ్. హోంవర్క్. ఇవి మన స్టైల్ క్వశ్చన్స్. అంటే మన స్టైల్ అంటే ఏం తెలుసా? మీ స్టైల్ ఏంది, ఈ స్టైల్ ఏంది అయ్యా నువ్వేం చెప్తావు అంటే, ఈ స్టైల్ 2024 సిలబస్ తగ్గించిన తర్వాత ఫస్ట్ టైం క్వశ్చన్స్ ఇవి అన్ని అన్ని ఏమేమి వచ్చినాయి అన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు. అయితే ఏంటి నవీన్ సార్ అంటే పాత క్వశ్చన్స్ ఇవి. 2023, 22, 21లో ఎట్లా అడిగిండు, ఇట్లా అడగొచ్చు. వీటి మీద ఏది తగ్గించిన సిలబస్ మీద ఇట్లా కూడా అడగొచ్చు అనేటువంటిది ఇది. వెల్కమ్ టు 15th గ్రూప్ ఎలిమెంట్స్. తక్కువనే ఉంటుంది, తొందరగా క్లోజ్ చేయొచ్చు. 15th గ్రూప్ ఎలిమెంట్స్. వెల్కమ్ టు 15th గ్రూప్ ఎలిమెంట్స్. ఏంటేంటి సార్ 15th గ్రూప్ ఎలిమెంట్స్లో ఏమేమి ఉన్నాయి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్. దీని షార్ట్కట్ మెథడ్ నైఫర్ యాంటీ-బి. నై అంటే నైట్రోజన్, పర్ అంటే ఫాస్ఫరస్, యాంటీ. నై అంటే ఏంటి సార్? నైట్రోజన్, పర్ అంటే ఫాస్ఫరస్, యాంటీ అంటే 2 వస్తాయి. ఆర్సెనిక్ అండ్ యాంటీమోనీ. నైఫర్ యాంటీ-బి. తెలుగులో రాస్తే నికోజన్స్. ఓకేలే. నైఫర్ యాంటీ-బి. దీన్ని చూసి ఎట్లా సార్ లెసన్ ఎట్లుంది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఎగ్జెప్షన్స్, కెమికల్ ప్రాపర్టీస్ ఎట్లున్నాయి, ఆక్సైడ్స్ ఎట్లున్నాయి అనేది చూసేస్తే 4 స్లైడ్స్ ఉన్నాయి. ఎమ్మటే క్వశ్చన్స్, PYQs. నాలుగు కూడా చదవకపోతే తగ్గించిన సిలబస్లో 4 స్లైడ్లు చదవకపోతే మనం ఎట్లన్నా ఒకసారి చూద్దాం. ఏంటి సార్ 15th గ్రూప్ ఎలిమెంట్స్లో నైఫర్ యాంటీ-బి. 15th గ్రూప్ ఎలిమెంట్స్ నైఫర్ యాంటీ-బి. నై అంటే నైట్రోజన్, పర్ అంటే ఫాస్ఫరస్, యాంటీ ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నవీన్ సార్ అంటే 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి.
5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంది అటామిక్ నెంబర్ మనకే తెలవాలి, అది రిమెంబర్. ఫస్ట్ది మనకే తెలవాలి, అది రిమెంబర్ 7, అటామిక్ నెంబర్ 7. ఫస్ట్ది మనకే తెలవాలి, దాని అటామిక్ నెంబర్ 7, రిమెంబర్. ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఉంటే ఏం కలుపుతాం సార్? 8, 18, 18, 32. 8, 18, 18, 32. 8, 18, 18, 32 కలుపుతాం. నైఫర్ యాంటీ బి షార్ట్ కట్. ఓకే సార్. నైట్రోజన్ 7 సార్. 7కి ఫస్ట్ది మనకే తెలవాలి, 8 కలిపాను సార్. 8 కలిపితే 15. 15కి 8 కలిపాను సార్, 33. 33కి 18 కలిపాను సార్, 51. 51కి 32 కలిపాం, 83. ఇవి ఎలిమెంట్స్. దీనికి వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇగో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎట్లా సార్? మాయిలర్ డయాగ్రామ్ ఫస్ట్లో చెప్పా. మాయిలర్ డయాగ్రామ్ ఫస్ట్లో చెప్పడం జరిగింది. ఆ డయాగ్రామ్ ద్వారా రాస్తాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ 15th గ్రూప్ ఎలిమెంట్స్కి. ఇప్పుడు దీన్ని ఎట్లా రాశారు సార్ మీరంటే, మాయిలర్ డయాగ్రామ్ ఫస్ట్లో చెప్పా, దాన్ని బేస్ చేసుకొని రాశాం. మాయిలర్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని రాశాం, పిల్లలకి తెలుస్తుంది. ఇప్పుడు వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే P3 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 అంటే NP3. N అంటే 2 3 4 5 6. S2 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 NS2 NP3. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP3. NS2 NP3. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, జనరల్ ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేద్దాం. సార్ ఏంటి సార్ జనరల్ ప్రాపర్టీస్? హెపటైట్ ఫ్యామిలీ CA3PO4 వేర్ X ఈజ్ ఈక్వల్ టు క్లోర్. ఓకే నాన్న, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అవి ఎందుకు రావని నేను చెప్తానంటే, అవి దానికి సంబంధించింది అది ఏంటంటే కాల్షియం కాంపౌండ్స్. అవి కాంపౌండ్స్ ఆఫ్ కాల్షియం S బ్లాక్ నుంచి తీసేశారు. అవి దాని నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ లేదమ్మా. ఇప్పుడు ఒకసారి జనరల్ ప్రాపర్టీస్ చూద్దాం. క్వశ్చన్స్ ఎట్లా అడిగిండో JEE మెయిన్స్ 2024 కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇవి ఫస్ట్ ఎలిమెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఖచ్చితంగా తెలవాలి. దాని తర్వాత జనరల్ ప్రాపర్టీస్. అటామిక్ రేడియస్లో ఎటువంటి ఎగ్జెప్షన్ లేదు, టాప్ టు బాటమ్ పెరిగింది. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్, టాప్ టు బాటమ్ వచ్చేసరికల్లా అటామిక్ రేడియస్ పెరిగింది, ఎగ్జెప్షన్ లేదు. చిన్న నోట్స్ పెట్టాలి నాన్న, నోట్స్ పెట్టాలి. ఇనార్గానిక్కి ఓ 20 రూపీస్ నోట్స్ పెట్టుకొని 4-5 రకాల పెన్నులు పెట్టుకొని ఎగ్జెప్షన్స్ అన్ని రాసుకొని ఇంట్లో గోడ కతికించుకోవడమో లేకపోతే చెయ్యాలి. ఇనార్గానిక్ మొత్తం అట్లా చేస్తే 10 క్వశ్చన్లు వస్తాయి. 40 మార్కులు అంటే చాలా ఈజీగా వచ్చే. పిల్లలు అందరూ వదిలిపెట్టి తప్పులు చేసేయి, ఎందుకంటే ప్రాపర్ ప్రిపరేషన్ ఉండదు. చాలాసార్లు దేశంలో ఎక్కడ చదివినా ఈ జనరల్ ప్రాపర్టీస్ ఇవి ఇట్లా చదవాల్సిందే. ఎవరైనా మంచిగా ఏ పిల్లోడైనా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి కాన్సెప్ట్ చదివి PYQ చేసి చాలు. అటామిక్ రేడియస్ వచ్చేసి ఇది ఇంక్రీజ్ అయింది. బాయిలింగ్ పాయింట్లో చూడండి, బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ చూడండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ బాయిలింగ్ పాయింట్ దేనికి సార్? మాలిక్యులర్ వెయిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ అనేది మాలిక్యులర్ వెయిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఇవి ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్, దాన్ని బట్టి ఇచ్చేటువంటిదే. మనం అవి గుర్తుపెట్టుకొనే వెళ్ళాలి. దానికి కొంచెం రీజన్స్ ఉంటాయి, ఎందుకు ఇట్లా జరిగింది అనేది రీజన్ చెప్పొచ్చు, అంతవరకే. కానీ ఏవైనా సరే ఫైనల్గా వాల్యూస్ అనేటువంటివే ఇంపార్టెంట్, ఆర్డర్సే ఇంపార్టెంట్. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, బిస్మత్, యాంటీమోనీ ఆర్డర్ మారింది. ఇక్కడికి వచ్చేసరికల్లా బిస్మత్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ నైట్రోజన్, ఫాస్ఫరస్, మాలిక్యులర్, ఆర్సెనిక్, ఇక్కడ బిస్మత్ ఆర్డర్ చేంజ్ అయింది.
ఎందుకు సార్ బిస్మత్కి ఆర్డర్ ఎందుకు చేంజ్ అయ్యి ఉండొచ్చు సార్ అంటే మాలిక్యులర్ వెయిట్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది, కానీ బిస్మత్కి వచ్చేసరికి కొంచెం అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి, స్క్రీనింగ్ ఎఫెక్ట్ వీక్ స్క్రీన్గా పనిచేస్తుంది. ఎఫ్ ఆర్బిటల్గా బిస్మత్ ఎఫ్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్, లేకపోతే అబ్నార్మల్ వాల్యూమ్ అయిన ఉండడం, అబ్నార్మల్ వాల్యూమ్ ఉండడం, క్రిస్టల్ లాటిస్ పర్ఫెక్ట్గా ఉండకపోవడం, బాయిలింగ్ పాయింట్ తగ్గడానికి గల కారణాలు విశ్లేషిస్తే దగ్గర స్ట్రాంగ్ క్రిస్టల్ లాటిస్ అనేది క్లోజ్ ప్యాకింగ్ లేకపోవడం, క్రిస్టల్ ప్యాకింగ్ అనేది క్లోజ్ ప్యాకింగ్ లేకపోవడం, క్రిస్టల్ అనేది క్లోజ్ ప్యాకింగ్ లేకపోయినా కానీ ఆ బాయిలింగ్ పాయింట్ ఛాన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇగో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, 2 కొమ్ములు ఎటు చూస్తే అది ఎక్కువ, అది తెలుసుకో. 2 కొమ్ములు, ఈ 2 కొమ్ములు ఎటు చూస్తే అది ఎక్కువ, ఈ 2 కొమ్ములు ఎటు చూస్తే అది ఎక్కువ అని అర్థం. ఇక్కడ యాంటీమోనీకి ఎక్కువ. ఎలక్ట్రోనెగటివిటీ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఇక్కడ యాంటీమోనీ, బిస్మత్. ఎలక్ట్రోనెగటివిటీలో ఎటువంటి చేంజెస్ లేవు, ఎటువంటి చేంజెస్ లేకపోతే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉండదు. అసలు క్వశ్చన్ దేని మీద వస్తుందో నీకు డైరెక్ట్ చెప్తా. దేని మీద వస్తుంది అంటే ఈ ప్రాపర్టీస్, వీటి మీదనే క్వశ్చన్ వస్తుంది. 3 క్వశ్చన్స్ వచ్చినాయి దీని మీద, 3 క్వశ్చన్స్ వచ్చినాయి దీని మీద. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. ఎలక్ట్రోనెగటివిటీలో డిఫరెన్స్ ఏం లేదు, ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ కామన్గా ఉంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్. మెల్టింగ్ పాయింట్కి వచ్చేసరికల్లా, మెల్టింగ్ పాయింట్ చాలా బిజీ గుర్రు కామెంట్స్లో పిల్లలు, చదివే పిల్లలు కూడా బిజీ అయిపోయారు. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇక బిస్మత్ ఇక్కడికి వచ్చింది. ఆర్సెనిక్ ఎక్కువ. మెల్టింగ్ పాయింట్ అనేది క్రిస్టల్ లాటిస్ ఎనర్జీ మీద, అంటే క్రిస్టల్ అటాచ్మెంట్ లోపల వాటికి ఎలిమెంట్కి ఉండేటువంటి ఆ అటాచ్మెంట్ మీద, క్రిస్టల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రిస్టల్ స్ట్రక్చర్ ఎంత క్లోజ్గా ఉంటే అంత మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఆర్డర్ ఒకసారి చూసుకోవాలి, మెల్టింగ్ పాయింట్ ఆర్డర్ కూడా ఒకసారి. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2 NP3 క్వశ్చన్ చేద్దాం. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఓకే నాన్న, ఓకే. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికల్లా, వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2 NP3 సబ్జెక్ట్ మాట్లాడుకున్నాను, ప్రాబ్లం ఏం లేదు. ఆక్సిడేషన్ స్టేట్ 3లో ఈ లాస్ అయితే, P3లో ఈ లాస్ అయితే +3, 3 and 2 లాస్ అయితే +5. ఇప్పుడు Pలో ఎలక్ట్రాన్స్ లాస్ అయితే +3, Pలో ఈ Sలో ఈ రెండిట్లో లాస్ అయితే +5 ఆక్సిడేషన్ స్టేట్. టాప్ టు బాటమ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజెస్, +3 ఇంక్రీజెస్. ఏది +3 వస్తుంది అంటే ఇనట్ పెయిర్ ఎఫెక్ట్ మళ్ళీ బిస్మత్లో కనపడిద్ది. మనం చదువుకున్న ఇనట్ పెయిర్ ఎఫెక్ట్, ఇనట్ పెయిర్ ఎఫెక్ట్ అనేటువంటిది బిస్మత్లో ఉంటుంది. ఎందుకు సార్ బిస్మత్లో ఉంటుంది అంటే, మళ్ళా చూద్దాం బిస్మత్లో ఎందుకు ఉంటుంది అంటే, బిస్మత్లో ఎఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, లార్జ్ సైజ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అన్ని దూరంగా ఉంటాయి. ఎఫ్ ఆర్బిటాల్ ఉంది, ఎఫ్ ఆర్బిటాల్ లార్జ్ సైజ్, ఎలక్ట్రాన్స్ అన్ని దూరంగా ఉంటాయి. ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ మధ్యలో నుంచి పోయి ఎస్ని టైట్గా బైండ్ చేస్తుంది. అందుకే ఇనట్ పెయిర్ ఎఫెక్ట్ బిస్మత్లో కనపడిద్ది. ఇనట్ పెయిర్ ఎఫెక్ట్ జనరల్గా +5 ఆక్సిడేషన్ స్టేట్. ఇగో ఆర్సెనిక్ +5, SB +5లో స్టేబుల్, కానీ బిస్మత్ +3లో స్టేబుల్ డ్యూ టు ఇనట్ పెయిర్ ఎఫెక్ట్. దీంట్లో నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ నాన్ మెటల్స్ అయితే, నైట్రోజన్, ఫాస్ఫరస్ నాన్ మెటల్స్ అయితే, ఆర్సెనిక్, యాంటీమోనీ మెటలాయిడ్స్, సెమీ మెటల్స్. బిస్మత్ అనేది మెటల్. బిస్మత్కి వచ్చేసరికల్లా మెటల్గా ఉంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్ నాన్ మెటల్స్, ఆర్సెనిక్, యాంటీమోనీ మెటలాయిడ్స్, సెమీ మెటల్స్. మెటలాయిడ్స్ మీన్స్ సెమీ మెటల్స్. బిస్మత్కి వచ్చేసరికల్లా మెటల్, అది ఏమేమి ఉన్నది అనేటువంటిది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ప్రాపర్టీస్లో హైడ్రోజన్తో రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్.
ఈ జోన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లలో బాగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత సార్ అంటే +3, హైడ్రోజన్ది -1. EH3 టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. EH3 టైప్ ఆఫ్ హైడ్రోజన్, ఎస్ నాన్న ఎస్, EH3 టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. సార్ హైడ్రైడ్స్ మీద క్వశ్చన్ వస్తుందా అంటే పక్కా క్వశ్చన్ వస్తుంది. ఈ గ్రూప్ ఎలిమెంట్ ఈ అంటే ఏంటి సార్? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. వీటిలో ఒక్కసారి చెక్ చేస్తే సార్ ఏమవుతుంది సార్ అంటే వీటిలో హైడ్రైడ్స్ EH3 టైప్ ఆఫ్ హైడ్రోజన్తో రియాక్షన్ జరిగితే హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. ఏంటేంటి సార్? NH3, PH3, ASH3, SBH3, BiH3. సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను చూడండి. టాప్ టు బాటమ్ రెడ్యూసింగ్ పవర్ పెరిగిద్ది, మిగిలిన అన్నీ తగ్గుతాయి. ఇక సింపుల్ అయిపోయింది. రీజన్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ హైడ్రైడ్స్ అంటే ఏంటి సార్? ఒక గ్రూప్ ఎలిమెంట్ హైడ్రోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు, ఒక గ్రూప్ ఎలిమెంట్ అనేటువంటిది హైడ్రోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఫామ్ అయ్యేటువంటి హైడ్రైడ్స్. ఒక గ్రూప్ ఎలిమెంట్ హైడ్రోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఫామ్ అయ్యేటి హైడ్రైడ్స్. ఏ టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి సార్ అంటే EH3 టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. EH3 టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఫామ్. సార్ మరి EH3 టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఫామ్ అయినప్పుడు రెడ్యూసింగ్ పవర్ ఒకటి ఇంక్రీజ్ అయింది, మిగిలిన అన్ని డిక్రీజ్ అయితే క్వశ్చన్ పక్కా వస్తుంది దీని మీద. ఒకసారి చూద్దాం ఎందుకో చూద్దాం. సార్ ఫస్ట్ ఏంటి సార్ అంటే సైజు డిఫరెన్స్ పెరిగితే బాండ్ ఎనర్జీ తగ్గిద్ది. ఇప్పుడు బిస్మత్ హైడ్రోజన్, ఇది పెద్దది ఇది చిన్నది. బిస్మత్ పెద్దది, హైడ్రోజన్ చిన్నది, బాండ్ వీక్ ఉంటుంది. రేపు బిస్మత్ పెద్దది నానా, హైడ్రోజన్ చిన్నది, బాండ్ వీక్ ఉంటుంది, బాండ్ ఈజీగా బాండ్ బ్రేక్ అయింది. రెండు సేమ్ సైజ్ ఉంటే ఓవర్లాపింగ్ బాగుంటుంది, బాండ్ ఎనర్జీ ఎక్కువ. రెండు సేమ్ సైజ్ ఉంటే ఓవర్లాపింగ్ బాగుంటుంది, బాండ్ ఎనర్జీ ఎక్కువ. ఇక్కడ బిస్మత్ ఏమో పెద్దది, హైడ్రోజన్ ఏమో బుడ్డిది, ఆ రెండింటి మధ్య ఓవర్లాపింగ్ సరిగా ఉండదు, అందుకే బాండ్ వీక్ ఉంటుంది. కాబట్టి బాండ్ ఎనర్జీ, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేటువంటిది డిక్రీజ్ అయింది. ఈ పాయింట్ అర్థమైంది. బాండ్ ఎనర్జీ, థర్మల్ స్టెబిలిటీ. ఇప్పుడు నైట్రోజన్ హైడ్రోజన్ స్మాల్ సైజ్ ఉంటాయి, ఓవర్లాపింగ్ బాగుంటుంది, బాండ్ ఎనర్జీ ఎక్కువ దానికి. నైట్రోజన్ హైడ్రోజన్ సిమిలర్ సైజ్, బాండ్ ఓవర్లాపింగ్ బాగుంటుంది, బాండ్ ఎనర్జీ ఎక్కువ. బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు స్టెబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, హీట్ చేసిన థర్మల్గా స్టేబుల్గా ఉంటుంది. చార్జ్ డెన్సిటీ, వీటన్నిట్లలో ఒక్కొక్క లోన్ పేర్ ఉంటుంది. నైట్రోజన్ మీద లోన్ పేర్, ఫాస్ఫరస్ మీద లోన్ పేర్, ఆర్సెనిక్ మీద లోన్ పేర్, SB మీద లోన్ పేర్, BI మీద లోన్ పేర్. ప్రతి దాంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ప్రతి దాంట్లో ఒక్కొక్క లోన్ పేర్ ప్రజెంట్ అయి ఉంటుంది. లోన్ పేర్ ప్రజెంట్ అయి ఉంటే ఎలక్ట్రాన్ పేర్ డోనార్ బేస్, వీటన్నిటిలో ఒక్కొక్క దాంట్లో లోన్ పేర్ ప్రజెంట్ అయి ఉంటుంది. లోన్ పేర్ ప్రజెంట్ అయి ఉంటే ఎలక్ట్రాన్ పేర్ డోనార్ బేస్ అది. అయితే పిల్లలు జాగ్రత్తగా వినండి, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ బేస్ అయితే నైట్రోజన్ చిన్న సైజ్, అది దాని మీద లోన్ పేర్ ఉంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు. చిన్న దాని మీద 10 క్యారెట్ పీసులు వేస్తే డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టే, పెద్ద దాని మీద 10 క్యారెట్ పీసులు వేసిన దానికంటే. చార్జ్ డెన్సిటీ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, బాగా డొనేట్ చేస్తుంది. నైట్రోజన్ బాగా డొనేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వీక్ బాండ్ అంటే బిస్మత్ హైడ్రోజన్ బాండ్ వీక్ బాండ్ కాబట్టి, ఇది పెద్ద సైజు చిన్న సైజు కాబట్టి హైడ్రోజన్ ఈజీగా ఇస్తుంది ఇది. అందుకే రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ. సైజ్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ పెరిగితే బాండ్ యాంగిల్ తగ్గిద్ది. మరి సెంట్రల్ ఆటమ్ సైజ్ దీనిది చిన్నది కాబట్టి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి సింపుల్గా బాండ్ ఎనర్జీ, థర్మల్ స్టెబిలిటీ, లూయిస్ బేసిక్ స్ట్రెంత్, బాండ్ యాంగిల్ తగ్గిద్ది, టాప్ టు బాటమ్ తగ్గిద్ది. మళ్ళీ ఒకసారి ఏమేంటి సార్?
బాండ్ ఎనర్జీ, థర్మల్ స్టెబిలిటీ, లూయిస్ బేసిక్ స్ట్రెంగ్త్, బాండ్ యాంగిల్ ఇవన్నీ తగ్గుతాయి. ఒక రెడ్యూసింగ్ పవర్ మాత్రం పెరిగిద్ది. BiH3కి రెడ్యూసింగ్ పవర్, రెడ్యూసింగ్ నేచర్ అంటే హైడ్రోజన్ ఇచ్చే క్యాపబిలిటీ. బిస్మత్కి హైడ్రోజన్కి బాండ్ వీక్ ఉంటుంది కాబట్టి ఈజీగా హైడ్రోజన్ ఇస్తుంది. అది రెడ్యూసింగ్ పవర్ మాత్రం BiH3కి ఎక్కువ. బాండ్ ఎనర్జీ, థర్మల్ స్టెబిలిటీ, లూయిస్ బేసిక్ స్ట్రెంగ్త్, బాండ్ యాంగిల్ అన్ని తగ్గుతాయి టాప్ టు బాటం. ఈ పాయింట్ క్యాచ్ చేయాలి. ఎగ్జెప్షన్ వచ్చేసరికల్లా ఎగ్జెప్షన్ బాయిలింగ్ పాయింట్లో ఎగ్జెప్షన్ ఉంటుంది. మాలిక్యులర్ వెయిట్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది. ఓకే సార్ నవీన్ సార్, ఓకే మాలిక్యులర్ వెయిట్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ పెరిగింది సార్, మంచిదే, సంతోషం. మరి ఇక్కడ ఏం సార్, నైట్రోజన్ ఇక్కడ ముందుకు ఎందుకు వచ్చింది సార్? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ NH3 PH3 కంటే ASH3 కంటే ఎక్కువ. ఎందుకంటే అమోనియాలో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. హైడ్రోజన్ బాండింగ్ దేనికి ఉంటుంది? ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ మాత్రమే హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఇంకా ట్రిపుల్ బాండెడ్ కార్బన్ CF3 CCl3 అవి ఫామ్ చేస్తాయి అనుకో, పక్క వదిలిపెట్టి. NH3 నైట్రోజన్ లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ H బాండింగ్ ని ఫామ్ చేస్తుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. బాయిలింగ్ పాయింట్ పెరిగితే మాలిక్యులర్ వెయిట్ పెరిగిద్ది, అంటే BiH3కి ఎక్కువ బాయిలింగ్ పాయింట్. కానీ NH3 లాస్ట్ ఉండాలిగా, మధ్యలో ఎందుకు వచ్చింది నవీన్ సార్? మధ్యలో రావడానికి గల కారణం ఏంటంటే దీంట్లో H బాండింగ్ ఉంటుంది. మరి మెల్టింగ్ పాయింట్కి వచ్చేసరికల్లా NH3కే ఎక్కువ డ్యూ టు H బాండింగ్. మెల్టింగ్ పాయింట్ కూడా మాలిక్యులర్ వెయిట్ మీదనే డిపెండ్ అయింది. కానీ NH3కి ఎక్కువ ఎందుకంటే డ్యూ టు H బాండింగ్. ఈ స్లైడ్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆక్సిజన్స్ ఒక్కసారి చూసేసి ఎనామలస్ బిహేవియర్కి వెళ్ళిపోదాం. రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్. ఇవి NH2NP3 ఇంతవరకు హైడ్రోజన్తో రియాక్షన్. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్తో రియాక్షన్ జరిపితే ఫామ్ అయ్యేటువంటి ఈ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్తో రియాక్షన్ జరిపితే ఫామ్ అయ్యేటువంటి హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. హైడ్రైడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవి. దాని తర్వాత ఈ గ్రూప్ ఎలిమెంట్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. +3 స్టేట్లో ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే +3 స్టేట్లో ఎందుకంటే వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP3. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP3. 2 టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. ఇది మొత్తం లాస్ అయితే +3, ఇది లాస్ అయితే +5 ఆక్సిడేషన్ స్టేట్. 3లోయి 2లోయి లాస్ అయితే +5. 2 రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. 2 రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ +3 అండ్ +5 ఆక్సిడేషన్ స్టేట్స్ ప్రజెంట్ అయ్యి ఉంటాయి. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. +3 అండ్ +5 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. +3 ఆక్సిడేషన్ స్టేట్స్ E+3 ఆక్సిజన్ O-2 ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది O-2. క్రిస్క్రాస్ చేస్తే ట్రైఆక్సైడ్స్ ఫామ్ చేస్తుంది. ఇది NH2NP3లో 2 టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. +3 అండ్ +5 ఆక్సిడేషన్ స్టేట్. +3 O-2 ఇది E3E2 2E2 E2O3 ట్రైఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. E2E2 5E2 E2O5 పెంటాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ట్రైఆక్సైడ్స్ అండ్ పెంటాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ట్రైఆక్సైడ్స్లో కానీ పెంటాక్సైడ్స్లో కానీ ఎసిడిక్ స్ట్రెంత్ పెరిగిద్ది. టాప్ టు బాటమ్ ఎసిడిక్ స్ట్రెంత్ పెరుగుతుంది. ట్రైఆక్సైడ్స్ ట్రైఆక్సైడ్స్లో పెరిగింది. నాన్ మెటల్కి ఇక్కడ ఒక పాయింట్ చెక్ చేయాలి. చెక్ పాయింట్. నాన్ మెటల్స్ మీరే చెప్పాలి. ఇది నాన్ మెటల్స్కి
నాన్ మెటల్స్కి వచ్చేసరికల్లా ఎసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ. ఈ పాయింట్తో క్యాచ్ చేద్దాం. నాన్ మెటల్స్ తీసేద్దాం. నాన్ మెటల్స్కి వచ్చేసరికల్లా ఎసిడిక్ స్ట్రెంత్ ఉంటుంది. నాన్ మెటల్స్కి బేసిక్ స్ట్రెంత్ ఉంటుంది. మెటల్స్కి బేసిక్ స్ట్రెంత్ ఉంటుంది. వీటిలో మెటల్స్కి బేసిక్ స్ట్రెంత్ ఉంటుంది. వీటిలో మెటల్ ఏది తొందరగా ఆన్సర్ చేయండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్. వీటిలో మెటల్ ఏదమ్మా? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్లో మెటల్ ఏదమ్మా? ఉమారాణి, అమ్ములు, ఇందుమతి, ప్రసాద్. వీటిలో మెటల్కి బేసిక్ స్ట్రెంత్ ఉంటుంది. నాన్ మెటల్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎస్, దీంట్లో నాన్ మెటల్స్ వచ్చేసరికల్లా నైట్రోజన్ నాన్ మెటలే, ఫాస్ఫరస్ నాన్ మెటల్. నైట్రోజన్, ఫాస్ఫరస్ నాన్ మెటల్. బిస్మత్ మెటల్. నైట్రోజన్, ఫాస్ఫరస్ నాన్ మెటల్, బిస్మత్ మెటల్. అంటే టాప్ టు బాటమ్. వెరీ గుడ్. ఈ పాయింట్ ఇక్కడ క్యాచ్ చేయాలి. ఇది కరెక్టే సార్. ఇవి నాన్ మెటల్స్ కదా సార్, ఇవి నాన్ మెటల్స్. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇవి మెటల్ సార్. ఇది మెటల్ అంటే ఎసిడిక్ స్ట్రెంత్. ఇక్కడ డౌన్ టు గ్రూప్ బేసిక్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది, ఎసిడిక్ స్ట్రెంత్ తగ్గింది. ఎస్, టాప్ టు బాటమ్ ఎసిడిక్ స్ట్రెంత్ డిక్రీజెస్, బేసిక్ స్ట్రెంత్ ఇంక్రీజెస్. బేసిక్ స్ట్రెంత్ ఇంక్రీజెస్. ఇవి మెటలాయిడ్స్. ఓకే. N2O3, P2O3 ఎసిడిక్, AS2O3, Sb2O3 యాంఫోటెరిక్, Bi2O3 బేసిక్. కానీ పెంటాక్సైడ్స్ ట్రయాక్సైడ్స్లో E2O5, E2O3 పెంటాక్సైడ్స్, E2O3 ట్రయాక్సైడ్స్. పెంటాక్సైడ్స్కి ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ దేనికి ఎక్కువ ఉంటే దానికి ఎసిడిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఇది అందరికి అర్థమైందా? ఈ స్లైడ్ అర్థమైంది. ఈ స్లైడ్ గురించి ఏం మాట్లాడయ్యా అంటే, ఇవి రెండు రకాల ఆక్సిడేషన్ స్టేట్స్ని ఇంక్రీజ్ చేస్తాయి, +3 అండ్ +5. +5లో మోర్ ఎసిడిక్ అంటే ట్రయాక్సైడ్స్ అండ్ పెంటాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ట్రయాక్సైడ్స్ అండ్ పెంటాక్సైడ్లో టాప్ టు బాటమ్ ఎసిడిక్ క్యారెక్టర్ డిక్రీజెస్, బేసిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. ఎందుకంటే కింద మెటల్స్ ఉంటాయి, మెటల్స్కి బేసిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. మరి ట్రయాక్సైడ్స్ పెంటాక్సైడ్లో దేనికి ఎక్కువ అంటే పెంటాక్సైడ్స్కి ఎక్కువ. అందరికి అర్థమైందా? ఇది అందరికీ అర్థమైతే నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్. హాలోజన్తో రియాక్షన్ జరిగితే ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి బిస్మత్ మెటల్, గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటి హాలోజన్తో రియాక్షన్ జరిగితే హాలైడ్స్ ఫామ్ అవుతాయి. ఏమేమి ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి సార్? వెరీ గుడ్. ఫ్యాజన్ రూల్ ప్రకారం అదే ఇప్పుడు హాలైడ్స్లో అదే చెప్పేది. ఇక్కడ వీటిలో ట్రైహాలైడ్స్, ఎందుకంటే +3లో X- +5 X-, ట్రైహాలైడ్స్ అండ్ పెంటాహాలైడ్స్ ఫామ్ అవుతాయి. ట్రైహాలైడ్స్ అండ్ పెంటాహాలైడ్స్. These elements react with 2 types of halides, trihalides, pentahalides form అవుతాయి. Pentahalides are more covalent in nature, higher oxidation state. According to Faison rule, oxidation state పెరిగితే covalent nature పెరిగిద్ది. Pentahalides are more covalent than the trihalides because elements in higher oxidation state. Higher oxidation states లో ఉంటే అకార్డింగ్ టు ఫ్యాజన్స్ రూల్ ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే మనకి జనరల్గా కోవలెంట్ నేచర్ పెరిగిద్ది.
కోవలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్ డస్ నాట్ ఫార్మ్ పెంటాహాలైడ్స్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ వేకెంట్ డి ఆర్బిటాల్. ఈ పాయింట్స్ అన్ని క్యాచ్ చేయాలి. ట్రైహాలైడ్స్, 2 types ఆఫ్ హాలైడ్స్, ట్రైహాలైడ్స్ అండ్ పెంటాహాలైడ్స్. పెంటాహాలైడ్స్ కి కోవలెంట్ నేచర్ ఎక్కువ. నైట్రోజన్ పెంటాహాలైడ్ ని ఫామ్ చేయదు, ఎందుకంటే డి ఆర్బిటాల్స్ ఉండవు. ఆల్ ట్రైహాలైడ్స్ ఎక్సెప్ట్ నైట్రోజన్ ఆర్ స్టేబుల్. అన్ని ట్రైహాలైడ్స్ అన్నిటి కూడా స్టేబుల్, నైట్రోజన్ తప్ప మిగిలిన ట్రైహాలైడ్స్ అన్ని స్టేబుల్. కానీ ఒక నైట్రోజన్లో ఒకటే మోర్ స్టేబుల్ ఉంది, NF3. ఎందుకంటే ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ అయింది, నైట్రోజన్కి పాజిటివ్ అయింది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ వస్తాయి, స్టేబుల్ అయిపోయింది. NF3 మరొకసారి, ట్రైహాలైడ్స్ ఎక్సెప్ట్ BiF3 ఆర్ ప్రిడామినెంట్లీ కోవలెంట్ ఇన్ నేచర్. BiF3 ట్రైహాలైడ్స్లో BiF3 తప్ప ప్రిడామినెంట్లీ అంటే ప్రధానంగా కోవలెంట్ నేచర్ ఉంటుంది అన్నిటికీ. ఇవి ఎక్కడి సార్, ఈ అంతా బాగా భయం అవుతున్నాయి, ఎక్కడి సార్, ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ అంటే NCERT లైన్స్. NCERT లైన్స్. NCERT లైన్స్ ఏంటేంటి సార్? NCERT లైన్స్ ఇవి 2 రకాల హాలైడ్స్ ని ఫామ్ చేస్తాయి, EX3 EX5. దేనికి కోవలెంట్ నేచర్ ఎక్కువ? EX5. అన్ని స్టేబులా? ట్రైహాలైడ్స్ అన్ని కూడా స్టేబులా? ఎస్, స్టేబుల్ నైట్రోజన్ తప్ప. కానీ నైట్రోజన్లో ఒక స్టేబుల్ ఉంటుంది, ఏంటి సార్? NF3. నైట్రోజన్ పెంటాహాలైడ్స్ ని ఫామ్ చేయదు డ్యూ టు వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉండవు. ట్రైహాలైడ్స్ అన్ని ప్రధానంగా కోవలెంట్ నేచర్ ఉంటుంది ఎక్సెప్ట్ BiF3. ఇవి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ మెటల్స్. ఇవి ఇప్పుడు నైట్రోజన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, -3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఫాస్ఫరస్ 15 -3 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. నైట్రోజన్ 7 అంటే అటామిక్ నెంబర్ 7 అంటే 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది. -3 నాన్ మెటల్స్, నైట్రోజన్ ఫాస్ఫరస్ నాన్ మెటల్. నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది, నాన్ మెటల్. ఫాస్ఫరస్ నాన్ మెటల్, కాబట్టి మెటల్తో కలుస్తున్నాయి అవి. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయలేకపోయారు. నైట్రోజన్ ఈజ్ ఏ నాన్ మెటల్. నైట్రోజన్ నాన్ మెటల్, అటామిక్ నెంబర్ 7, 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది, నాన్ మెటల్ అది. ఫాస్ఫరస్ 15 అటామిక్ నెంబర్, 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది, అది నాన్ మెటలే. నాన్ మెటల్స్ కాబట్టి ఆ 2 మెటల్స్తో కలుస్తున్నాయి. కాల్షియం మెటల్, సోడియం మెటల్, జింక్ మెటల్, మెగ్నీషియం మెటల్. నాన్ మెటల్స్ కాబట్టి మెటల్స్తో కలుస్తున్నాయి. అంటే దీస్ ఎలిమెంట్స్ రియాక్ట్స్ విత్ మెటల్ టు ఫార్మ్ బైనరీ కాంపౌండ్స్. బైనరీ కాంపౌండ్స్ అంటే 2 ఎలిమెంట్స్ కలిస్తే బైనరీ కాంపౌండే ఫామ్ అవుతుంది. ఇక్కడ -3 ఆక్సిడేషన్ స్టేట్లో ఈ గ్రూప్ ఎలిమెంట్స్ -3 ఆక్సిడేషన్ స్టేట్లో మెటల్స్తో కలుస్తున్నాయి. కాల్షియం, సోడియం, జింక్, మెగ్నీషియం మెటల్స్తో కలుస్తున్నాయి. మెటల్తో కలిసినప్పుడు నైట్రైట్స్, ఫాస్ఫైడ్స్, ఇది నైట్రైట్స్, ఫాస్ఫైడ్స్, ఆర్సినైడ్స్, సెబినైడ్స్ ఇవి ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఎనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రోజన్. ఏంటి సార్ ఎనామలస్ ప్రాపర్టీ అంటే? ఏంటి సార్ అంటే డిఫరెంట్ ప్రాపర్టీ. డిఫరెంట్ అంటే యూనిక్ అంటే ఎనామలస్. ఏంటి సార్ ఎనామలస్ ప్రాపర్టీ ఆఫ్ నైట్రోజన్? నైట్రోజన్కి స్మాల్ సైజ్ ఉండడం, హై ఎలక్ట్రోనెగటివిటీ, చిన్న సైజ్ కాబట్టి ఎలక్ట్రాన్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వేకెంట్ ఆర్బిటాల్ లేవు, పీ బాండ్ మల్టిపుల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్, పీ మల్టిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ట్రిపుల్ బాండ్ ఉండడం వల్ల బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ. దీన్ని బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ.
కెమికల్లీ ఇనర్ట్ ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర, రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు ఎట్ రూమ్ టెంపరేచర్. ఎట్ రూమ్ టెంపరేచర్. ఒక్కసారి ఇది ఎనామలస్ ప్రాపర్టీ అంటే, ఎనామలస్ అంటే డిఫరెంట్ ప్రాపర్టీ. ఎనామలస్ అంటే డిఫరెంట్ ప్రాపర్టీ. స్మాల్ సైజ్, హై ఎలక్ట్రోనెగటివిటీ, హై అయనైజేషన్ ఎంథాల్పీ, ఆబ్సెన్స్ ఆఫ్ వేకెంట్ d ఆర్బిటాల్స్, ఎబిలిటీ టు ఫార్మ్ p మల్టిపుల్ బాండ్స్. ఇందులో 2 పై బాండ్స్ ఉన్నాయి కదా, ఇందులో 2 పై బాండ్స్, ఆ పై బాండ్స్ కూడా p d కాదు, p బాండ్సే ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్ అదే ఫామ్ చేస్తుంది, ఇది అదే ఫామ్ చేస్తుంది, కార్బన్ కూడా అదే p. హై బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ, ట్రిపుల్ బాండ్ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. అందుకనే ఇది కెమికల్లీ ఇనర్ట్. ఇది కెమికల్లీ ఇనర్ట్. రూమ్ టెంపరేచర్ దగ్గర ఇంత బాండ్ని డిసోసియేట్ చేయలేము. టిపికల్ అంటే రేర్. ఇక్కడ దాని తర్వాత హై ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. ఇగో నైట్రోజన్ మీద లోన్ పేరు ఉంటుంది, ఇంకొక నైట్రోజన్ మీద లోన్ పేరు, రిపల్షన్స్ ఉంటాయి వీటికి, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. బాండ్ లెంత్ కూడా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే ట్రిపుల్ బాండ్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ బాండ్స్ పెరుగుతుంటే బాండ్ లెంత్ తగ్గిద్ది, బాండ్ ఆర్డర్ పెరుగుతుంటే బాండ్ లెంత్ తగ్గిద్ది. బాండ్ ఆర్డర్ 3 దీంది, బాండ్ ఆర్డర్ 3, బాండ్ ఆర్డర్ పెరుగుతుంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ పెరిగిద్ది. రూమ్ టెంపరేచర్ దగ్గర ఇనట్ ఇది. బాండ్ లెంత్, బాండ్ ఆర్డర్ పెరిగితే బాండ్ లెంత్ తగ్గిద్ది. నైట్రోజన్ కెనాట్ ఫార్మ్ d p. నైట్రోజన్లో p ఆర్బిటాల్సే ఉంటాయి, d బాండ్ ఫామ్ కాదు, పై బాండ్ p బాండ్ ఫామ్ అయింది, p ఆర్బిటాలే ఉంటాయి. ఓకే నాన్న. క్యాటినేషన్ టెండెన్సీ వీకర్ ఇన్ నైట్రోజన్. నైట్రోజన్కి క్యాటినేషన్ క్యాపబిలిటీ తక్కువ ఉంటుంది ట్రిపుల్ బాండ్ ఉండడం వల్ల. వెరీ గుడ్. క్యాటినేషన్ టెండెన్సీ వీకర్, ఎందుకంటే ట్రిపుల్ బాండ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ కలవు. ఫాస్ఫరస్ అండ్ ఆర్సెనిక్ కెన్ ఫార్మ్ d p బాండ్స్ ఆల్సో విత్ ట్రాన్సిషన్ మెటల్స్ వెన్ దేర్ కాంపౌండ్స్. ఆర్సెనిక్ ఇది ASE అంటే ఇవి నైట్రోజన్ ఫాస్ఫరస్లో ఇవన్నీ ఇది కూడా ఫామ్ చేస్తుంది, NC2 3 PC2H5 3 ఆర్సెనిక్ C2H5 3. ఇవి లిగ్యాండ్గా పనిచేస్తాయి, ఎందుకంటే వీటిపైన లోన్ పేరు ఉంటుంది, వీటిపైన లోన్ పేరు ఉంటుంది, ఎలక్ట్రాన్ పేరు, డోనార్, లిగ్యాండ్. ఇవి ఫాస్ఫరస్ ఆర్సెనిక్ అయితే, ఫాస్ఫరస్ ఆర్సెనిక్ ఇవి లిగ్యాండ్గా పనిచేస్తాయి. లిగ్యాండ్ అంటే ట్రాన్సిషన్ మెటల్స్ అంటే ఏంటిది? స్కాండియం టు కాపర్ వరకు ట్రాన్సిషన్, వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది, వీటికి డొనేట్ చేస్తుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ ఇవి ఉన్నాయా, ఇవి లిగ్యాండ్గా పనిచేస్తాయి. లిగ్యాండ్గా పనిచేసి ట్రాన్సిషన్ మెటల్స్ అంటే స్కాండియం టు కాపర్, వేకెంట్ d ఆర్బిటాల్స్ ఉంటాయి, వాటికి డొనేట్ చేస్తాయి. డొనేట్ చేసి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సార్ బాండింగ్ వేరు. నైట్రోజన్ అయితే ఓన్లీ p ఫామ్ చేస్తుంది, ఫాస్ఫరస్ అయితే d p పై బాండ్ కూడా ఫామ్ చేస్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ భయంకరంగా ఇంపార్టెంట్. ఏది? Phosphorus arsenic can form d p bonds also with transition metals when their compounds like ఇవి లిగ్యాండ్ గా పనిచేస్తాయి. ట్రాన్సిషన్ మెటల్స్ కి ఎలక్ట్రాన్ పెయిర్ ని డొనేట్ చేస్తాయి, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. అండ్ బ్యాక్ బాండింగ్ కూడా ఉంటుంది దీంట్లో, వేకెంట్ ఆర్బిటాల్ కూడా ఉంటుంది కదా కార్బోనైల్ లో, పై బాండ్ కూడా ఫామ్ చేస్తుంది, బ్యాక్ బాండింగ్ కూడా. నైట్రోజన్ మాక్సిమం వ్యాలెన్సీ 4, నైట్రోజన్ 4 బాండ్సే ఫామ్ చేస్తుంది, లోన్ పేరుతో కలుపుకొని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్తో మాక్సిమం బాండ్స్ 4. ఎట్లా? NaH4+ ఎగ్జాంపుల్. నైట్రోజన్ డిస్ప్రపోర్షనేట్ అయింది, ఇగో నైట్రోజన్ +3 ఆక్సిడేషన్ స్టేట్, +3 2 +5 ఆక్సిడేషన్, +3 2 +2 రిడక్షన్,
ఒకే ఎలిమెంట్ ఆక్సిడేషన్ రిడక్షన్కి ఇన్వాల్వ్ అయితే డిస్ప్రపోర్షనేట్. నైట్రోజన్ ఎసిడిక్ మీడియంలో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్కి ఇన్వాల్వ్ అయింది. నైట్రోజన్ ఎసిడిక్ మీడియంలో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్కి ఇన్వాల్వ్ అయింది. PYQs దానికి ఆన్సర్ 2024లో వచ్చింది. స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ చూద్దాం, ఆన్సర్ చేయాలి. క్వశ్చన్స్ 2 3 4 5 6 క్వశ్చన్స్ ఉన్నాయి, తొందరగా కానియాలి. ద స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్. స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఆల్రెడీ తెలుసు, అది బిస్మత్. ఏదైతే ఒకటే రెడ్యూసింగ్ నేచర్ టాప్ టు బాటం పెరుగుతుంది హైడ్రైడ్స్లో. రెడ్యూసింగ్ నేచర్ ఇగో pH3 has lower boiling point than the NH3. pH3 లోయర్ బాయిలింగ్ పాయింట్ ఉంటుందంట NH3 కంటే. ఇన్ లిక్విడ్ స్టేట్ NH3 మాలిక్యూల్స్ ఆర్ అసోసియేటెడ్ వాండర్వాల్ forces, but pH3 molecules are associated through the H bonding. pH3లో H బాండింగ్ ఉంటుంది అసలు. ఇక ఇక్కడ అన్నాడు, ఇక ఇక్కడికి పోదాం ఎందుకు. ఇక బాయిలింగ్ పాయింట్ pH3కి తక్కువ ఉంది, NH3కి ఎక్కువ. NH3లో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఏం చెప్పిండో ఇది. pH3 లోయర్ బాయిలింగ్ పాయింట్ కరెక్టే, కానీ pH3లో హైడ్రోజన్ బాండింగ్ యాడ్ ఉంటుంది. హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరినేగా. బోత్ కరెక్టేనా? ఇది కరెక్టేనా? ఇన్ లిక్విడ్ స్టేట్ అమోనియా మాలిక్యూల్స్ ఆర్ అసోసియేటెడ్ త్రూ ది వాండర్వాల్ ఫోర్సెస్, బట్ pH3 మాలిక్యూల్స్ ఆర్ అసోసియేటెడ్ త్రూ ది హైడ్రోజన్ బాండింగ్. ఇప్పుడే కరెక్ట్ చెప్పండి. pH3లో H బాండింగ్ ఉంటుందా? ఎస్ ఉమా కరెక్టే. దీని కరెక్ట్ ఆన్సర్ ఏ కరెక్టే, ఎసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టేనా? మీకు అనిపిస్తుంది అది కరెక్టే అని? Both A and R true. R is the not correct explanation of A. ఇప్పుడు ఆన్సర్ చేయాలి మీరు. B అని కొంతమంది అంటారు, D అంటారు. లాస్ట్కి ఫైనల్ ఆన్సర్. ఏంటిది? ఏ ఈజ్ ద కరెక్ట్, ఆర్ ఈజ్ ద రాంగ్. ఫోర్త్ ఆప్షన్. ఇది కనపడుతుందా సరిగా? దెర్ ఈజ్ ఎ కన్సిడరబుల్ ఇంక్రీజెస్ కోవలెంట్ రేడియస్ నైట్రోజన్ టు ఫాస్ఫరస్ ఫ్రమ్ ఆర్సెనిక్ టు bismuth. Only small increases in covalent radius is observed. Covalent and ionic radii, a particular oxidation state increases down the group. ఏమనంటే ఇక్కడ ఒక్కసారి వెనక్కి మీకు ఒక్కసారి చెప్దాం. నైట్రోజన్ టు ఫాస్ఫరస్ పెరిగి ఆర్సెనిక్ బిస్మత్, ఇది నైట్రోజన్ టు ఫాస్ఫరస్ పెరిగి ఆర్సెనిక్ బిస్మత్ యాంటిమోనీ బిస్మత్ వరకు పెరిగిద్ది కానీ స్లోగా పెరిగిద్ది అని అంటాడు. నిజమే, స్లోగా ఎందుకు పెరిగిద్ది అంటే ఆర్సెనిక్ కాంచి డి ఆర్బిటాల్ ఎఫ్ ఆర్బిటాల్ వస్తున్నాయి. అంటే డిడి కాంట్రాక్షన్, డి ఆర్బిటాల్ పెద్ద సైజు ఉంటాయి, ఎలక్ట్రాన్లన్నీ దూరంగా ఉంటాయి. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ మధ్యలో నుంచి పోయి అవుటర్ మోస్ట్ బైండ్ చేస్తుంది. డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్ ప్రజెంట్ అయ్యి ఉంటే
కొంచెం అట్రాక్షన్స్ ఉంటాయి, సైజు లైట్గా పెరుగుతూ ఉంటుంది. కరెక్టే అది. నైట్రోజన్ టు ఫాస్ఫరస్ విపరీతంగా తక్కువ పెరిగి ఈ నుంచి ఇది పెరిగిద్ది అని స్లోగా పెరిగిద్ది. కరెక్టే. ఎందుకని డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్ ప్రజెంట్ అయి ఉంటాయి. డిడి కాంట్రాక్షన్, లాంథనాయిడ్ కాంట్రాక్షన్ వల్ల సైజ్ అనేది తగ్గిపోయి సైజు తగ్గిపోతుంది. సైజు తగ్గిపోవడం అంటే మరి స్లైట్గా పెరుగుతూ ఉంటుంది, మరీ తగ్గిపోదు. అటామిక్ రేడియస్ కరెక్టే. వాడు ఇంకో పాయింట్ ఏమన్నాడంటే అటామిక్ రేడియస్ పెరిగిద్ది. ఈడ కరెక్టే ఆ పాయింట్ నేను విశ్లేషించా. దేర్ ఈజ్ ఏ కన్సిడరబుల్ ఇంక్రీజెస్ ఇన్ ది అట్ కోవలెంట్ రేడియస్ నైట్రోజన్ టు ఫాస్ఫరస్, హవెవర్ ఆర్సెనిక్ టు బిస్మత్ స్మాల్ ఇంక్రీజెస్. కరెక్టే పెరిగిద్ది. కానీ కోవలెంట్ అండ్ అయానిక్ రాడి పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇప్పుడు N-3 P-3 అట్లా పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్లో ఇంక్రీజ్ అయింది. ఎస్, డౌన్ ది గ్రూప్ ఇంక్రీజ్ అయింది. డౌన్ ది గ్రూప్ ఇంక్రీజెస్. కానీ దీంట్లో స్లైట్గా పెరగడానికి రీజన్ ఏంటంటే లాంథనాయిడ్ కాంట్రాక్షన్, ఎఫ్ ఆర్బిటాల్ డి ఆర్బిటాల్ ఉండడం వల్ల. ఆర్సెనిక్ టు బిస్మత్ స్లైట్గా ఎందుకని పెరుగుతుందంటే డి ఆర్బిటాల్ ఎఫ్ ఆర్బిటాల్ వల్ల కొంచెమే పెరిగిద్ది, స్లైట్గా పెరుగుతూ ఉంటుంది. కానీ దీనికి ఇది రీజన్ కాదు. రెండు కరెక్టే. ఏ అండ్ ఆర్ కరెక్ట్, అంతవరకే. బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. A and R true, but R is the not the correct explanation of the A. D option is the correct option. కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అది. ఎందుకనంటే దీంట్లో ఎందుకని స్లోగా పెరుగుతుందంటే డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్ వల్ల స్లోగా పెరిగింది. ఆ పాయింట్ చెప్పలేవాడు ఇక్కడ. ఆ పాయింట్ ఏం చెప్పలే. NH3 అండ్ PH3 ఇవి లిగాండ్గా యాక్ట్ చేస్తాయా? కరెక్టేనా? లిగాండ్గా యాక్ట్ చేస్తాయా? NCH3 అండ్ PCH3 కెన్ యాక్ట్ యాజ్ లిగాండ్. ఎస్, కరెక్టే. NCH3 నైట్రోజన్ మీద లోన్ పేరు ఉంటుంది, PCH3 ఫాస్ఫరస్ మీద లోన్ పేరు ఉంటుంది, ఎలక్ట్రాన్ పేరు డోనార్ లిగాండ్. కానీ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఫార్మ్ సేమ్ గ్రూప్, ద నేచర్ ఆఫ్ బాండింగ్ సేమ్ ఉంటుంది అంటండి. ద నేచర్ ఆఫ్ బాండింగ్ ఈజ్ ఆల్వేస్ సేమ్. నేచర్ ఆఫ్ బాండింగ్ సేమ్ ఉండదు. ఎందుకంటే నైట్రోజన్ పీ బాండ్ ఫామ్ చేస్తే ఫాస్ఫరస్ పీ/డి పైన కూడా ఫామ్ చేస్తుంది, ఫాస్ఫరస్ పీ/డి పైన కూడా ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఫాస్ఫరస్లో వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటాయి, ఫాస్ఫరస్లో వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటాయి. దీనికి ఆన్సర్ చేయి. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ లిగాండ్గా పనిచేస్తాయి. నైట్రోజన్ ఫాస్ఫరస్ సేమ్ గ్రూప్ అండ్ నేచర్ ఆఫ్ బాండింగ్ సేమ్ అంటాడు. నేచర్ ఆఫ్ బాండింగ్ ఎట్లా సేమ్ అండి? ఫాస్ఫరస్లో వేకెంట్ డి ఆర్బిటాల్ ఉంటాయి, D/P బాండ్ ఫామ్ చేస్తుంది, బ్యాక్ బాండింగ్ ఫామ్ చేస్తుంది. ఇది బోత్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. వెరీ గుడ్. ఏ ఆప్షన్. డైనైట్రోజన్ డయాటామిక్ గ్యాస్ విచ్ యాక్ట్ యాజ్ లైక్ ఇనట్, రూమ్ టెంపరేచర్ దగ్గర ఇనట్ అంట. ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దిస్ గ్రూప్ ఎలిమెంట్స్ -3 ఉంటుంది, +3 ఉంటుంది, +5. నైట్రోజన్ యూనిక్యూ ఎబిలిటీ P/P మల్టిపుల్ బాండ్స్. ద స్టెబిలిటీ ఆఫ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్ డౌన్ ది గ్రూప్. +5 ఆక్సిడేషన్ స్టేట్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అయిద్దంట. నైట్రోజన్ షోస్ మ్యాక్సిమం కోవాలెన్సీ 6. దీని ఆన్సర్ చేయాలి. హోంవర్క్ ఇది. హోంవర్క్ ఏంటి కానీ ఇప్పుడే ఒక 30 సెకండ్ చెప్తాం. మళ్ళీ ఈ PYQs ఇబ్బంది పడతారు. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. 30 సెకండ్స్ టైం ఇస్తున్నా. 30 సెకండ్స్ టైం అయిపోయింది నాన్న. 16th 17th తొందరనే, చిన్న లెసన్స్ అవన్నీ. 30 సెకండ్స్. కామన్ ఆక్సిడేషన్ స్టేట్ -3 కూడా ఉంటుంది. నైట్రోజన్ -3. వెరీ గుడ్. -3 ఉంటుంది. నైట్రోజన్ P/P ఫామ్ చేస్తుంది. +5 స్టెబిలిటీ డిక్రీజ్ అయింది. టాప్ టు బాటమ్ +5 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజెస్. నైట్రోజన్ షోస్ మ్యాక్సిమం కోవాలెన్సీ. నైట్రోజన్ 4. వెరీ గుడ్, వెరీ గుడ్. -3 కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. -3 ఉంటుంది.
వెరీ గుడ్. బి ఆప్షన్, బి ఆప్షన్, డి అండ్ ఈ ఓన్లీ. వెరీ గుడ్, డి అండ్ ఈ ఓన్లీ. ఇప్పుడు ఇదైనా హోంవర్క్ చేస్తారా? 2024 క్వశ్చన్ ఇది. మీకు ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్. సిలబస్ తగ్గింది, పోయిన సంవత్సరమే క్వశ్చన్ పేపర్ వచ్చింది దీని మీద, తగ్గిన సిలబస్ మీద. ఓకే నాన్న, ఖచ్చితంగా. ఇక్కడ దీంట్లో చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ది హైడ్రేట్స్, ఇది ఖచ్చితంగా హోంవర్కే మీకు. ఇది కింద చేయాలి, ఇది హోంవర్క్. ఇది ఇది చేయొచ్చు. వెల్కమ్ టు 16th గ్రూప్ ఎలిమెంట్స్. 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడి నుంచే స్టార్ట్. 1 2 3 4 5 పేపర్స్తో 16th గ్రూప్ క్లోజ్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అయింది. రెడీయా? 16th గ్రూప్ రెడీయా మీరు? 16th గ్రూప్ తర్వాత ఒక 5 minutes బ్రేక్ ఇద్దాం, టీ బ్రేక్ ఇద్దాం. సిక్స్టీన్త్ గ్రూప్ తర్వాత ఇద్దాం బ్రేక్. ఎస్, ఎలక్ట్రోపాజిటివ్ మెటీరియల్. కానీ ఆడ నైట్రోజన్ అడిగింది. ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్ -3 +3 అండ్ +5. మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ -3ని ఎగ్జిబిట్ చేస్తాయి. లంచ్ బ్రేకా? ఓకే, లంచ్ బ్రేక్ ఇద్దాం. లంచ్ బ్రేక్ అంటే నాది ఇది అయిపోయిన తర్వాత, లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత. ఓకే, లంచ్ బ్రేకా ఇచ్చేద్దాం. నెక్స్ట్ స్టార్ట్ నానా. 16th గ్రూప్ ఎలిమెంట్స్. 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఒకసారి చూస్తే ఏమేమి ఉన్నాయి సార్ అంటే, దీనికి వస్తే టిప్లో షార్ట్ కట్. ఇది వస్తే టిప్లో, వస్తే టిప్లో వస్తే టిప్లో. ఓ అంటే ఆక్సిజన్, సే అంటే సల్ఫర్ సెలీనియం, సే అంటే సల్ఫర్ సెలీనియం. వస్తే టిప్లో. ఓ అంటే ఆక్సిజన్, సే అంటే సల్ఫర్ సెలీనియం, టీ అంటే టెలూరియం, పో అంటే పొలోనియం. లాస్ట్లో మొత్తం రివైజ్ చేస్తానా, మొత్తం కలిపి రివైజ్ చేస్తా, అంతా రివైజ్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. ఇగో ఆక్సిజన్, సే అంటే వస్తే టిప్లో షార్ట్కట్ మెథడ్. సే అంటే సల్ఫర్ సెలీనియం, టీ అంటే టెలూరియం, ప్లో అంటే పొలోనియం. అయితే ఆక్సిజన్ ఫస్ట్ రిమెంబర్ ఫస్ట్ ఎలిమెంట్ ఇది. రిమెంబర్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉంటే అటామిక్ నెంబర్ కోసం షార్ట్ కట్ వచ్చేసి 8 18 18 32. 8 18 18 32. 8కి 8 యాడ్ చేస్తే 16, 16కి 18 యాడ్ చేస్తే 34, 34కి 18 యాడ్ చేస్తే 52, 32 యాడ్ చేస్తే 84. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం.
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఇవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇవి మాయిలర్ డయాగ్రామ్ ద్వారా రాయాలి. 13th గ్రూప్ ఫస్ట్ చెప్పిన మాయిలర్ డయాగ్రామ్ ఫస్ట్లో చెప్పా. అయ్యో మాయిలర్ డయాగ్రామ్ ఇక ఇక్కడ చెప్పా, ఆల్రెడీ డిస్కస్ చేశా. మాయిలర్ డయాగ్రామ్ ఇక ఇది మాయిలర్ డయాగ్రామ్ ద్వారా రాస్తుంది. ఇది మాయిలర్ డయాగ్రామ్ ద్వారా రాస్తాము. ఇది ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ఓకే, ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మాయిలర్ డయాగ్రామ్ ద్వారా రాస్తాం. 1s2 2s2 2p4 ఇది 3s2 3p4 ఇవి మాయిలర్ డయాగ్రామ్ ద్వారా రాస్తాం. p4 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 s2 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 అంటే ns2 np4 వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np4. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు వీటిలో ఎగ్జెప్షన్ చూద్దాం. టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రోనెగటివిటీలో నో ఎగ్జెప్షన్, డిక్రీజ్ అయింది. ఉమా చెప్పావమ్మా, నితిన్ వెరీ గుడ్. నాన్న ఫాలో అవుతుర్రా? మనం దగ్గరకు వచ్చేసినాం, 16th వచ్చినాం. 18th నుంచి చిన్నదే 2-3 పేపర్లు. 18th ఫాస్ట్గా చెప్పేస్తాం. 18th పెద్ద లెక్కలే కాదు. ఇంకొకటి 8th 17th అయిపోయింది. ఖచ్చితంగా ఫాలో అవుతుర్రా? ఎంతమంది ఫాలో అవుతుర్రు? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్. అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అయితే నో ఎగ్జెప్షన్. అసలు ఎగ్జెప్షన్ లేకపోతే సంబరపడిపోవచ్చు. హ్యాపీ 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 హ్యాపీ. సైజు, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ అనేటువంటి టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. ఎగ్జెప్షన్ లేకపోతే అంతకంటే అదృష్టం ఇనార్గానిక్లో ఏమన్నా ఉందా? రిషి, బాలాద్రి, ఉమా, నితిన్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. డెన్సిటీ ఇవన్నీ పెరుగుతాయి. ఎగ్జెప్షన్ ఎక్కడుందంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉంది. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే రిలీజ్ అయ్యే ఎనర్జీ, రిలీజ్డ్ ఎనర్జీ నెగిటివ్. సార్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి సార్? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ ఒక న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్కి, ఒక యాటమ్కి, న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్కి, న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు, ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే రిలీజ్ అయ్యే ఎనర్జీ, ఏదైతే రిలీజ్డ్ ఎనర్జీ ఉంటుందో అది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. అయితే ఇప్పుడు ఆక్సిజన్కే ఎక్కువ ఉండాలి. ఆక్సిజన్ చిన్న సైజుది కదా, టక తీసుకుంటుంది. చిన్న సైజు, అట్రాక్షన్ ఎక్కువ, ఎలక్ట్రాన్ తక్కువ తీసుకుంటుంది. కానీ ఆక్సిజన్కి ఎందుకని తక్కువ ఉందంటే దాంట్లో వేకెంట్ ఆర్బిటాలు ఉండవు పాపం. 1s2 2s2 2p4. కాబట్టి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, రిలీజ్డ్ ఎనర్జీ అంటే నెగిటివ్ వాల్యూ. సార్ రిలీజ్డ్ ఎనర్జీ అంటే ఏంది నవీన్ సార్ అంటే, రిలీజ్డ్ ఎనర్జీ అంటే నెగిటివ్ వాల్యూ. రిలీజ్డ్ ఎనర్జీ అంటే నెగిటివ్ వాల్యూ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ జనరల్గా ఆక్సిజన్కు ఉండాలి. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న అందరికీ. ఆక్సిజన్కు ఉండాలి. కాకపోతే ఆక్సిజన్కి ఎందుకు తగ్గిందంటే ఎలక్ట్రాన్ తీసుకోవడానికి వేకెంట్ ఆర్బిటాల్ లేదు. ఆర్డర్ సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, ఆక్సిజన్
ఆక్సిజన్కి నెగిటివ్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే రిలీజ్డ్ ఎనర్జీ నెగిటివ్ వాల్యూ. ఓకే, ఇది ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది ఇది. మనకు అందరికీ తెలిసిందే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NH2NP2 NP4. NH2NP2 అయితే కార్బన్, అది 4th A గ్రూప్ ఎలిమెంట్స్ది. దీని వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మళ్ళొక్కసారి పోదాం. ఇక్కడ ఎందుకనే ఆల్రెడీ చెప్పా. ఇక్కడ P4 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 S2 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 NS2NP4 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 వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP4 NS2NP4. ఓకే, అంటే ఓన్లీ ఇక్కడ పీలో ఎలక్ట్రాన్స్ లాస్ అయితే +4, పీలో ఈ ఎస్లో ఈ లాస్ అయితే +4, పీలో ఈ ఎస్లో ఈ లాస్ అయితే +6. 2 రకాల ఆక్సిడేషన్ స్టేట్, +4 అండ్ +6. టాప్ టు బాటమ్ +6 ఆక్సిడేషన్ స్టేట్ కంప్లీట్ ఫాస్టర్. ఓకే, టాప్ టు బాటమ్ +6 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయింది. పెద్ద ఆక్సిడేషన్ స్టేట్ కంప్లీట్గా డిక్రీజ్ అయింది. +4 ఇంక్రీజెస్. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చినాం, పొలోనియంలో ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో థాలియం +1, lead +2, bismuth +3 అండ్ పొలోనియం +4 డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఆల్రెడీ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ గురించి చూసాం. ఇక్కడ ఒక్కసారి చెక్ చేస్తే ఆక్సిజన్ ఏ స్టేట్లలో ఉంటుంది? O2 -2 అంటే ఒక్కొక్క ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1. 2 ఆక్సిజన్లు ఉన్నాయి. ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి. ఒక్క ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1. O2 -1, ఒక ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1. ఇక్కడ మొత్తం ఛార్జ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇక్కడ +4 అండ్ +6, టాప్ టు బాటమ్ +4 ఆక్సిడేషన్ స్టేట్ పెరిగిద్ది, పొలోనియం +4, మిగిలినవన్నీ +6 డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. నోట్స్ పంపిస్తా, వైట్ నోట్సే పంపిస్తుంది. పంపిస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఇది చదువుకోండి. 2 క్వశ్చన్స్ అంటే మామూలుగా కాదు. ఇది మనకి పిల్లలతో మళ్ళొకసారి ప్రసాద్ ఒక్కసారి టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ మధ్యలో వీళ్ళకి మన టార్గెట్ 80+. సిలబస్ మొత్తం చెప్పమన్నా మొత్తం చెప్తా, 80+ కాదు. దీంట్లో ఇక్కడి వరకు వచ్చినాం. ఈ 2 1 షాట్లు కొట్టినాం అనుకో, అరే కోఆర్డినేషన్ చేయకపోయినా ఏం కాదు కదా నాన్న, కోఆర్డినేషన్ ఆల్రెడీ చేసినగా. ఇది ఇండివిజువల్ వీడియోస్ ఉన్నాయి, 1 షాట్ వీడియో కూడా ఉంది, పర్ఫెక్ట్ రివిజన్ అని. చెయ్యమంటే చేస్తా. D&F బ్లాక్ ఎలిమెంట్స్ అయితే షార్ట్ నోట్స్ చేస్తా. దీనికి పెద్ద నోట్స్ వద్దు. దానికి D&F మ్యాక్సిమం 20 పేపర్లో షార్ట్ నోట్స్ చేస్తా. దీని నుంచి కూడా 2 క్వశ్చన్ మంచిగా ఇనార్గానిక్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్గానిక్ తర్వాత ఫిజికల్ చూసుకుంటే ఇయర్ కొంచెం పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడి వరకు వచ్చినాం? ఇక్కడి వరకు వచ్చినాం. ఓకే. ఇప్పుడు ఆక్సిజన్ O2 -2లో ఆక్సిజన్ ఒక్కొక్క దాని ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1. O2 -1లో ఒక్కొక్క ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1. మొత్తం కలిపి -1 ఉంది. ఉందిరా. O2 -1 ఒక ఆక్సిజన్ది -1 అయింది. ఈడ ఒకటే ఆక్సిజన్ది కాబట్టి -2. ఇది పెరాక్సైడ్. ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ చేంజెస్ ఉన్నాయి నాన్న, కొంచెం చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1, సూపర్ ఆక్సైడ్లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -1, పెరాక్సైడ్ ఇది ఆక్సైడ్లో అయితే ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. ఆక్సిజన్ది -2 నాన్న ఆక్సైడ్లో, పెరాక్సైడ్లో -1 నాన్న.
ఇక్కడ O2F2లో ఆక్సిజన్ది O2F2 2x ప్లస్ 2 ఇంటూ -1 is equal to 0, 2x equal to +2, x equal to +1. దీంట్లో +1. OF2 వచ్చేసరికల్లా x ప్లస్ 2 ఇంటూ -1 is equal to 0, x equal to +2. అంటే ఆక్సిజన్ ఏం తెలుసా, ఆక్సిజన్ -1ని -2ని -½ ఉంది, +1 ఉంది, +2 ఉంది, అంటే -2 నుంచి +2 వరకు ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది ఆక్సిజన్. ఆక్సిజన్ అనేటువంటిది -2 నుంచి +2 వరకు ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. -2 నుంచి +2 వరకు, -2 నుంచి +2 వరకు ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్, రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్లో ఇవి EH2 టైప్ ఆఫ్ హైడ్రేషన్ ఫామ్ చేస్తాయి. హైడ్రోజన్తో రియాక్షన్ జరిపితే హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. హైడ్రైడ్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ అంటే ఏం తెలుసా, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఇక్కడ మనం ఒక్కసారి జాగ్రత్త చూస్తే EH2 టైప్ ఆఫ్ హైడ్రైడ్స్, ఇగో H2O, H2S, H2SE, H2TE, H2PO, వీటన్నిటికీ బాండ్ ఎనర్జీ, థర్మల్ స్టెబిలిటీ, బాండ్ యాంగిల్ మొత్తం దీనికి ఎక్కువ ఉంటుంది. మొత్తం H2Oకి ఎక్కువ. ఒకటే షార్ట్కట్లో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. ఆక్సిజన్ చిన్నది, హైడ్రోజన్ చిన్నది, ఓవర్లాపింగ్ ఎక్కువ ఉంటుంది, బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. దాన్ని డిసోసియేట్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. ఇది థర్మల్లీ కూడా మోర్ స్టేబులే. ఎందుకని H2O థర్మల్లీ మోర్ స్టేబుల్ అంటే ఆక్సిజన్ చిన్నది, హైడ్రోజన్ చిన్నది కదా, బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. హై బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, థర్మల్గా మోర్ స్టేబులే ఇది, బాండ్ యాంగిల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ 3 H2Oకి ఎక్కువ. కానీ ఎసిడిక్ స్ట్రెంగ్త్, రెడ్యూసింగ్ నేచర్, ఎసిడిక్ స్ట్రెంగ్త్ బాగా గుర్తుపెట్టుకో. హైడ్రోజన్ పొలోనియం ఇది చిన్నది, ఇది పెద్దది. వీక్ బాండ్, ఇది ఈజీగా H+ బయటకు వస్తుంది. కాబట్టి దీనికి ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ, రెడ్యూసింగ్ నేచర్ కూడా దీనికే ఎక్కువ, బాండ్ లెంత్ కూడా దీనికే ఎక్కువ. మూడు ప్రాపర్టీస్ ఇచ్చేసినాం, ఏదో ఒకటి గుర్తుపెట్టుకో. ఎసిడిక్ స్ట్రెంగ్త్, రెడ్యూసింగ్ నేచర్, బాండ్ లెంత్ దీనికి ఎక్కువ పొలోనియంకి. బాయిలింగ్ పాయింట్కి వచ్చేసరికల్లా H2Oకి ఎక్కువ. బాయిలింగ్ పాయింట్ అనేది మాలిక్యులర్ వెయిట్ మీద డిపెండ్ అయింది. జనరల్గా H2POకి ఉండాలి, కానీ H2Oకి ఎందుకుందంటే H బాండింగ్, హైడ్రోజన్ బాండింగ్ అంటే అట్రాక్షన్సే, దానివల్ల H2Oకి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ హైడ్రైడ్కి సంబంధించిన విషయం ఇది. నెక్స్ట్ ఆక్సైడ్స్కి ఒకసారి వద్దాం. ఇవి 2 టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఫామ్ చేస్తాయి, +4 అండ్ +6. ఎందుకంటే NH2NP4లో ఈ Pలో 4 లాస్ అయితే +4, 2లో కూడా లాస్ అయింది అనుకో +6. ఆక్సిజన్తో రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపినప్పుడు E+4 ఆక్సిజన్ O-2 EO2 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. E+6 ఆక్సిజన్ -2 ఇది క్యాన్సిల్ అయితే EO3 ట్రైఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఆక్సిజన్తో రియాక్షన్ జరిపినప్పుడు డయాక్సైడ్స్ అండ్ ట్రైఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. EO2 అండ్ EO3 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒకటి కెమికల్ ప్రాపర్టీస్లో హైడ్రోజన్తో రియాక్షన్ చూస్తాడు అండ్ ఆక్సిజన్తో రియాక్షన్ కూడా చూస్తాడు. ట్రైఆక్సైడ్స్ అండ్ డయాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఒకసారి చూద్దాం ఏమేం ఫామ్ అవుతాయి అంటే, ఇక్కడ సల్ఫర్ తీసుకుంటే SO2, SO3, SeO2, SeO3. ఓకేనా, పెడతా. SO2, SO3 ఇట్లా TeO2 ఇట్లా ఫామ్ అయితే దాంట్లో O3 కూడా, ఇక్కడ ఆక్సిజన్ తీసుకుంటే O2 అంటే O3 SO2 గ్యాసెస్. NCERT లైన్స్ ఇవి. నవీన్ సార్ ఎక్కడ ఇస్తారంటే
ఎన్సిఆర్టీ లైన్స్ ఒకసారి చూద్దాం. ఏంటియో ఎన్సిఆర్టీ లైన్స్. O3 and SO2 are gases while SeO2 solid. Ozone, sulfur dioxide gases, SeO2 solid. Reducing property of dioxides decreases from SO2 to TeO2. అంటే ఇది రాస్తే ఇట్లా వస్తుంది. O3 SO2 TeO2 PO2 oxygen sulfur selenium. Oxygen sulfur O3 SO2 SeO2 selenium tellurium polonium. Reducing property dioxides reducing property decrease అవుతుంది. SO2 to TeO2 NCRT line. SO2 reducing nature while TeO2 oxidizing agent. లైన్స్ అడగొచ్చు NCRT లైన్స్. ఏది అడిగినా ఇబ్బందే ఉంటుంది మనకి, ప్రతిదీ చదవాలి. ఇది ఎన్సిఆర్టీ లైన్. ఓజోన్ అండ్ SO2 ఓజోన్ SO2 రెండు గ్యాసెస్. డయాక్సైడ్స్ అంటే ఇవే O3 SO2 SeO2 TeO2 PO2. ఇగో ఇట్లా క్యాన్సిల్ అయ్యింది. ఇది 1 ఇది 2 ఇటు వస్తుంది. ఈ అంటే ఎలిమెంట్. ఇవి SO2 గ్యాసెస్ వైల్ SeO2 సాలిడ్. ఇది SO2 ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రెడ్యూసింగ్ ప్రాపర్టీ తగ్గిద్ది. అంటే ఇది మోర్ రెడ్యూసింగ్ నేచర్, ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అడగొచ్చు. సల్ఫర్ డైఆక్సైడ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. EO3 టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. మరి ఈ రెండిట్లలో దేనికి ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉంటుందంటే ఆక్సిడేషన్ స్టేట్ దేనికి ఎక్కువ, దానికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ. దేనికైతే ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ ఉంటుందో దానికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ, EO3కి ఎక్కువ. నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్. దాని తర్వాత ఫిజికల్ ప్రాపర్టీస్తో క్లోజ్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. హాలోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏమేం టైప్ ఆఫ్ హాలైడ్స్ ఫామ్ అవుతాయి సార్? ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఎలిమెంట్ మంచిగానన్నా కంపల్సరీ సెండ్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా నోట్స్. ఇక్కడ రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్లో ఏమేం టైప్ ఆఫ్ హాలైడ్స్ ఫామ్ అవుతున్నాయి సార్ అంటే డైహాలైడ్స్ ఫామ్ అవుతున్నాయి and tetrahalides plus hexahalides ఫామ్ అవుతున్నాయి. డైహాలైడ్, టెట్రాహాలైడ్, హెక్సాహాలైడ్. ఇగో ఇది హెక్సాహాలైడ్ EX6, టెట్రాహాలైడ్ EX4, డైహాలైడ్ EX2. సార్ హాలోజన్తో ఈ గ్రూప్ ఎలిమెంట్ అంటే ఏంటి నవీన్ సార్? గ్రూప్ ఎలిమెంట్ అంటే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం. ఇవి 3 టైప్స్ ఆఫ్ హాలైడ్స్ ఫామ్ చేస్తున్నాయి. డైహాలైడ్, టెట్రాహాలైడ్ అండ్ హెక్సాహాలైడ్స్ ఫామ్ చేస్తున్నాయి. అంటే +2 స్టేట్లో డైహాలైడ్స్, +4 స్టేట్లో టెట్రాహాలైడ్స్, +6 స్టేట్లో హెక్సాహాలైడ్స్ ఫామ్ అవుతున్నాయి. ద స్టెబిలిటీ ఆఫ్ ది హాలైడ్స్ డిక్రీజెస్ ఇన్ ది పవర్. ఏది మోర్ స్టేబుల్ అంటే ఫ్లోరైడ్స్ ఆర్ మోర్ స్టేబుల్. బాగా విత్డ్రా చేస్తుంది ఫ్లోరిన్, మోర్ ఎలక్ట్రోనెగటివ్, బాగా విత్డ్రా చేస్తుంది. ఫ్లోరైడ్స్ హాలైడ్స్లో ఏది మోర్ స్టేబుల్ అంటే ఫ్లోరైడ్ మోర్ స్టేబుల్. ఓన్లీ హెక్సాఫ్లోరైడ్స్ ఆర్ స్టేబుల్ ఇన్ గ్యాసియస్ ఇన్ నేచర్. 3 రకాల హాలైడ్స్ ఫామ్ అవుతున్నాయి హాలోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు 3 టైప్స్: డైహాలైడ్, టెట్రాహాలైడ్, హెక్సాహాలైడ్స్. దాంట్లో మోర్ స్టేబుల్ హెక్సాహాలైడ్స్. ఏవి బాగా స్టేబుల్ అంటే ఫ్లోరైడ్స్ మోర్ స్టేబుల్. అనదర్ ఎన్సిఆర్టీ లైన్స్ ఇచ్చింది ఇక్కడ, ఒకసారి చెక్ చేస్తే అమాంగ్ ది టెట్రాఫ్లోరైడ్ SF4 ఈజ్ ఏ గ్యాస్, SeF4 లిక్విడ్, TeF4 సాలిడ్. ఏమేం గ్యాస్, లిక్విడ్ టెట్రాహాలైడ్స్లో ఎన్సిఆర్టీ లైన్స్ ఇవి. ఎన్సిఆర్టీలో ప్రతి లైన్ చాలా ఇంపార్టెంట్. ఇగో SF4 గ్యాస్, SeF4 లిక్విడ్ అండ్ TeF4 సాలిడ్. అది 3. ఇప్పుడు SF4 గ్యాస్, SeF4 లిక్విడ్, TeF4 సాలిడ్. ఇవి ఎన్సిఆర్టీలో ఇచ్చినటువంటి ఏమేమి స్టేట్లో ఏమున్నాయి అటువంటి. ఈ డైమరిక్ హాలైడ్స్ అంటే S2F2, S2Cl2 డిస్ప్రపోర్షనేట్ అవుతాయి, అంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్కి ఇన్వాల్వ్ అవుతాయి. డైమరిక్ హాలైడ్ S2F2, S2Cl2, S2Br2 డైమరిక్ హాలైడ్స్ అంటారు. వీటి మోనోమర్ SF. అట్లా డైమరిక్ హాలైడ్స్ అనేటువంటి డిస్ప్రపోర్షనేషన్.
డిస్ప్రపోర్షనేషన్ అంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్కి ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఆక్సిడేషన్ +1 2 +4 ఆక్సిడేషన్ నెంబర్ పెరిగితే ఆక్సిడేషన్ రిడక్షన్కి ఇన్వాల్వ్ అవుతాయి, డిస్ప్రపోర్షనేషన్ అవుతాయి. ఇవి ఎందుకు తెలుసా? ఏం సార్ ఇవి భయం అవుతాయి అంటే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అడిగితే ఏం చేస్తావు? SF4 ఇగో SF4 గ్యాస్ కరెక్టా కాదా? స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ప్రతిదీ ఇంపార్టెంటే. SeF4 లిక్విడ్. ఫిజికల్ ప్రాపర్టీస్కి ఒకసారి వెళ్ళే ముంగట ఒకసారి హ్యాలైడ్స్, డైహాలైడ్స్, టెట్రాహాలైడ్స్, హెక్సాహాలైడ్స్, మోర్ స్టేబుల్ ఫ్లోరైడ్స్, హెక్సాఫ్లోరైడ్స్ కూడా మా స్టేబుల్ అన్నిటికంటే. టెట్రాఫ్లోరైడ్లో SF4 గ్యాస్, SeF4 లిక్విడ్, డైమరిక్ హ్యాలైడ్స్ అనేటువంటి డిస్ప్రపోర్షనేషన్ అవుతాయి. PYQ సెషన్ పెడతాయి ఇనార్గానిక్కి. ఇదేదో బాగా ఉమా మంచి ఐడియా ఇచ్చావు అమ్మా, ఎక్సలెంట్ ఐడియా ఇచ్చావు, నేను ఖచ్చితంగా ఇది చేస్తా. నాకు ఇప్పటివరకు ఆలోచన రాలేదు, మంచి ఆలోచన ఇచ్చావు. ఇప్పుడు D&F కోఆర్డినేషన్ 2 1 షాట్ చేయాల్సిన అవసరం ఉందా పిల్లలు? నాకు చెప్పండి. ఉందంటే 2 1 షాట్ చేసి PYQs 200 క్వశ్చన్స్ PYQస్తో ఇనార్గానిక్ PYQ సెషన్ పెట్టేద్దాం. మంచి ఐడియా ఇచ్చావు. ఫిజికల్ ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. ఆక్సిజన్ అండ్ సల్ఫర్ 2 నాన్ మెటల్స్, సెలీరియం టెలూరియం మెటలాయిడ్స్, పొలోనియం మెటల్. నాన్ మెటల్ అంటే ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది. సెలీనియం టెలూరియం మెటలాయిడ్స్ అంటే మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్ 2 ఉంటాయి. దానికి మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ ఉంటుంది. పొలోనియం ఈజ్ ఏ మెటల్. పొలోనియం జనరల్గా ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, మెటల్గా యాక్ట్ చేస్తుంది పొలోనియం రేడియో యాక్టివ్ షార్ట్ లైఫ్ వచ్చేసి 13.8. రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటే దానంతటా అదే డిసోసియేట్ అయ్యి ఆల్ఫా, బీటా, గామా రేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పొలోనియం ఈజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. పొలోనియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటే అది దానంతటా అది డిసోసియేట్ అయ్యి ఆల్ఫా, బీటా, గామా రేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానంతటా అదే డిసోసియేట్ అయింది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. హాఫ్ లైఫ్ ఉంటుంది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ 13.8 days. అది ద లార్జ్ డిఫరెన్స్ బిట్వీన్ ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ సల్ఫర్. ఆక్సిజన్కి సల్ఫర్కి మెల్టింగ్ పాయింట్లో పెద్ద తేడా ఎందుకు ఉంటుందంటే ఆక్సిజన్ డయాటామిక్ అయితే ఇది ఆక్టా అటామిక్, సల్ఫర్ ఆక్టా అటామిక్. అందుకే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇగో ద లార్జ్ డిఫరెన్స్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్లో ఎందుకు డిఫరెన్స్ ఉంటుందంటే ఇది డయాటామిక్, ఇది టెట్రా అటామిక్. ఆక్సిజన్ డయాటామిక్, పై బాండ్ ఉంటుంది దాంట్లో. ఆక్సిజన్ పీ బాండ్ ఉంటుంది. సల్ఫర్లో అది ఉండదు, సిగ్మా బాండ్స్ ఉంటుంది. సల్ఫర్ ఇక ఇట్లుంటుంది, 2 లోన్ పేర్స్ ఉంటాయి, 2 సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఆక్టేట్ వస్తుంది ఇట్లా. పై బాండ్స్ ఉండవు సల్ఫర్లో, ఎసైట్లో పై బాండ్స్ ఉండవు. ఆక్సిజన్లో మాత్రం పై బాండ్ ప్రజెంట్ అయి ఉంటుంది, పీ. దీనిలో అవును క్రౌన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ మాత్రం సల్ఫర్ ఎసైట్కి వచ్చేసరికల్లా ఎసైట్లో ఆక్టేట్ ఉంటుంది, పై బాండ్ని ఫామ్ చేయదు. అది ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ఆక్సిజన్ పొట్టి ఎలిమెంట్, హై ఎలక్ట్రోనెగటివిటీ, హై అయనైజేషన్ ఎనర్జీ, H బాండింగ్ ఉంటుంది, d ఆర్బిటాల్స్ ఉండవు, మ్యాక్సిమం వ్యాలెన్సీ 4, కోవాలెన్సీ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఎస్ క్రౌన్ స్ట్రక్చర్ ఉంటుంది ఇట్లా. ఇది ఫిజికల్ ప్రాపర్టీస్. దాని తర్వాత ఇది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 ఎందుకు నవీన్ సార్ 2024 తీసుకుంటారు? సిలబస్ మారిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్స్ ఇవే. ఎనామలస్ బిహేవియర్ ఆఫ్ ఆక్సిజన్. లార్జ్ సైజ్ అంట, పక్కా తప్పు. స్మాల్ సైజ్ లో ఎలక్ట్రోనెగటివిటీ, పక్కా తప్పు. ఈ రెండిట్లలో ఒకటి ఉంటుంది, స్మాల్ సైజ్ హై ఎలక్ట్రోనెగటివిటీ, అండ్ సి అండ్ డిలో ఏంటిది స్మాల్ సైజ్ అండ్ హై ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చిండు, వెరీ గుడ్. బోత్ రాంబిక్ అండ్ మోనోక్లినిక్ సల్ఫర్ యొక్క ఎల్లోట్రోప్స్, అది సల్ఫర్ యొక్క ఎల్లోట్రోప్స్ 2 ఎసైడ్ ఫామ్లోనే ఉంటాయి. ఎల్లోట్రోప్స్ ఎసైడ్, ఆక్సిజన్ ఎగ్జిస్ట్ O2, కరెక్టే. ఇదైతే పక్కా కరెక్ట్. ఆక్సిజన్ ఫామ్ పీ మల్టిపుల్ బాండ్స్ విత్ ఇట్ సెల్ఫ్
and other elements having the small size, high electronegativity, carbon, nitrogen. ఆక్సిజన్ అనేది తనతో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ది సల్ఫర్. ఈ రెండు మీరు అర్థం చేసుకొని నేను హింట్ ఇస్తా దీనికి. ఇవన్నీ హోంవర్క్ ఇద్దాం. హోంవర్క్ ఎన్ని? రెండే ఉన్నాయి. రెండేనా? నేను హింట్ ఇస్తాను. నేను ఆన్సర్ ఇప్పుడు హింట్. బోత్ రాంబిక్ అండ్ మోనోక్లినిక్ సల్ఫర్, బోత్ రాంబిక్ అండ్ మోనోక్లినిక్ ఎస్ఐట్లో ఉంటాయి, కరెక్టే. వైల్ ఆక్సిజన్ డయాటామిక్, ఇది కరెక్టే స్టేట్మెంట్, ఇది కరెక్టే. ఆక్సిజన్ ఫార్మ్స్ p multiple bonds with itself and other elements having the small size, high electronegativity, carbon and nitrogen, which is not possible in the sulfur. Yes, sulfur లో S8 కి ఈ స్ట్రక్చర్ ఇట్లా మనకి క్రౌన్ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఇది మామూలుగా ఒక సల్ఫర్ గురించి చెప్తాను. సిగ్మా బాండ్స్ తో S8 ఆక్టేట్ ఇట్లా వస్తుంది. 2 లోన్ పేర్స్ ఉంటాయి, 2 సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క సల్ఫర్ ఇట్లా ఇటు సల్ఫర్ ఉంటుంది. నాకు ఆన్సర్ చేయాలి. ఏ కరెక్టే, బి కూడా, ఆర్ కూడా కరెక్టే అయింది. ఆక్సిజన్ ఫార్మ్ p5 మల్టిపుల్ బాండ్స్ విత్ ఇట్ సెల్ఫ్. ఆక్సిజన్ తనతో పాటు తన p5 ఫామ్ చేస్తుంది. కార్బన్ అండ్ నైట్రోజన్ అదర్ ఎలిమెంట్తో కూడా ఫామ్ చేస్తుంది, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ సల్ఫర్. ఈ రెండింటికి మీరు ఏం చేస్తారో ఇది చెయ్యండి. నేను ఇది కూడా కరెక్టే అని చెప్తాను, కానీ దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇదేనా? హోంవర్క్ హింట్ ఇచ్చి హోంవర్క్ ఇస్తాను. మరి ఎట్లా? మరి మీరు అదంతా చదివి చేయాలి కదా. H2E is more acidic. Bond dissociation enthalpy of H2E is lower than the H2S. ఇప్పుడు దీనికి హింట్ నేను ఇచ్చే హింట్ హైడ్రోజన్ స్మాల్ సైజ్, టెలూరియం లార్జ్ సైజ్. హైడ్రోజన్ స్మాల్ సైజ్, టెలూరియం లార్జ్ సైజ్. ఈ బాండ్ ఎట్లుంటుంది? వీక్ బాండా, స్ట్రాంగ్ బాండా? రాంబిక్ అండ్ మోనోక్లినిక్ సల్ఫర్స్ అంటే ఎల్లో ట్రోప్స్ ఆఫ్ సల్ఫర్. అది సిలబస్లో లేదు యాక్చువల్గా. ఈ క్వశ్చన్ ఏం తెలుసా? ఈ క్వశ్చన్ మరి ఎర్రర్ టైప్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే డిలీటెడ్ సిలబస్ నుంచి ఇచ్చింది ఇది ఇవ్వద్దు. ఎందుకంటే ఎల్లో ట్రోప్స్ ఆఫ్ సల్ఫర్ సిలబస్లో లేదు. ఎల్లో ట్రోప్స్ ఆఫ్ సల్ఫర్ సిలబస్లో లేదు మనకి. ఎందుకంటే సిలబస్ ఏముంది? ఇది సిలబస్ ముందు రాసుకున్నాం అది, ఎందుకంటే డిలీటెడ్ సిలబస్. ఇది జనరల్ ఇంట్రడక్షన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ట్రెండ్స్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, యూనిక్ బిహేవియర్. ఎల్లో ట్రోప్స్ డిలీట్ చేసింది. ఖచ్చితంగా వస్తుంది నాన్న. మనం రావాలనే మనం ప్రయత్నించేది, పిల్లలకు అన్యాయం జరగొద్దు అనేది. ఇది నాకు ఆన్సర్ చేయండి. దీనికి కూడా ఇంటిస్తాను. ఆక్సిజన్ బీయింగ్ ఫస్ట్ మెంబర్ గ్రూప్ ఆఫ్ 16th గ్రూప్ ఎలిమెంట్, ఓన్లీ -2 ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిజన్ ఓన్లీ -2లోనే ఉంటుందంట. మరి నేనేమో ఇది చెప్పినాక మరి -2 నుంచి ఆక్సిజన్ -2 నుంచి +2 వరకు ఉండొచ్చు. ఆక్సిజన్ -2 నుంచి +2 వరకు ఉండొచ్చు. ఓన్లీ -2 అంటాడు. కరెక్టో రాంగో మరి? -2 నుంచి +2 వరకు ఉండొచ్చు. డౌన్ ద గ్రూప్ +4 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయ్యిందంట, +6 పెరిగిందంట. ఇక ఈ రెండు వాళ్ళకే చెప్పాలి ఇక దండం. ఈ రెండింటికి +4 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది డౌన్ ది గ్రూప్. దీనికి కూడా ఆన్సర్ మీరే చేయాలి. హోంవర్క్ ఇంకొక 2 హోంవర్క్లు కూడా ఉన్నాయి ఇక్కడ. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటుంది? బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఏదైతే స్మాల్ సైజ్ ఉంటుందో దానికి ఉంటుంది. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ హోంవర్క్ హైడ్రోజన్ బాండ్కి ఎక్కువ ఉంటుంది. అవి చేస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆక్సిజన్కి తక్కువ ఉంటుంది,
ఆక్సిజన్కి తక్కువ ఉంటుంది. అవి ముందు క్లాస్ ఇన్న వాళ్ళకి వస్తాయా రావా ఇవి నాకు ఆన్సర్ చేయండి. లంచ్ బ్రేక్ ఇద్దాం కానీ ఇవి వస్తాయా రావా? నేనే చెప్పమంటారా, నన్నే చెప్పమంటారా? చెప్తా, చెప్పమని అట్లా కూడా చెప్తా. ఇక్కడి నుంచి చెప్పమంటే చెప్దాం. అన్నీ వస్తాయి, ఆన్సర్స్ అన్నీ వస్తాయి. డౌన్ ది గ్రూప్ -2 2 + 2 రాంగ్. ఇది కూడా రాంగే. +4 ఆక్సిడేషన్ స్టేట్, రెండు రాంగ్, రెండు ఫాల్స్ స్టేట్మెంట్. బోత్ ఆర్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ both statement 1 statement 2 incorrect. ఇది ఆన్సర్. H2O ఈజ్ మోర్ ఎసిడిక్ దాన్ ది H2S. కరెక్టే. ఎందుకంటే బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఆఫ్ H2 ఈజ్ లోయర్ దాన్ ది, తక్కువ ఉంటుంది కాబట్టేగా H+ ఇచ్చేది. H+ ఇచ్చేది అసలు అదేగా. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఏ అండ్ ఆర్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అన్నీ వచ్చేస్తాయి, ఇది కూడా వస్తుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, వెల్కమ్ టు 17th గ్రూప్. 5 minutes బ్రేక్. 5 minutes బ్రేక్ తర్వాత 17th and 18th కొట్టేద్దాం. 17th ఎన్ని పేపర్స్ ఉంది సార్? ఎట్లాగో ఇన్న వాళ్ళు మొత్తం వినండి. 1 2 3 4 5 అంతే. 5 ఆక్సైడ్స్ ఒకటి ఉంది. 6 7 పేపర్స్ ఉన్నాయా? అంతే. జస్ట్ 7 పేపర్స్. 17th గ్రూప్. లంచ్ బ్రేక్ మీరు చెయ్యండి. లంచ్ బ్రేక్ 5 minutes. మళ్ళీ రాండి పిల్లలు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఒక 5 minutes లంచ్ బ్రేక్ ఇద్దాం. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్.
ఓకే, లంచ్ బ్రేక్ అయిపోయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఆరాధ్య, థ్యాంక్ యూ. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న, ఖచ్చితంగా వస్తాయి. 2 క్వశ్చన్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఖచ్చితంగా ఇస్తుండు. మనమే చూసాం కదా ఇప్పుడు 2024 దగ్గర దగ్గర ఇప్పటికే ఒక 15 క్వశ్చన్స్ చూసాం. 15 క్వశ్చన్స్ ఆల్రెడీ ఇప్పటి వరకు చూసాం. ప్రతి సెషన్కి 2 క్వశ్చన్స్ ఇస్తుంది. 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఒక్కసారి చెక్ చేద్దాం నాన్న. 17th గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్ ప్రాపర్టీస్ ఏంటి ఒకసారి చూద్దాం. 17th గ్రూప్ ఎలిమెంట్ జనరల్ ప్రాపర్టీస్. 17th గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్ ప్రాపర్టీస్ వచ్చేసరికల్లా వీటి ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి నాన్న. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ రాయాలి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటీన్. ఏంటిది? ఇది ఇట్లా రాయొచ్చు. ఫ్లో, క్లో, బ్రో, ఇష్క్. ఫ్లోంక్లో బ్రో ఇష్క్. ఇది ఏంటి సార్ అంటే ఇది రాసేటువంటిది ఫ్లోంక్లో బ్రో ఇష్క్. ఫ్లోంక్లో బ్రో ఇష్క్. ఫ్లోంక్లో బ్రో ఇష్క్లో ఇది ఇట్లా రాసుకుంటాం. తెలుగులో అయితే మనం ఇట్లా రాసుకుంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రో ఇష్క్. ఇష్క్ అంటే ఫిలిం కాదు ఇది. ఓకే, ఫ్లో అంటే ఫ్లోరిన్. ఇది ఇంకా ఇక్కడ ఫ్లోరిన్. క్లో అంటే క్లోరిన్. బ్రో పవర్ స్టార్, బ్రోమిన్, ఇష్క్, అయోడిన్, ఆస్టటీన్. ఇష్క్లో 2 ఉన్నాయి. ఇష్క్లో అయోడిన్ అండ్ ఆస్టటీన్. అయోడిన్ అండ్ ఆస్టటీన్ 2 ఉన్నాయి. ఇది ఎలిమెంట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది ఫ్లోంక్లో బ్రో ఇష్క్. దీంట్లో వెరీ గుడ్ అమ్మ, ఫ్లోంక్లో బ్రో ఇష్క్. దీంట్లో రిమెంబర్ ఫస్ట్ ఫ్లోరిన్ని రిమెంబర్ చేసుకోవాలి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 రిమెంబర్. ఇది ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 రిమెంబర్. 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉంటే 5 ఎలిమెంట్స్ ఉంటే ఏం యాడ్ చేస్తామంటే 8 18 18 32. 5 ఎలిమెంట్స్ ఉంటే 8 18 18 32. 5 ఎలిమెంట్స్ ఉంటే 8 18 18 32. 5 ఎలిమెంట్స్ ఉంటే ఫస్ట్ది రిమెంబర్. 9కి 8 యాడ్ చేస్తే 17, 17కి 18 యాడ్ చేస్తే 35, 35 18కి యాడ్ చేస్తే 53, 53కి 32 యాడ్ చేస్తే 85. ఇవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాయిలర్ డయాగ్రామ్ 13th గ్రూప్లో చెప్పినట్టు రాయాలనేది. మాయిలర్ డయాగ్రామ్ ద్వారా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ ఇయర్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆక్సో యాసిడ్స్ అవసరం లేదు ఇక్కడ, అస్సలు లేదు నాన్న, సిలబస్లో లేదు అది. ఇప్పుడు P5 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 S2 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 అంటే NS2 NP5 వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP5 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. 13th గ్రూప్లో చెప్పా ఎట్లా అనేటువంటిది. మాయిలర్ డయాగ్రామ్ ద్వారా ఎటువంటి చేంజెస్ ఉండవు, దాంతో రాయొచ్చు. జనరల్ ప్రాపర్టీస్ ఒకసారి చూస్తే అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ. అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అయింది. అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ 2 కూడా టాప్ టు బాటమ్ డిక్రీజెస్. కానీ సైజు, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ మాత్రం ఇంక్రీజ్ అయింది. ఇగో
సైజ్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ ఇవి మాత్రం ఇంక్రీజ్ అవుతాయి, టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతాయి. ఎగ్జెప్షన్ లేదు, అయనైజేషన్ ఎనర్జీ లేదు, ఎలక్ట్రోనెగటివిటీలో ఎగ్జెప్షన్ లేదు, టాప్ టు బాటమ్ డిక్రీజెస్ ఇవి టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. సైజ్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అండ్ డెన్సిటీ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్, ఎగ్జెప్షన్ ఏం లేదు. చెప్పు నాన్న కృష్ణ, ఏం నాన్న? ఓకే నాన్న. ఇక్కడ ఎగ్జెప్షన్ ఒకటి వచ్చేసి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో చూడండి ఫ్లోరిన్కి ఎక్కువ ఉండాలి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటి సార్? ఒక న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్కి ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే, న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు అది నెగిటివ్ అయింది. రిలీజ్ అయ్యే ఎనర్జీ, రిలీజ్డ్ ఎనర్జీ ఏ తీసుకుంటే న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే రిలీజ్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. రిలీజ్డ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే జనరల్గా ఫ్లోరిన్ బాగా ఎలక్ట్రాన్ యాడ్ చేసుకోవాలి, కానీ ఫ్లోరిన్లో వేకెంట్ ఆర్బిటాల్ లేకపోవడం వల్ల ఫ్లోరిన్లో అటామిక్ నెంబర్ 9 1s2 2s2 2p5 వేకెంట్ ఆర్బిటాల్ ఉండదు. కాబట్టి హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇన్ టోటల్ పీరియాడిక్ టేబుల్ క్లోరిన్. పీరియాడిక్ టేబుల్లోనే ఇక్కడ ఒక ఎగ్జెప్షన్ పడ్డది, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, ఓకే నాన్న. ఇక్కడ నో ఎగ్జెప్షన్, హ్యాపీ. ఇక్కడ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, హైయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ క్లోరిన్. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే సార్ ఫ్లోరిన్కి ఉండాలి కదా సార్ హైయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు నేను వీటి గురించి విపులంగా మాట్లాడితే ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే రిలీజ్ అయ్యే ఎనర్జీ ఫ్లోరిన్ బాగా తీసుకోవాలి, ఎందుకంటే దానికి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ, స్మాల్ సైజ్, కానీ దాంట్లో వేకెంట్ ఆర్బిటాల్ లేదు. కానీ అదే ఇక్కడ హైయెస్ట్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ సార్ ఫ్లోరిన్ స్మాల్ సైజ్ కదా సార్, ఇక్కడ ఫ్లోరిన్ కూడా స్మాల్ సైజ్ కదా సార్. స్మాల్ సైజ్ అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్, బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది కదా సార్, దాన్ని డిసోసియేట్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి కదా సార్ అని అంటారు. ఫ్లోరిన్కి మళ్ళీ ఇక్కడ ఎందుకని తగ్గిందంటే ఫ్లోరిన్ పైన 3 లోన్ పేర్స్ ఉంటాయి, 3 లోన్ పేర్స్ ఉంటాయి. చిన్న సైజ్ ఇది, స్మాల్ సైజ్ మీద 3 లోన్ పేర్స్ ఉంటే స్మాల్ సైజ్ ఇది. స్మాల్ సైజ్ మీద 3 లోన్ పేర్స్ ఉంటే రిపల్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, మోర్ రిపల్షన్స్ ఉంటాయి. స్మాల్ సైజ్ మీద 3 లోన్ పేర్స్ ఉంటే, లోన్ పేర్ అంటే నెగిటివ్ ఛార్జ్, ఇది లోన్ పేర్ నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రిపల్షన్స్ వల్ల ఈ బాండ్ వీక్ అయింది. బాండ్ వీక్ అయినప్పుడు ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి డిసోసియేషన్ అయ్యే ఎనర్జీ తక్కువ, బాండ్ బ్రేక్ చేయడానికి రిక్వైర్డ్ అయ్యే ఎనర్జీ తక్కువ. అది వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్. 2025లో క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. ఆర్డర్ ఆఫ్ ఆక్సిడైజింగ్ పవర్ అంటే రిడక్షన్, ఏదైతే బాగా రిడక్షన్కి ఇన్వాల్వ్ అవుతుందో ఫ్లోరిన్ 9, క్లోరిన్ 17, బ్రోమిన్ 35, అయోడిన్ 53 ఇవి ఒక ఎలక్ట్రాన్ని ఈజీగా గెయిన్ చేసుకుంటాయి రిడక్షన్కి ఇన్వాల్వ్ అయితే. నియాన్ కాన్ఫిగరేషన్ ఇది ఆర్గాన్ వస్తుంది, అన్ని రిడక్షన్కి ఇన్వాల్వ్ అవుతాయి, ఇది బాగా రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది. అందుకే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ పవర్ ఫ్లోరిన్కి ఎక్కువ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, అయోడిన్. గుర్తుపెట్టుకో, ఇది బాగా కన్ఫ్యూజ్ అవుతావు, ఎగ్జామ్లో క్వశ్చన్ పడుతుంది. ఆక్సిడైజింగ్ పవర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరిన్, క్లోరిన్ గ్యాసెస్ అమ్మ. ఫ్లోరిన్ గ్యాసెస్, 2 గ్యాసెస్. బ్రోమిన్ లిక్విడ్, అయోడిన్ సాలిడ్.
ఫ్లోరిన్ క్లోరిన్ రెండు కూడా గ్యాసెస్ ఉంటాయి. అయోడిన్ ఒకటి సబ్లిమైజ్ సాలిడ్, బ్రోమిన్ లిక్విడ్. బ్రోమిన్ హైలీ రియాక్టివ్ లిక్విడ్, ఇక్కడ వేస్తే పోలే పడిపోయింది, అంత హైలీ రియాక్టివ్ అది బ్రోమిన్ లిక్విడ్. నెక్స్ట్ ఇవి కలర్స్. ఆల్ హాలోజన్స్ ఆర్ కలర్డ్ దిస్ డ్యూ టు అబ్జార్ప్షన్ ఆఫ్, ఇదంతా దీని మీనింగ్ నేను చెప్తా. ఏమైందంటే ఇప్పుడు దీన్ని ఒకదాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఉంది, దీని కలర్ని ఎగ్జిబిట్ చేయాలంటే దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ హీట్ చేస్తాం. హీట్ చేస్తే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని, అది హీట్ చేస్తే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని, దీన్ని హీట్ చేసినప్పుడు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని, దీంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ షెల్లో ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీకి పోయింది. లాస్ట్ షెల్లో ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ స్టేట్కి పోయింది లోయర్ ఎనర్జీ నుంచి. ఇది ఎప్పుడైతే ఫ్లోరిన్ని హీట్ చేసినప్పుడు దాంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని హయ్యర్ ఎనర్జీ స్టేట్కి పోయింది. హయ్యర్ ఎనర్జీ దగ్గర ఎలక్ట్రాన్ అన్స్టేబుల్, తిరిగి ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని ఎమిట్ అంటే ఉద్గారించడం, ఎమిట్ చేసి గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఈ ఎమిట్ చేసే ఎనర్జీయే కలర్. ఇది కలర్. ఇక్కడ ఆల్ హాలోజన్స్ ఆర్ కలర్ దిస్ డ్యూ టు అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ ఇన్ విజిబుల్ రీజియన్. విజిబుల్ రీజియన్లో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని, విచ్ రిజల్ట్ ఎగ్జైటేషన్ ఆఫ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ అయింది టు హయ్యర్ ఎనర్జీ లెవెల్ బై అబ్జార్బింగ్ డిఫరెంట్ క్వాంటా, అంటే డిఫరెంట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళొచ్చు ఆఫ్ రేడియేషన్, దే డిస్ప్లే డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు ఇది ఫ్లోరినే ఉంది, ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, దాంట్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ పోయింది, అక్కడ అన్స్టేబుల్, తిరిగి ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. అట్లా వచ్చే కలరే ఫ్లోరిన్ ఎల్లో కలర్లో ఉంటుంది. కలర్స్ కూడా అడుగుతాడు. ఫ్లోరిన్ ఎల్లో, క్లోరిన్ గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. బ్రోమిన్ వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంటుంది, అయోడిన్ వైలెట్ కలర్లో ఉంటుంది. కలర్స్ కూడా అడుగుతాడు. ఇక్కడ ఫ్లోరిన్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ వాటర్. ఫ్లోరిన్ క్లోరిన్ వాటర్తో రియాక్షన్ జరుగుతాయి. ఎన్సీఆర్టీ లైన్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడి నుంచి ఎన్సీఆర్టీ లైన్స్ స్టార్ట్ అయినాయి. ఫ్లోరిన్ క్లోరిన్ వచ్చేసి వాటర్తో రియాక్షన్ జరుగుతాయి. బ్రోమిన్ అయోడిన్ ఓన్లీ స్పేరింగ్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్, తక్కువ సాల్యుబుల్ అయితే. ఫ్లోరిన్ క్లోరిన్ వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, బ్రోమిన్ అయోడిన్ తక్కువగా సాల్యుబుల్ అవుతాయి. కానీ ఆర్గానిక్ సాల్వెంట్, వాటర్ అంటే పోలార్, వాటర్ పోలార్ సాల్వెంట్, అయనైజేషన్ అయింది. వాటర్ పోలార్ సాల్వెంట్ పోలార్ సాల్వెంట్ అంటే అర్థం ఏంటంటే వాటర్లో H+OH- ఉంటుంది. వాటర్లో H+OH-. ఫ్లోరిన్ క్లోరిన్ వాటర్తో రియాక్షన్ జరుగుతాయి. బ్రోమిన్ అయోడిన్ పోలార్ అంటే H+OH- ఉంటుంది. బ్రోమిన్ అయోడిన్ వాటర్లో సాల్యుబుల్గా, స్పేరింగ్లీ సాల్యుబుల్, బట్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ది ఆర్గానిక్ సాల్వెంట్ సచ్ CCl4, నాన్ పోలార్ సాల్వెంట్. CCl4 కానీ, CHCl3 కానీ, కార్బన్ డైసల్ఫైడ్ కానీ, అండ్ హైడ్రోకార్బన్స్ నాన్ పోలార్, అయనైజేషన్ జరగవు, వీటిలో సాల్యుబుల్ అవుతాయి. బ్రోమిన్ అయోడిన్ వీటిలో సాల్యుబుల్ అవుతాయి. నాన్ పోలార్ అంటే అయనైజేషన్ కానటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ CCl4, CHCl3 వీటిలో సాల్యుబుల్ అవుతాయి. దే రెడీ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది రీజన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ హాలోజన్. ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, అంటే రిడక్షన్కి ఇన్వాల్వ్ అయితే. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, దట్ మీన్స్ రిడక్షన్కి ఇన్వాల్వ్ అయితే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి ఇవి. నెక్స్ట్ వీటిలో పాయింట్స్లలో చాలా ఇంపార్టెంట్, లోయర్ అటామిక్ నెంబర్ హయ్యర్ అటామిక్ నెంబర్ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఇప్పుడు ఫ్లోరిన్ ఉందనుకో, లోయర్ అటామిక్ నెంబర్ దేన్ని ఆక్సిడైజ్ చేస్తుందో చూద్దాం. లోయర్ అటామిక్ నెంబర్ హయ్యర్ అటామిక్ నెంబర్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ని చేస్తుంది. క్లోరిన్ని బ్రోమిన్ని అయోడిన్ని, ఇప్పుడు ఇక్కడ Cl తీసుకున్నాం అనుకో, -1 to Cl2, ఇక్కడ 0, -1 to 0 ఆక్సిడేషన్.
-1 టు ఆక్సిడేషన్, -1 టు ఆక్సిడేషన్. దేని వల్ల జరిగింది? ఫ్లోరిన్ వల్ల జరిగింది. ఏడా లోయర్ అటామిక్ నెంబర్, సింపుల్ ట్రిక్, లోయర్ అటామిక్ నెంబర్ ఆక్సిడైజెస్. దేన్ని ఆక్సిడైజ్ చేస్తుంది? హయ్యర్ అటామిక్ నెంబర్ చేస్తుంది. ఇప్పుడు ఫ్లోరిన్ యాడ్ చేసినప్పుడు క్లోరిన్ -1 ఉంది కదా, -1 to 0, -1 to 0, 2Cl మైనస్. ఆక్సిడేషన్, దేని వల్ల ఆక్సిడేషన్ జరిగింది? ఫ్లోరిన్ వల్ల. ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఫ్లోరిన్ ఆక్సిడైజెస్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. బట్ బ్రోమిన్, క్లోరిన్ ఆక్సిడైజెస్ బ్రోమిన్ అండ్ అయోడిన్. బ్రోమిన్ ని దేన్ని ఆక్సిడైజ్ చేస్తుంది? అయోడిన్ ని. లోయర్ అటామిక్ నెంబర్ హయ్యర్ అటామిక్ నెంబర్ ని ఆక్సిడైజ్ చేస్తుంది. సింపుల్. ఇక్కడ ఫ్లోరిన్ ఈస్ ద స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పుకున్నాం ఇన్ ది హాలైడ్ అయాన్ ఇన్ సొల్యూషన్ ఆర్ ఈవెన్ సాలిడ్ ఫేజ్. సాలిడ్ ఫేజ్లో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నువ్వు వదిలి పెడతావు అంటే అది కథ, అక్కడ క్వశ్చన్ పోయింది. నువ్వు నేను చదవను, లైట్ తీసుకుంటా ఇట్లా అన్నావు అనుకో, అది అక్కడి నుంచే క్వశ్చన్ పడింది. నేను చెప్పే 2 పాయింట్స్, అందుకే ప్రతిదీ స్ట్రెచ్ చేసి చెప్తున్నా. ఫ్లోరిన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ సొల్యూషన్లో, సాలిడ్ ఫేజ్లో. హాలోజన్ అనేటువంటి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వచ్చేసి ఫ్లోరినే. అది లోయర్ అటామిక్ నెంబర్ ఉన్నది, హయ్యర్ అటామిక్ నెంబర్ని ఆక్సిడైజ్ చేస్తుంది. ఆక్సిడేషన్ అంటే ఇప్పుడే చెప్పినాం, -1 to 0 ఆక్సిడేషన్. దేనివల్ల ఆక్సిడేషన్ జరిగింది? ఫ్లోరిన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ద డిక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఎబిలిటీ ఫ్లోరిన్ టు అయోడిన్ ఆక్సిడైజింగ్ ఎబిలిటీ తగ్గింది. 2025లో దీని క్వశ్చన్ పడింది నాకు తెలిసి. ఫ్లోరిన్ ఆక్సిడైజెస్ వాటర్ టు ఆక్సిజన్. ఫ్లోరిన్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, ఫ్లోరిన్ H2Oని O2గా ఆక్సిడైజ్ చేస్తుంది. ఎట్లా అంటే ఇది H2Oలో -2 ఆక్సిజన్ది, H2Oలో ఆక్సిజన్ది -2, ఇది ఆక్సిజన్ది -2, ఇది 0 ఆక్సిడేషన్. H2Oలో ఆక్సిజన్ది -2, ఫ్లోరిన్ అనేటువంటిది వాటర్ని O2గా ఆక్సిడైజ్ చేస్తుంది. -2 to 0 ఆక్సిడేషన్. దేనివల్ల ఆక్సిడేషన్ జరిగింది? ఫ్లోరిన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. క్లోరిన్ బ్రోమిన్ రియాక్ట్స్ విత్ వాటర్ అంటే ఫ్లోరిన్ వాటర్తో రియాక్షన్ జరిగితే ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది. అది పాయింట్. ఫ్లోరిన్ వాటర్తో రియాక్షన్ జరిగితే ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది. ఓకే నాన్న సునీల్, వెరీ గుడ్. ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫార్మ్ హాలిక్ యాసిడ్స్ ఫామ్ చేస్తాయి. హాలిక్ అండ్ హాలస్ యాసిడ్. ఇగో క్లోరిన్ బ్రోమిన్ వాటర్తో రియాక్షన్ జరుగుతాయి. ఇది క్లోరిన్ బ్రోమిన్ HX అంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, HOCl హైపోక్లోరస్ యాసిడ్, HX అండ్ HOX ఫామ్ అవుతాయి. ఫ్లోరిన్ వాటర్తో రియాక్షన్ జరుగుతానేమో ఆక్సిజన్ వస్తుంది. అదే ఒకవేళ క్లోరిన్ బ్రోమిన్ని వాటర్తో రియాక్షన్ జరుగుతాయి HCl HOCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, క్లోరస్ యాసిడ్, క్లోరిక్ అండ్ క్లోరస్ యాసిడ్ వస్తుంది. ద రియాక్షన్ ఆఫ్ అయోడిన్ విత్ వాటర్ I- can be oxidized by oxygen in acidic medium. I- ఆక్సిడైజ్ చేస్తుంది, O2ని చేస్తుంది, వాటర్ని కాదు. O2ని H2Oగా చేస్తుంది. I- అంటే మనం ఒక రివర్స్ రియాక్షన్ తీసుకుంటే I2 + H2O, O2H+. ఇక్కడ నువ్వు రియాక్షన్ చూసావుగా, F2 + H2O, O2గా కన్వర్ట్ అయింది, ఇక్కడ. ద రియాక్షన్ ఆఫ్ అయోడిన్ ఇన్ వాటర్ ఈజ్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. నాన్ స్పాంటేనియస్ అంటే తనంతట తానుగా జరగదు. మంచిగా ఈ పాయింట్స్ అర్థం కాలేదు, చేస్తా. ఫ్లోరిన్ డైరెక్ట్గా వాటర్తో రియాక్షన్ జరిపింది, క్లోరిన్ బ్రోమిన్ డైరెక్ట్గా వాటర్తో రియాక్షన్ జరిపింది, వాటర్తో క్లోరిన్ బ్రోమిన్ రియాక్షన్ జరిపితే HX వచ్చింది. అదే ఇక్కడ ద రియాక్షన్ ఆఫ్ అయోడిన్ విత్ వాటర్ నాన్ స్పాంటేనియస్. అయోడిన్ వాటర్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్, తనంతట తానుగా జరగదు. I- can be oxidized by oxygen in presence of acidic medium. I- జనరల్గా can be oxidized by oxygen in acidic medium. ఆక్సిజన్ని ఆక్సిడైజ్ చేస్తుంది, ఎసిడిక్ మీడియంలో రియాక్షన్ జరిగింది. ఏం అర్థం కాలేదు. ఇప్పుడు నాకు చెప్తారా,
ఫ్లోరిన్ వాటర్తో డైరెక్ట్ రియాక్షన్ జరిపింది, O2గా కన్వర్ట్ చేస్తుంది. క్లోరిన్ వాటర్తో రియాక్షన్ జరిపింది, HCl HOCl ఈ ఫామ్ అవుతాయి. అయోడిన్ వాటర్ రియాక్షన్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. నీకు కరెక్టా ఈ స్టేట్మెంట్? కరెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లో వస్తుంది. అయోడిన్ వాటర్ రియాక్షన్ ఈజ్ ఏ నాన్ స్పాంటేనియస్. నాన్ స్పాంటేనియస్ అంటే తనంతట తానుగా జరగదు. ఆ పాయింట్ అయినా గుర్తుపెట్టుకోండి. తనంతట స్పాంటేనియస్ రియాక్షన్ అంటే ఏంది? ఎత్తైన కొండల నుంచి నీరు పడడం. ఎత్తైన కొండల నుంచి నీరు పడడం అనేది స్పాంటేనియస్. ఎవరైనా నిన్ను నెడతారు పొమ్మని, అది నాన్ స్పాంటేనియస్. ఇది అందరికి అర్థమైందా? ఎందుకంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లలో ఫ్లోరిన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, అయోడిన్ వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. నాకు చెప్పాలి, ఇది అందరికి అర్థమైందా? ఈ పాయింట్స్ ఎన్సీఆర్టీ లైన్స్ అందరికి అర్థమైనాయా? ఈ మొత్తం అర్థమైంది తెలుసా? ఫ్లోరిన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, మిగిలిన అన్నిటిని ఆక్సిడేషన్ చేస్తుంది. ఫ్లోరిన్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, మిగిలిన అన్నిటిని ఆక్సిడేషన్ చేస్తుంది. ఫ్లోరిన్ వాటర్ రియాక్షన్, క్లోరిన్ బ్రోమిన్ వాటర్ రియాక్షన్ ఉంటుంది, అయోడిన్ ఉండదు. అయోడిన్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. వాట్ ఈజ్ ఎసిడిక్ మీడియం సార్? ఎసిడిక్ మీడియం అంటే ఆ రియాక్షన్ క్యారీ కాదు కాబట్టి ఎసిడిక్ మీడియంలో రియాక్షన్ జరుపుతాను. I- can be oxidized by the oxygen in presence of acidic medium. H2SO4 వాడొచ్చు, or as HCl, acidic medium reaction. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఇదే నాన్ స్పాంటేనియస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ద రియాక్షన్ ఆఫ్ అయోడిన్ విత్ వాటర్. ద రియాక్షన్ ఆఫ్ అయోడిన్ విత్ వాటర్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. అది ఇంతకుముందు మెయిన్స్లో వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. స్ట్రెచ్ చేసి చెప్తాను అందుకే. రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్. హాలోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలోజన్ అంటే రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్ కదా, హైడ్రోజన్ అని చెప్తే మంచిది. హైడ్రోజన్తో రియాక్షన్ జరిపిన హైడ్రైడ్స్ ఫామ్ అయితే వాట్ ఈస్ ద ఎసిడిక్ మీడియం సార్? మళ్ళీ ఒకసారి పిల్లలందరూ అదే అడుగుతారు. ఇక్కడ ఈ పాయింట్ మీరు I- కెన్ బి ఆక్సిడైజ్డ్ బై ఆక్సిజన్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఇప్పుడు O2ది ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ -2 ఉంది. 0 to -2 రిడక్షన్ జరిగింది. ఇప్పుడు ఈ పాయింట్ ఏం తెలుసా? ఇది అది కరెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ లేదు, అందుకే మీరు ఇబ్బంది పడతారు. I- యూజ్ చేయడం. ఇప్పుడు I-ని I2గా కన్వర్ట్ చేయొచ్చు. I-ని I2గా కన్వర్ట్ చేయొచ్చు. ఎప్పుడు కన్వర్ట్ చేయొచ్చు అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో ఆక్సిజన్తో రియాక్షన్ జరిపినప్పుడు కన్వర్ట్ చేయొచ్చు. H+ అంటే ఎసిడిక్ మీడియం అంటే ఇప్పుడు దీన్ని ఇట్లా కాదు, కానీ మీకు ఒక్కసారి చెప్తాను నేటినండి. ఇది పక్కకు వదిలిపెట్టండి ఈ రియాక్షన్. ఇదంతా సింగిల్ స్టేట్మెంట్ ఇస్తాను, ఇక్కడ ఆగిపోయినాం కాబట్టి. ఫస్ట్ నాకు ఒకసారి చెప్పండి, అయోడిన్ వాటర్ రియాక్షన్ ఉంటుందా? అయోడిన్ వాటర్ రియాక్షన్ ఉంటుందా? దానికి ఆన్సర్ చేయండి. ఈ పక్కకు వదిలిపెట్టండి, మీతో నేను మాట్లాడతా. ఫ్లోరిన్ వాటర్ రియాక్షన్ ఉంటుందా? క్లోరిన్ వాటర్ రియాక్షన్ ఉంటుందా? బ్రోమిన్ వాటర్ రియాక్షన్ ఉంటుందా? అయోడిన్ వాటర్ రియాక్షన్ స్పాంటేనియసా నాన్ స్పాంటేనియసా? తనంతట జరిగిద్దా జరగదా? ఇదంతా పక్కకు వదిలిపెట్టు. తనంతట తానుగా జరిగిద్దా జరగదా? తనంతట తానుగా జరిగిద్దా జరగదు. దేని ప్రజెన్స్లో రియాక్షన్ జరిగిద్ది? ఒకవేళ రియాక్షన్ జరిగితే దేని ప్రజెన్స్లో రియాక్షన్ జరిగిద్ది? ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో రియాక్షన్ జరిగిద్ది.
తనంతటా తానుగా జరగదు. ఒకవేళ జరిగితే దేని ప్రెజెన్స్లో జరిగింది? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో జరిగింది. అది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? అది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. కెమికల్ ప్రాపర్టీస్, రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్తో, రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్, ఎస్, నాన్ స్పాంటేనియస్, నీడ్స్ టు ఎక్స్టర్నల్ ఏజెంట్, దట్ మీన్స్ ఎసిడిక్ మీడియం. వెరీ గుడ్. తనంతటా తానుగా జరగదు, అది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో వాటర్తో రియాక్షన్ జరుగుతుంది. క్లియర్. రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్, దానికి సోదొద్దు, అక్కడ క్లోజ్ చేసాము ఇక సింపుల్గా, అర్థం కాకపోతే. హైడ్రోజన్తో రియాక్షన్ జరిగినప్పుడు హ్యాలైడ్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మైనస్, Cl మైనస్, Br మైనస్, I మైనస్, హైడ్రోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు, హైడ్రోజన్తో రియాక్షన్ జరిపితే హైడ్రోజన్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏమైందంటే హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. ఈహెచ్ టైప్ ఆఫ్ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. ఇగో అన్నిటికంటే ఎసిడిక్ స్ట్రెంత్ దీనికి ఎక్కువ. ఎసిడిక్ స్ట్రెంత్, రెడ్యూసింగ్ పవర్, బాండ్ లెంత్ సేమ్ ఇందాక టైపే. ఎందుకని ఎక్కువ సార్ అంటే హైడ్రోజన్ బుడ్డిది, అయోడిన్ పెద్ద సైజ్ ఉంటుంది, లార్జ్ సైజ్, అయోడిన్ లార్జ్ సైజ్. ఈ రెండింటి మధ్య బాండ్ వీక్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాండ్ వీక్ కాబట్టి ఈజీగా H+ వస్తుంది. ఇప్పుడు హైడ్రోజన్ చిన్నది, అయోడిన్ పెద్ద సైజు, ఈ రెండింటి మధ్య బాండ్ అనేది వీక్ బాండ్ ఉంటుంది, ఈజీగా H+ వస్తుంది. ఎసిడిక్ స్ట్రెంత్ దీనికే ఎక్కువ. H ఇస్తుంది కాబట్టి రెడ్యూసింగ్ పవర్, బాండ్ లెంత్ కూడా పెద్దగా ఉంటుంది. కానీ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ హైడ్రోజన్ చిన్నదే, ఫ్లోరిన్ చిన్నదే, ఈ రెండింటి మధ్య బాండ్ స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ మాత్రం ఎక్కువ ఉంటుంది. HFHCl, HBr, HI, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎక్కువ, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఎగ్జెప్షన్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, మాలిక్యులర్ వెయిట్ పెరిగితే, మాలిక్యులర్ వెయిట్ పెరిగిందనుకో, మాలిక్యులర్ వెయిట్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది. మాలిక్యులర్ వెయిట్ పెరిగిందనుకో బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది. మరి HCl, HBr, HIలో హెచ్ఐకి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కానీ HF ఉంది డ్యూ టు ఇంటర్ మాలిక్యులర్ H బాండింగ్. H బాండింగ్ అంటే అట్రాక్షన్సే, దానివల్ల ఎక్కువ పెరిగింది. మెల్టింగ్ పాయింట్ HCl, HBr, HF ఇక్కడికి వచ్చింది. ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఇవి, ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్. సింగేజ్ బెటర్ అయినా బాగానే ఉంటుంది, బాగుంటుందమ్మా. ఇక్కడ చూద్దాం. రియాక్టివిటీ టువర్డ్స్ మెటల్స్, మెటల్స్తో రియాక్షన్ జరిపినప్పుడు ఏమైంది? కొంచెమే ఉంది. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ తర్వాత ఆక్సిజన్స్తో ఏమేమి ఫామ్ చేస్తాయి ఏంటిది అనేది ఆక్సైడ్ చూస్తే ఎనామలస్ బిహేవియర్. క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. రియాక్టివిటీ టువర్డ్స్ మెటల్స్, halogens reacts with metal to form metal halides. హాలోజన్ మెటల్తో రియాక్షన్ జరిపినాయి అనుకో, మెటల్ హ్యాలైడ్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు Br మైనస్ కదా, నాన్ మెటల్, ఇది నాన్ మెటల్ కాబట్టి మెటల్తో రియాక్షన్ ఉంటుంది. మెగ్నీషియం మెటల్, ఇవి నాన్ మెటల్స్ కాబట్టి మెటల్స్తో రియాక్షన్స్ ఉంటాయి. నాన్ మెటల్ కాబట్టి మెటల్తో రియాక్షన్ ఉంటుంది. హ్యాలైడ్స్ ఫామ్ చేస్తాయి, ఇవి కూడా హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. ద అయానిక్ క్యారెక్టర్ ఆఫ్ హ్యాలైడ్స్, అయానిక్ క్యారెక్టర్లో మెటల్ ఫ్లోరైడ్స్కి ఎక్కువ. మెటల్ ఫ్లోరైడ్ ఎందుకంటే ఫ్లోరిన్కి ద అయానిక్ క్యారెక్టర్లో ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, దీనికి పాజిటివ్ వస్తుంది. అయానిక్ బాండ్ ఫార్మేషన్. ఫ్లోరైడ్స్కి అయానిక్ నేచర్ బాగుంటుంది. హాలోజన్ రియాక్ట్స్ విత్, హాలోజన్స్ అంటే నెగిటివ్, హాలోజన్స్ అంటే నాన్ మెటల్ నెగిటివ్, మెగ్నీషియం మెటల్, హ్యాలైడ్స్ ఫామ్ అవుతాయి. హ్యాలైడ్స్లో ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్కి మధ్య అయానిక్ బాండే ఉంటుంది.
దీనికి అయానిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అయింది. ద హ్యాలైడ్స్ ఇన్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ విల్ బి ది మోర్ కోవలెంట్. హయ్యర్ ఆక్సిడేషన్ దేనికి ఉంటుందో దానికి మోర్ కోవలెంట్ అయింది. ఇప్పుడు దీనికైతే ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి అయానిక్ నేచర్ ఉంటుంది. అకార్డింగ్ టు ఫ్యాజన్స్ రూల్ ఇక దీంట్లో Sn+4 Pb+4 Sb+5 +6 Sn+2 కంటే ఎక్కువ ఇది. SnCl4 SnCl2 కంటే కోవలెంట్ నేచర్ ఎక్కువ. PbCl4 +4 ఇది +2 దీనికే కోవలెంట్ నేచర్ ఎక్కువ. SbCl5 +5 ఇది +3 దీనికి కోవలెంట్ నేచర్ ఎక్కువ. దీనికి UF6 +6 ఇది +4 కోవలెంట్ నేచర్ దీనికే ఎక్కువ. అకార్డింగ్ టు ఫ్యాజన్స్ రూల్ చార్జ్ పెరిగితే కోవలెంట్ క్యారెక్టర్ పెరిగిద్ది. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ చూసారు. ఇక్కడ చూద్దాం, ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్తో కంబైన్ అయినప్పుడు ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్తో కంబైన్ అయితే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటారు. ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్తో కంబైన్ అయితే దాన్ని ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అని పిలుస్తారు. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్తో కంబైన్ అయితే అది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇగో పెద్ద సైజుది చూడాలి ఫస్ట్. లార్జ్ సైజుది. ఇగో లార్జ్ సైజ్ అంటే దానికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటుంది. ఇగో ఇది సెంట్రల్ ఆటమ్ అదే. ఇది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్లో ఇగో ClF3 పెద్ద సైజుది ఫస్ట్, తర్వాత చిన్న సైజుది. BrFi లార్జ్ సైజ్ స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ స్మాల్ సైజ్. స్మాల్ సైజ్ చాలా కంబైన్ అవుతాయి. లార్జ్ సైజ్ స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ స్మాల్ సైజ్. హాలోజన్స్ కంబైన్స్ విత్ అదర్ హాలోజన్ టు ఫార్మ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. టైప్స్ XX-, XX3-, XX5, XX7. ఒక హాలోజన్ ఇంకొక హాలోజన్తో కంబైన్ అయితే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. అది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్లో లార్జ్ సైజ్ స్మాల్ సైజ్ ClF, ClF3, BrF3, BrF5, IF5, IF7. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ మోర్ రియాక్టివ్ దాన్ ది హాలోజన్స్. బాగా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ మోర్ రియాక్టివ్ దాన్ ది హాలోజన్స్. హాలోజన్స్ కంటే మోర్ రియాక్టివ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే రెండు వేరు హాలోజన్స్ కంబైన్ కావాలి. ClF3, BrF5 ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ హాలోజన్స్ కంటే కూడా మోర్ రియాక్టివ్. థ్యాంక్ యూ నాన్న. వాలటైల్ నేచర్ దేనికి ఎక్కువ ఉంటుందమ్మా? దేనికైతే జనరల్గా మాలిక్యులర్ వెయిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దానికి ఆ బాండింగ్ ఉన్నప్పుడు ఈజీగా HCl బయటకు వెళ్ళిపోయింది, MPC. రియాక్టివిటీ టువర్డ్స్, థ్యాంక్ యూ నాన్న ప్రణవ్. రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్. హాలోజన్ ఫార్మ్స్ మెనీ ఆక్సైడ్స్. ఆక్సిజన్తో హాలోజన్స్ నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి ఆక్సిజన్స్తో. ఇవి చాలా డ్రై అవుతారు ఇక్కడికి వచ్చేసరికి, మళ్ళీ ఒకసారి పోతాయి నెక్కి. ఇది ఓకేనా పిల్లలు? ఫస్ట్ కాంచారు సరే, ఇది అయిపోయిన తర్వాత మీతో మాట్లాడదాం. Halogen forms many oxides with oxygens, but most of them are unstable. Halogens oxygen తో రియాక్షన్ జరిపి నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. ఫ్లోరిన్ అయితే ఈ రెండింటిని ఫామ్ చేస్తుంది, OF2 O2F2. అందులో OF2 థర్మల్లీ స్టేబుల్. రెండు రకాల ఫ్లోరిన్ ఏమేమి ఫామ్ చేస్తుంది? OF2 O2F2. OF2 థర్మల్లీ స్టేబుల్. ఇవి రెండు ఫ్లోరినేటింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. ఫ్లోరినేటింగ్ ఏజెంట్ ఫ్లోరిన్ ఇస్తాయి. అర్థం కాలే? ఇక హాలోజన్స్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే టూ టైప్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఫ్లోరిన్ అయితే ఓన్లీ టూ టైప్స్, OF2 O2F2. OF2 మోర్ స్టేబుల్. ఈ OF2 O2F2 ఫ్లోరినేటింగ్ ఏజెంట్ అంటే ఫ్లోరిన్ ఇస్తాయి. OF2 ఫ్లోరిన్ ఇస్తుంది కాబట్టి PUని PUF6గా కన్వర్ట్ చేస్తుంది. PUని PUF6గా.
ఫ్లోరిన్ ఇచ్చింది అనుకో, OF2 కలిపినాం అనుకో పియుకి OF2 కలిపితే ఫ్లోరిన్ ఇస్తుంది, PuF6 కన్వర్ట్ అయితే న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్గా వాడతాం దీన్ని. క్లోరిన్ చూడండి ఇన్ని రకాల ఫామ్ చేస్తుంది, Cl2O, ఏమేమి ఆక్సైడ్స్ చూడండి క్లోరిన్ ఫామ్ చేసే ఆక్సైడ్స్ Cl2O, ClO2, Cl2O6, Cl2O7, 4 టైప్స్ ఫామ్ చేస్తుంది క్లోరిన్ ఆక్సైడ్స్. 4 టైప్స్ Cl2O, ClO2, Cl2O6, Cl2O7 ఆర్ హైలీ రియాక్టివ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. ఇవి ఎక్స్ప్లోజివ్, పేలుతూ ఉంటాయి, ఇవి పేలే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ClO2 ఈజ్ బ్లీచింగ్ ఏజెంట్, ClO2 బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. పేపర్ పల్ప్, కాగితపు గుజ్జులో, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో వీటిని వాడుతూ ఉంటారు. ClO2 బ్లీచింగ్ ఏజెంట్. Cl2O, ClO2, Cl2O6, Cl2O7 4 రకాల ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది. 4 రకాల ఆక్సైడ్స్ని, వాటి యూజెస్ ఇవి. బ్రోమిన్ చూడండి Br2O, BrO2, BrO3 3 టైప్స్ ఫామ్ చేస్తుంది. ఆర్ లీస్ట్ స్టేబుల్ హాలోజన్ ఆక్సైడ్స్, అన్నిటికంటే లీస్ట్ స్టేబుల్ ఇవి. ఓన్లీ లో టెంపరేచర్, దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్కి కూడా పనిచేస్తాయి. అయోడిన్ ఫామ్ చేసేటువంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏమేమి ఫామ్ చేస్తాయి ఆక్సైడ్స్ అంటే I2O4, I2O5, I2O7. ఇవన్నీ ఇన్సాల్యుబుల్ సాలిడ్స్, డికంపోజిషన్ అండ్ హీటింగ్. జనరల్గా ఇవన్నీ చదవాలి మనం. I2O5 ఈజ్ వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ యూజ్డ్ ఇన్ ది ఎస్టిమేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ని కనిపెట్టడంలో, ఎస్టిమేట్ చేయడంలో దాన్ని యూజ్ చేస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టెబిలిటీ ఆఫ్ ఆక్సైడ్స్లో అయోడిన్, క్లోరిన్, బ్రోమిన్. దేని మోర్ స్టేబుల్ ఆక్సైడ్స్ అంటే అయోడిన్, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్. లీస్ట్ స్టేబుల్ హాలోజన్ ఆక్సైడ్స్ Br. ఎనామలస్ బిహేవియర్ తర్వాత క్వశ్చన్స్ ఏమున్నాయి ఒక్కసారి ఎనామలస్ బిహేవియర్ ఏందో చూద్దాం. ఎనామలస్ బిహేవియర్ ఏంది? స్మాల్ సైజ్ ఫ్లోరిన్. ఎనామలస్ బిహేవియర్ అంటే డిఫరెంట్ బిహేవియర్. స్మాల్ సైజ్ ఫ్లోరిన్, హై అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది ఫ్లోరిన్కి, హై ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో, హై బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ క్లోరిన్ కంటే తక్కువనే ఉంటుంది. హై ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కంపేర్డ్ టు క్లోరిన్ కంటే తక్కువే. ఆబ్సెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్, ఇవన్నీ తెలిసినటువంటి. ఫ్లోరిన్లో వేకెంట్ ఆర్బిటాల్ ఉండకపోవడం వల్ల ఇది ఓన్లీ ఒకటే ఆక్సిడేషన్ స్టేట్ని ఇస్తుంది, -1. ఫ్లోరిన్ ఎగ్జిబిట్ ఓన్లీ -1 ఆక్సిడేషన్ స్టేట్. మిగిలిన అయితే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవైతే చెప్తున్నాను -1 to +7. ఇది ఒకటే ఆక్సిడేషన్ స్టేట్, తగ్గదు పెరగదు. అంటే రిడక్షన్ కాదు, ఆక్సిడేషన్ కాదు. అంటే పెరిగితే ఒకవేళ పెరగవచ్చు కానీ తగ్గడం అయితే ఉండదు. ఇవి డిస్ప్రపోర్ట్ అవుతాయి, ఇవి డిస్ప్రపోర్షనేషన్ అవుతాయి. ఇది పెరగదు అసలే. ఇక -1 ఓన్లీ -1, తగ్గితే తగ్గొచ్చు. అంటే రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది, ఆక్సిడేషన్కి ఇన్వాల్వ్ కాదు. ఫ్లోరిన్ ఓన్లీ -1 ఆక్సిడేషన్ స్టేటే, పెరగదు కాబట్టి ఆక్సిడేషన్కి ఇన్వాల్వ్ కాదు, ఓన్లీ రిడక్షన్కే ఇన్వాల్వ్ అయింది. ఓన్లీ -1 తగ్గిద్దంటే ఒకవేళ రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది, ఆక్సిడేషన్ కాదు. ఇవి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ తగ్గొచ్చు పెరగొచ్చు, ఇవి డిస్ప్రపోర్షనేట్ కాదు. ఇది ఓకే. క్వశ్చన్స్ మళ్ళొకసారి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చక్కగా ఏమేమి ఉన్నాయి, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ ఇవన్నీ చూసుకోండి. ఇక్కడి నుంచి ఇబ్బంది పడతారు అస్సలు, ఇవి వదిలిపెట్టొద్దు, ప్రతిదీ చదవాల్సిందే, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింటే. హోంవర్క్. అమాంగ్ ది ఫాలోయింగ్ హాలోజన్స్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ విచ్ కెన్ అండర్గోస్ డిస్ప్రపోర్షనేషన్. హోంవర్క్ ఇప్పుడే చెప్పిన, ఖచ్చితంగా చేయాలి. ఇది డిస్ప్రపోర్షనేషన్కి ఒకటి, ఇవి డిస్ప్రపోర్షనేట్ అయ్యేది ఏంది? ఫ్లోరిన్ హ్యాస్ ద మోస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇన్ గ్రూప్, కరెక్టా కాదా? ఆక్సిజన్ హ్యాస్ ద లీస్ట్
నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇన్ గ్రూప్. ఇది హోంవర్కే, చెయ్యొచ్చు, పక్కా చెయ్యొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఎలిమెంట్ నాట్ షోయింగ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్, ఒకటే ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేసేది ఏముంది, పక్కా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఆక్సైడ్స్ది ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో చెప్పాం. ఆక్సైడ్స్ది ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో చెప్పాం. ఇది 18th గ్రూప్ నుంచి లాస్ట్ ఇయర్ ఒక్క క్వశ్చన్ కూడా రాలే. మీకు నోట్స్ పంపిస్తే 18th గ్రూప్ 2-3 పేపర్లు ఉంది, చదువుకోండి. క్వశ్చన్ రాలే, నార్మల్గా చదివి వదిలిపెట్టండి అంతే. క్వశ్చన్ అయితే ఎక్కువ ఫోకస్ చెయ్యడు 18th గ్రూప్ మీద. ఒకవేళ మేము చదువుతాం సార్ అయినా పక్కా అంటే నేను నోట్స్ పెట్టేస్తా టెలిగ్రామ్లో, దాన్ని ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి ఉట్టిగట్ల. మీకు 1 minute టైం ఇస్తానా, ఇది చెప్పండి నాకు, ఇది నేర్చుకోండి, నేను అడుగుతా. 1 minute టైం ఇస్తాను, ఇది నేర్చుకోండి. 1 minute టైం ఇస్తాను మీకు, ఏదంటే ఇప్పుడు అది వచ్చి అడుగుతా. ఏమేమి ఆక్సైడ్లో చూడకుండా నేర్చుకోండి, గ్రేట్. మీరు చూడకుండా నేర్చుకుంటే గ్రేట్. వన్ మినిట్ టైం. అయిపోయిందా? నేను కూడా ఆఫ్ చేసేస్తా ఇక. చెప్పండి, వచ్చినాయా? CS2O ఏంటిదో చెప్పాలి. CS2O 1 minute టైం ఇచ్చాం మీకు. CS2O అండ్ CO, ఈ రెండు ఏంటిది? CS2O CO. సరే, ఇది లెసన్ అయిపోయింది, మీరు ఎవరు ఆన్సర్ చేయట్లేటుంది. ఈ లెసన్లో ఏమన్నా ఇది మంచిగా అర్థమైందా? ఏమన్నా ఫాస్ట్ అయిందా? ఈ పాయింట్స్ అన్నీ అర్థమైనాయి కదా? ఏడ పాయింట్ ఇది కూడా అర్థం కాకపోతే I మైనస్ని O2 ప్రజెన్స్ ఎసిడిక్ మీడియం ప్రజెన్స్లో I2గా కన్వర్ట్ అయింది. I మైనస్ O2 ప్రజెన్స్ H+ ప్రజెన్స్లో I2గా కన్వర్ట్ అయింది. 18th గ్రూప్ చదువుకుంటారా మీరు? నేను PDF పెట్టినా, అది ఏం లేదు, పెద్దగా చెప్పేది. క్వశ్చన్స్ అయితే లాస్ట్ ఇయర్ రాలే.
18th గ్రూపు పీడిఎఫ్ పెట్టేస్తా. లాస్ట్లో టైం ఉంటే చదువుకోండి, లేకపోతే ప్రాబ్లం లేదు. ఉంటేనే ఒకసారి చూసుకోండి. అట్లా 3-4 పేపర్ థియరీయే, ఇది కూడా లేదు, ఒక 3 పేపర్లే ఉంది. ఓకేనా? మరి థ్యాంక్ యూ అందరికీ. పీ బ్లాక్ కంప్లీట్ చేసాం. 18th గ్రూప్ మీ ఇష్టం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. మీకు కావాల్సింది 2 క్వశ్చన్స్ వచ్చాయి. 13, 14, 15, 16, 17. 18th గ్రూప్ అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే 2-3 పేపర్లు చదవండి, అంతవరకే మీకు సిలబస్ అయిపోజేసాం. రిషి థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ ఎంకరేజ్మెంట్ కామెంట్స్తోనే మళ్ళీ నేను వేరే టాపిక్ చేయగలుగుతాం. అందరికి అర్థమైందని నేను భావిస్తున్నాను. బాయ్. సరిపోయి.